హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ వేదాంతు తెలుగు. దిస్ ఇస్ గౌతమ్, యువర్ మాస్టర్ టీచర్ ఫర్ మ్యాథమెటిక్స్, అండ్ వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ రోజు మనం ఇంకో చాప్టర్ కవర్ చేద్దాం, కంప్లీట్ చాప్టర్స్. ఇన్ఫాక్ట్ ఈ రోజు చాప్టర్ కాదు, చాప్టర్స్ కవర్ చేద్దాం ఒక్క వీడియోలో. ఓకే, సో టుడేస్ టాపిక్ మీకు తెలిసిందే. ఈరోజు చాప్టర్స్ ఏం కవర్ చేస్తున్నాం మీకు తెలిసిందే. సో టుడే వీ విల్ బీ డూయింగ్ ఎలిప్స్ అండ్ హైపర్బోలా. చాలా మంది కోనిక్ సెక్షన్స్లో వదిలేసే టాపిక్ ఇది. ఏది? ఎలిప్స్ అండ్ హైపర్బోలా. ఏం చేస్తారంటే 2D జామెట్రీలో స్ట్రైట్ లైన్స్ ప్రిపేర్ అయిపోతారు, సర్కిల్స్ ప్రిపేర్ అయిపోతారు, కోనిక్ సెక్షన్స్లో ఇంకా పారాబోలా కూడా ప్రిపేర్ అవుతారు. కానీ ఇంకా ఈ ఎలిప్స్ అండ్ హైపర్బోలా ఉన్నాయి కదా, చాలా మంది వదిలేస్తారు. లైక్ దే ఫీల్ దాట్ అరే ఎలిప్స్ అండ్ హైపర్బోలా టఫ్ ఉంది, లేదంటే అర్థం కావట్లేదు, లేదంటే దే ఫీల్ అరే ఇంకా ఇది సరిపోతుందిలే సర్కిల్స్, ఇంకా మన పారాబోలా స్ట్రైట్ లైన్ సరిపోతుందిలే, క్వశ్చన్స్ దీని నుంచే ఫ్రేమ్ అవుతాయి. అవన్నీ ఆలోచించి ఈ రెండు చాప్టర్స్ మాత్రం ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళ జేఈ మెయిన్ ప్రిపరేషన్లో నెగ్లెక్ట్ చేసే చాప్టర్స్ ఈ రెండు. బట్ లెట్ మీ టెల్ యూ గైస్, ఈ రెండు చాప్టర్స్ నుంచి కూడా, ఎలిప్స్ అండ్ హైపర్బోలా నుంచి కూడా ఒక క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువనే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు కావాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, లాస్ట్ 3-4 ఇయర్స్ క్వశ్చన్స్ చూసుకోండి. ఎలిప్స్ అండ్ హైపర్బోలా నుంచి కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, మేబీ ఎలిప్స్ అయి ఉండొచ్చు, మేబీ హైపర్బోలా అయి ఉండొచ్చు, ఆర్ మేబీ ఈ రెండు చాప్టర్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అడగచ్చు కూడా. సో ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుందంటే ఆటోమేటిక్గా ఈ చాప్టర్స్ ఇంపార్టెంట్ అయిపోయినట్టే కదా. ఇట్స్ నాట్ లైక్ ఇవి ఇంపార్టెంట్ కాదు, అలా ఏం లేదు. ఓకే, అయితే మరి ఈ ఎలిప్స్ హైపర్బోలా ఇంకో రెండు చాప్టర్ చదవాలంటే చాలా మందికి ఆ బద్ధకం వచ్చేస్తుంది. ఐ అగ్రీ, నేను కూడా ఐ కెన్ రిలేట్ టు యూ గైస్. కొంచెం అంటే మనం స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్, పారాబోలా చేసిన తర్వాత ఈ ఎలిప్స్ అండ్ హైపర్బోలాకి వచ్చేసరికి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా ఇంకెంత చేయాలరా బాబు జామెట్రీ అనిపిస్తుంది. అందుకే నేనేం చేస్తున్నా అంటే మీకోసం జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ కోసం, స్పెసిఫిక్గా జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ కోసం, ఈ జేఈ మెయినే కాదు, ఈ పర్టికులర్ కంటెంట్ మీకు వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా యూజ్ అవుతుంది. జేడబ్ల్యూ మెయిన్ ఫోకస్ మనది, జేడబ్ల్యూ మెయిన్ ఫోకస్ మనది. అది కాకుండా ఎంసెట్, లేదంటే మీకు వేరే చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా, దానికి కూడా ఈ పర్టికులర్ కంటెంట్ ఈరోజు ఏదైతే చెప్తున్నానో, ఈరోజు ఏదైతే టాపిక్స్ కవర్ చేస్తానో ఈ రెండు చాప్టర్స్లో, అవి మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ కొంచెం ముందుకెళ్ళి నేను ఇది కూడా అంటా ఏంటంటే, ఈరోజు చెప్పే టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఈ హైపర్బోలా అండ్ ఎలిప్స్లో చెప్పే టాపిక్స్ ఉంటాయా ఈరోజు, అవి మాత్రమే ప్రిపేర్ అయిపోండి. ఐ థింక్ అది ఎనఫ్. అంటే మీకు ఎగ్జామినేషన్కి టైం లేదు సార్, ఇప్పుడున్న టైంలో త్వరగా కంప్లీట్ చేయాలి అంటే నేను చెప్పే టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అయిపోండి. దాట్ విల్ బీ ఎనఫ్ ఫర్ యూ. మీకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి ఎగ్జామినేషన్లో ఈ రెండు చాప్టర్స్ నుంచి, జేఈ మెయిన్స్లో, లేకపోతే వేరే ఎంసెట్, లేకపోతే వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, ఖచ్చితంగా మీరు కంఫర్టబుల్గా సాల్వ్ చేయగలుగుతారనమాట. ఓకే, సో దట్ ఈస్ మై అష్యూరెన్స్ గైస్. కానీ దానికోసం మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, ఏం మిస్ చేయకండి. ఒక్కటే వీడియోలో మీకు ఈ రెండు చాప్టర్స్ కవర్ చేస్తాం, ఎలిప్స్ అండ్ హైపర్బోలా రెండు చాప్టర్స్ కవర్ చేసేస్తా. సో మీకోసం సపరేట్గా చేయట్లేదు వీడియో, ఎలిప్స్కి సపరేట్గా, హైపర్బోలాకి సపరేట్గా అక్కర్లేదు. ఈ రెండు చాప్టర్స్ని యాక్చువల్గా కలిసి చదివితేనే, అంటే రెండు కలిపి చదివితేనే క్లారిటీ ఎక్కువ వస్తుంది. ఐ టెల్ యూ ఎందుకు అలా సార్ అంటే మీకే అర్థమవుతుంది. బట్ టుడే వీ విల్ బి డిస్కసింగ్ దిస్ టూ చాప్టర్స్ ఇన్ డీటెయిల్. ఒక వీడియోలో మొత్తం కంప్లీట్ చేసేద్దాం మనం. అండ్ బిఫోర్ వి బిగిన్ ద సెషన్ గైస్, మీరేం చేయాలి? లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అబ్బా వెయిట్ ఎందుకు చేస్తున్నారు, ఇంకా లైక్ చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికీ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. సో విత్ దాట్ లెట్ us స్టార్ట్ ద సెషన్ టుడే గైస్. సో ఫస్ట్ థింగ్ గైస్, ఇక్కడ చూడండి ఒకసారి. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటి మరి ఎలిప్స్ అండ్ హైపర్బోలాలో. మళ్ళీ మీరు ఏ రెఫరెన్స్ బుక్ ఓపెన్ చేసినా, మీ బుక్స్ ఓపెన్ చేసుకున్నా కూడా, మీ లేటెస్ట్ కోచింగ్ సెంటర్ బుక్స్ ఓపెన్ చేసుకున్నా ఖచ్చితంగా చాలా టాపిక్స్ ఉంటాయి అందులో కదా. ఏ రెఫరెన్స్ బుక్లో అయినా చాలా టాపిక్స్ ఉంటాయి. అవన్నీ ఇంపార్టెంట్ కాదు, అన్నిట్లోకి వెళ్ళి క్వశ్చన్ అయితే అడిగాడు కదా ఎగ్జామినేషన్లో. మరి సార్ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అంటే, ఈ పర్టికులర్ చాప్టర్లో, ఈ పర్టికులర్ ఎలిప్స్ అండ్ హైపర్బోలాలో ఫస్ట్ మనం ఏం చేద్దాం, స్టాండర్డ్ ఈక్వేషన్స్ చూసుకుందాం. స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ ఎలిప్స్ అండ్ హైపర్బోలా. ఓకే, పారామెట్రిక్ ఫార్మ్స్ ఉంటాయి కొన్ని ఎలిప్స్ అండ్ హైపర్బోలాది. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ ఉంటాయి ఎలిప్స్ అండ్ హైపర్బోలాది.
ఇవన్నీ టర్మ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే స్టాండర్డ్ ఈక్వేషన్స్, పారామెట్రిక్ ఫార్మ్స్, ఓకే, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అండ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆర్ ఐ కెన్ సే కార్డ్ ఆఫ్ కోనిక్స్. ఓకే, ఇవన్నీ టర్మ్స్ ఒకవేళ మీరు ఆల్రెడీ నా సర్కిల్స్ వీడియో ఇంకా పారాబోలా వీడియో చూసుంటే దే ఆర్ ద సేమ్. సర్కిల్స్లో కూడా ఇవే డిస్కస్ చేసాం మోర్ ఆర్ లెస్. పారాబోలాలో అయితే లిటరల్లీ ఇవే డిస్కస్ చేసాం. స్టాండర్డ్ ఈక్వేషన్ డిస్కస్ చేసాం, పారామెట్రిక్ ఫార్మ్, టాంజెంట్, నార్మల్, కార్డ్స్ డిస్కస్ చేసాం. ఎలిప్స్ అండ్ హైపర్బోలాలో కూడా అవే డిస్కస్ చేస్తాం. సో అందుకే నేను చెప్పాను మీకు, నేను సర్కిల్స్ వీడియోలో చెప్పాను, ఇదిగో ఈ టాపిక్స్ ఉంటాయా, ఈ టాంజెంట్స్, పారామెట్రిక్ ఫార్మ్, నార్మల్స్, ఇంకా కార్డ్స్, ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్ సేమ్ ఉంటాయి. ప్రతి కోనికి ఇదే డెఫినేషన్. సో అందుకే ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోయి ఉంటే సర్కిల్స్ కానీ పారాబోలా కానీ వీడియోస్ చూసేయండి, మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. డెఫినెట్లీ అవి కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మీ JEE మెయిన్ ఎగ్జామినేషన్కి. ఓకే, సో నా గైస్, అయితే మన స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు 2 చాప్టర్స్ అంటే సార్ ఎలా కవర్ చేస్తారు? ఫస్ట్ ఎలిప్స్ అంతా కవర్ చేసి ఆ తర్వాత హైపర్బోలా కవర్ చేస్తారా, లేకపోతే హైపర్బోలా కవర్ చేసి ఆ తర్వాత ఎలిప్స్ కవర్ చేస్తారా, లేకపోతే అసలు ఎలా చేస్తారు మీరంటే నన్ను అడిగితే నేను ఈ రెండింటిని సైమల్టేనియస్గా కవర్ చేస్తాను. సైమల్టేనియస్గా. ఓకే, అలా ఎలా సార్, కష్టం కదా అంటే చాలా ఈజీ. ఇన్ఫాక్ట్ అలా చేయడమే మనకి చాలా ఈజీ. ఎందుకంటే ఏమవుతుందంటే ఎలిప్స్ అండ్ హైపర్బోలాకి మధ్యలో ఉన్న ఫార్ములాస్ ఉంటాయి కదా, కొన్ని స్టాండర్డ్ ఫార్మ్స్ ఉంటాయి కదా, అవి చాలా చాలా సిమిలర్గా ఉంటాయి. ఎక్సెప్ట్ సైన్ చేంజ్ అంతే. పాజిటివ్ ప్లేస్లో నెగిటివ్ వస్తుంది, అంతే డిఫరెన్స్. చాలా వరకు సేమ్ ఉంటాయి. ఇట్లా పాజిటివ్ ప్లేస్లో నెగిటివ్ పెట్టుకోవాలి, లేకపోతే నెగిటివ్ ప్లేస్లో పాజిటివ్ పెట్టుకోవాలి. ఈ రెండే డిఫరెన్స్లు ఉంటాయి. సో అందుకే నేను చేస్తున్నా అంటే ఎలిప్స్ అండ్ హైపర్బోలా 2 కలిపి చేద్దాం. ఓకే, ప్రతి టాపిక్ ఫస్ట్ ఎలిప్స్, ఆ తర్వాత హైపర్బోలా. ఓకే, ఆ తర్వాత మీకు కనెక్షన్ కనిపిస్తుంది. సో దాని నుంచి ఏమవుతుందంటే మీరు ఎలిప్స్ అండ్ హైపర్బోలా సపరేట్ చాప్టర్స్లా చూడాల్సిన అవసరం లేదు, ఒకే సింగిల్ చాప్టర్లా చూసుకోవచ్చు. ఎలిప్స్ చదివేశారనుకోండి, మొత్తం మీకు ఎలిప్స్ ఫార్ములా గుర్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా హైపర్బోలా ఫార్ములా గుర్తున్నట్టే. అందులో చిన్న జిమిక్ ఉంటుంది, ప్లేస్లో మైనస్ పెట్టాలి అంతే. సో అదే చెప్తాను మీకు మొత్తం సెషన్లో, నేను మీకు అన్ని చెప్తాను, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్క టాపిక్ పైన. అండ్ ఆల్సో నేను ఏం చెప్తానంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఎలిప్స్ గుర్తుంటే మీకు దాని నుంచి హైపర్బోలా ఈక్వేషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలో అది కూడా క్లియర్ కట్గా చెప్పేస్తాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద సెషన్ గైస్. సో ఇది మనం డిస్కస్ చేసే సెషన్, ఇది మన టాపిక్స్ ఈ రోజుకి. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ ద స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ ద ఎలిప్స్ అండ్ హైపర్బోలా. ఓకే, సో ఎలిప్స్ అంటే మీకు తెలిసింది ఆల్రెడీ, మీకు స్క్రీన్ పైన ఇదంతా ఫిగర్ కనిపిస్తుంది. అండ్ లెట్ మీ టెల్ యూ, ఎగ్జామినేషన్ కోసం మీకు ఇదంతా గుర్తుండాలి మీకు. ఇదే కాదు, ఇలా ఒక ఎలిప్స్ వస్తుంది, ఇలా కూడా ఒక ఎలిప్స్ వస్తుంది. బట్ ఐ నో స్టార్టింగ్ ఇలా చూపిస్తే సార్ మాకేం అర్థం కావట్లేదు అంటే కొంతమంది ఉంటారు కదా, ఇన్ఫాక్ట్ కొంతమంది కాదు చాలా మంది ఉంటారు మీ వాళ్ళు, అంటే మీ వాళ్ళు ఏంటి ఇలాంటి ఒక డయాగ్రామ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, అసలు ఏంటి ఇదంతా అని డౌట్స్ ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు అఫ్ కోర్స్. సో ఏం చేస్తానంటే నేను బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, లెట్ us స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్. సో బేసికలీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. లెట్ us సే దట్ ఇప్పుడు మీరు నా పారాబోలా వీడియో చూసుంటే మీకు ఎసెంట్రిసిటీ, డైరెక్ట్రిక్స్, ఫోకస్, ఇంకా మనకి లాటస్ రెక్టమ్, ఈ పదాలన్నీ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి. ఒకవేళ చూడకపోతే వెళ్ళి పారాబోలా వీడియో చూసేయండి, అందులో స్టార్టింగ్ ఆల్మోస్ట్ 30 to 1 hour అదే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఈ బేసిక్ టర్మినాలజీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు గుర్తుంటే ఒకవేళ చూస్తుంటే మాత్రం సూపర్, ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిస్తే కూడా అది కూడా సూపరే. సో ఇలాంటి బేసిక్ టర్మ్స్ ఏంటి, అసలు ఆ వర్టెక్స్ అంటే ఏంటి ఒక కోనిక్ సెక్షన్కి, యాక్సెస్ అంటే ఏంటి, ఆ తర్వాత డైరెక్ట్రిక్స్ అంటే ఏంటి, ఆ తర్వాత అసలు ఆ డైరెక్ట్రిక్స్ అంటే ఏంటి, ఆ తర్వాత ఫోకస్ అంటే ఏంటి, ఆ తర్వాత ఫోకల్ కార్డ్ అంటే ఏంటి, అండ్ దెన్ దిస్ వన్ లాటస్ రెక్టమ్ అంటే ఏంటి, లాటస్ రెక్టమ్, డబుల్ ఆర్డినేటర్, ఇదిగో ఇవన్నీ టర్మ్స్ మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం, రైట్? అయితే మీకు గుర్తుందో లేదో, ఎసెంట్రిసిటీ అనే దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం? ఎసెంట్రిసిటీ మీకు గుర్తుంటే నేను చేశానంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకుందాం. ఈ ఫిక్స్డ్ పాయింట్ మన ఫోకస్ కదా, అండ్ ఒక ఫిక్స్డ్ లైన్ తీసుకున్నా ఇలా. ఈ ఫిక్స్డ్ లైన్ మనం ఏమంటాం? డైరెక్ట్రిక్స్ అంటాం, రైట్? సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఒక పాయింట్ తీసుకుంటే, పాయింట్ P అని,
ఈ P నుంచి S మధ్యలో డిస్టెన్స్ అండ్ ఈ P నుంచి లైన్ పైకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశారనుకోండి, ఇదిగో ఇక్కడ పాయింట్ N అని వచ్చేస్తుంది కదా. సో P నుంచి N పైకి, ఐ మీన్ దిస్ పర్టికులర్ లైన్ పైకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటాం. అండ్ హియర్ ఇఫ్ యూ ఫైండ్ ద రేషియో, ఏం రేషియో, PS బై PN కనుక్కున్నారనుకోండి, PS డివైడెడ్ బై PN, దాన్నే మనం ఏం డిఫైన్ చేసాం, ఈ రేషియోని we basically called it as eccentricity. So eccentricity అనే టాపిక్ అనే కాన్సెప్ట్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ దిస్ టూ డిస్టెన్సెస్ అంతే. అయితే ఇప్పుడు ఎసెంట్రిసిటీ వాల్యూ బట్టి, మనం తీసుకునే వాల్యూ బట్టి ఎసెంట్రిసిటీకి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోనిక్ సెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో మీకు గుర్తుందా, నేను లాస్ట్ పారాబోలా చెప్పాను మీకు, నేను పారాబోలాలో మనం ఏం డిస్కస్ చేసామంటే, ఒకవేళ మీరు ఎసెంట్రిసిటీ 1 తీసుకుంటే అక్కడ వచ్చే రిజల్టింగ్ కోనిక్ సెక్షన్ ఏదైతే ఉంటుందో, ఇట్స్ గోయింగ్ టు బి వాట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద పారాబోలా. సింపుల్. అలా కాకుండా ఒకవేళ ఎసెంట్రిసిటీ వాల్యూ మీరు 0 to 1 మధ్యలో పెట్టుకున్నారు అనుకోండి, ఎసెంట్రిసిటీ వాల్యూ ఉందా ఇక్కడ, దాన్ని మీరు 0 to 1 మధ్యలో ఏ వాల్యూ అయినా తీసుకోండి, 0.5, 0.6, 0.7, ఏ వాల్యూ అయినా తీసుకోండి. అక్కడ ఆ వాల్యూస్కి ఏమవుతుందంటే మీకు రిజల్టింగ్ వచ్చే ఏదైతే ఒక కర్వ్ ఉంటుందో, ఒక కోనిక్ సెక్షన్ ఉంటుందో, అదే ఎలిప్స్ అవుతుంది. వాట్ ఈస్ దట్ గోయింగ్ టు బికమ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎలిప్స్. ఓకే. అలా కాకుండా మీరు ఎసెంట్రిసిటీ వాల్యూ గ్రేటర్ దెన్ 1 పెట్టుకున్నారు అనుకోండి, మీకు వచ్చే రిజల్టింగ్ కోనిక్ సెక్షన్ ఉంటుందా, దాట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద హైపర్బోలా. సో ఇదన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి, బేసిక్ ఎసెంట్రిసిటీ డెఫినేషన్ తెలిసిందే. అయితే ఎసెంట్రిసిటీ వాల్యూస్ బట్టి మనం డిసైడ్ చేయొచ్చు ఏ కోనిక్ సెక్షన్ మనకు వస్తుందో అని. సో 1 వస్తే పారాబోలా, 0 to 1 మధ్యలో వస్తే ఎలిప్స్, అదే గ్రేటర్ దెన్ 1 తీసుకున్నారు అనుకోండి ఎసెంట్రిసిటీ, అది ఖచ్చితంగా ఒక హైపర్బోలా అనే ఒక కోనిక్ సెక్షన్ ఇస్తుంది అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఇది రాసేసుకోండి మీరు క్విక్గా, లేదంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. దీని తర్వాత ఏంటి, ఓకే. సో మనకి ఏం తెలుసు ఆల్రెడీ. సో వాట్ వీ హ్యావ్ అండర్స్టూడ్ రైట్ నౌ ఇస్, ఓకే, మనకి 0 to 1 మధ్యలో ఎసెంట్రిసిటీ ఉంటే ఎలిప్స్ ఉంటుంది, గ్రేటర్ దెన్ 1 ఉంటే హైపర్బోలా ఉంటుంది. సో పని చేద్దాం, ఫస్ట్ మనం ఎలిప్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ మనం ఎలిప్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎలిప్స్కి నాకు ఏం తెలుసు అంటే, ఎసెంట్రిసిటీ వాల్యూ 0 to 1 మధ్యలో ఉండాలి అని. అయితే మీరు ఒకవేళ ఎలిప్స్ సంబంధించిన కర్వ్ డ్రా చేశారనుకోండి విత్ ద సెంటర్ అట్ ద ఆరిజిన్. ఓకే. సో బేసికలీ ఇలా డ్రా చేయొచ్చు. అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఎక్స్ అండ్ వై యాక్సెస్, అండ్ సెంటర్ ఆఫ్ ద ఎలిప్స్ మీరు ఆరిజిన్ దగ్గర పెట్టారనుకోండి, ఇలా సెంటర్ ఆఫ్ ద ఎలిప్స్ మీరు ఆరిజిన్ దగ్గర పెట్టారనుకోండి, మీకు వచ్చే ఫిగర్ ఎలా ఉంటుంది తెలుసా, ఎలిప్స్ది. అయితే ఇక్కడ 2 types ఆఫ్ ఫిగర్స్ డ్రా చేయొచ్చు మనం ఎలిప్స్కి. ఒకటేంటి, ఇదిగో ఇలా డ్రా చేయొచ్చు మనం కదా. ఒక టైప్ ఆఫ్ ఎలిప్స్ వచ్చేసి మనం ఇలా డ్రా చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, లెట్స్ డిస్కస్ మోర్ అపాన్ దిస్. ఫస్ట్ మనం ఈ పర్టికులర్ ఎలిప్స్కి డిస్కస్ చేద్దాం, ఇంకో ఎలిప్స్కి తర్వాత డిస్కస్ చేద్దాం మనం. సో ఈ ఎలిప్స్ ఇలా డ్రా చేయొచ్చు మనం. సో ఈ ఎలిప్స్కి ఎలా ఉంటుందంటే, మేజర్ యాక్సిస్ అంటాం, ఇట్స్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ కదా, మేజర్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ అంటాం. ఓకే. సో ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్ ద ఫస్ట్ టర్మ్ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఇది మనం మేజర్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. ఇక్కడ ఒకవేళ డయాగ్రామ్ ఇలా డ్రా చేస్తే ఎక్స్ యాక్సిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ ద మేజర్ యాక్సిస్, అండ్ వై యాక్సిస్ ఏమవుతుంది ఇక్కడ, దీన్ని మనం మైనర్ యాక్సిస్ అంటాం. వాట్ డు వి కాల్ దిస్ గైస్, దీన్ని మనం మైనర్ యాక్సిస్ అంటాం అన్నమాట. సో ఇది ఫిగర్, ఇది సెంటర్, ఈ ఎక్స్ యాక్సిస్ మేజర్ అయిపోయింది, ఈ వై యాక్సిస్ మనకి మైనర్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు తర్వాత ఏం చేద్దాం మనం, ఫస్ట్ మనం ఇక్కడ ఫోకస్ చూసుకుందాం ఒకసారి. సో ఫోకస్, సో ఎలిప్స్కి సంబంధించి 2 ఫోకైలు ఉంటాయి, 2 ఫోకస్లు ఉంటాయి. వి ఆల్సో కాల్ ఇట్ యాస్ ఫోకై. సో ఒకటి లెటర్ సే ఎస్ అనుకుందాం, ఇంకోటి ఎస్ డాష్ అనుకుందాం. ఇలా 2 ఫోకైలు వస్తాయి. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ ఫోకస్కి కరస్పాండింగ్, ఇప్పుడు ఫోకస్ అంటే ఫిక్స్డ్ పాయింట్ కదా, ఒక ఫిక్స్డ్ పాయింట్కి కరస్పాండింగ్ ఒక ఫిక్స్డ్ లైన్ ఉంటుంది కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫోకస్కి కరస్పాండింగ్ ఏమవుతుందంటే, దేర్ విల్ బి ఎ ఫిక్స్డ్ లైన్ విచ్ ఇస్ డైరెక్ట్రిక్స్. సో ఇలా వస్తుంది, ఇదిగో ఇలా వస్తుంది డైరెక్ట్రిక్స్. యు గెట్ ద డైరెక్ట్రిక్స్ హియర్ ఇన్ దిస్ వే, అండ్ ఇక్కడ కూడా ఒక డైరెక్ట్రిక్స్ మనకి ఇదిగో ఇలా వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ అనదర్ డైరెక్ట్రిక్స్ గైస్.
ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఇప్పుడు ఫోకస్ అయిపోయింది, డైరెక్ట్రిక్స్ అయిపోయింది, వర్టెక్స్ అంటే ఆల్రెడీ తెలిసిందే. దిస్ ఆర్ గోయింగ్ టు బి ద వర్టెక్స్. ఇదిగో ఎక్కడైతే మన కర్వ్ యాక్సెస్ ని బేసికలీ ఇంటర్సెక్ట్ చేస్తుందో, యాక్సెస్ కేసులో ఎక్స్ యాక్సెస్ అయిపోతుంది మనది. ఓకే, ఎక్స్ యాక్సెస్ ని ఇంటర్సెక్ట్ చేస్తుందో అదే వర్టెక్స్ అవుతుంది. సో లెట్ us say దీన్ని మనం వి అనుకుందాం, దీన్ని మనం వి డాష్ అనుకుందాం. ఓకే, అండ్ ఈ రెండు పాయింట్స్ అనుకుందాం ఇక్కడ. ఓకే, అండ్ దీని తర్వాత we can also draw the focal chord. సో కార్డ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, మరి ఫోకల్ కార్డ్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ఏ లైన్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద ఫోకస్ కదా. సో ఇలా డ్రా చేయొచ్చా నేను? ఇదిగో ఇలా అబ్జర్వ్ చేయండి, ఇలా ఒక లైన్ డ్రా చేశాను అనుకోండి, టచింగ్ ద 2 points ఆఫ్ ద ఎలిప్స్. ఓకే, అండ్ పాసింగ్ త్రూ ద ఫోకస్. ఇదే మన ఫోకల్ కార్డ్ అయిపోతుంది, రైట్? ఓకే, సో ఫోకల్ కార్డ్ వచ్చేసిన తర్వాత అదే ఒకవేళ ఫోకల్ కార్డ్ మీరు పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ డ్రా చేశారనుకోండి, సో సంథింగ్ లైక్ దిస్, ఇలా డ్రా చేశారనుకోండి పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్, ఇదిగో ఇలా డ్రా చేశారనుకోండి, మరి ఇదేమవుతుంది ఇక్కడ? దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ ద లాటస్ రెక్టమ్. దీన్ని మనం ఏమంటాం ఇక్కడ? లాటస్ రెక్టమ్ అంటాం అనమాట. సో ఇవి టర్మినాలజీ, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టర్మినాలజీ. ఓకే, సో ఇవంతా చూసారు కదా మీరు ఎలా డ్రా చేశారో నేను క్లియర్ కట్ గా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఏదైతే మనం మెన్షన్ చేసామో దానికి ఈక్వేషన్ లేకపోతే కోఆర్డినేట్స్ రాద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే విల్ స్టార్ట్ విత్ ద బేసిక్ ఈక్వేషన్. సో ఫస్ట్ వన్ ఏంటి? ఒకవేళ మేజర్ యాక్సెస్ ఎక్స్ యాక్సెస్ అవుతే, ఒకవేళ మేజర్ యాక్సెస్ ఎక్స్ యాక్సెస్ అయింది అనుకోండి, ఆ కేసులో మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? వాట్ ఈస్ గోయింగ్ టు బి ద ఈక్వేషన్? మేజర్ యాక్సెస్ ఎక్స్ యాక్సెస్ అయిపోయి సెంటర్ వచ్చేసి ఆరిజిన్ దగ్గర ఉంటే, ఓకే, ఇన్ దాట్ పర్టిక్యులర్ కేస్ ద సెంటర్ ఇస్ గోయింగ్ టు బి ఎట్ ద ఆరిజిన్. ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటి మరి? సో అగైన్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అంటే ఏం లేదు, సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉండాలి అండ్ దాని యాక్సెస్ ఉందా, ఇక్కడ యాక్సెస్ ఉందా, ఎదర్ ఎక్స్ యాక్సెస్ ఉండాలి లేకపోతే వై యాక్సెస్ ఉండాలి. ఓకే, సో ఈ కేసులో ఎక్స్ యాక్సెస్ తీసుకున్నాం మనం మేజర్ యాక్సెస్ అని, సెంటర్ ఏమో ఆరిజిన్ పెట్టేసుకున్నాం. సో ఈ పర్టిక్యులర్ కేసులో if you want to find out what is the standard equation ఇలా ఉంటుంది. x square by a square plus y square by b square is equal to 1 where a is going to be greater than b. ఇదిగో ఇది మన స్టాండర్డ్ ఈక్వేషన్, గుర్తుపెట్టుకోండి. ఇది x square by a square plus y square by b square is equal to 1 లాంటి ఈక్వేషన్ చూసారనుకోండి, where a value should definitely be greater than b, దెన్ డెఫినెట్లీ ఆ కేసులో ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలాంటి టైప్ ఆఫ్ ఏమొస్తుంది, దిస్ టైప్ ఆఫ్ ఎలిప్స్ వస్తుంది అనమాట మీకు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఇప్పుడు ఇది కాకుండా నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే లెట్స్ ఫైండ్ అవుట్ ద డిఫరెంట్ కోఆర్డినేట్స్ ఇక్కడ. సో ఫస్ట్ వర్టెక్స్ తో స్టార్ట్ చేద్దాం. సో వర్టెక్స్ వి అండ్ వి డాష్. సో వి వచ్చేసి ఇక్కడ ఇట్స్ గోయింగ్ టు బి గివెన్ బై a,0 అండ్ v డాష్ ఏమవుతుంది ఇక్కడ? -a,0. అండ్ దీని నుంచే మనం ఏం డిఫైన్ చేయొచ్చు అంటే లెంత్ ఆఫ్ మేజర్ యాక్సెస్ ఏంటో డిసైడ్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ మేజర్ యాక్సెస్? ఇక్కడ చూడండి ఒకసారి డయాగ్రామ్ లో, మేజర్ యాక్సెస్ లెంత్ అంటే ఏం లేదబ్బా, ఈ రెండు వర్టైసెస్ ఉన్నాయా, ఈ రెండింటికి మధ్యలో వాట్ ఎవర్ ఇస్ ద లెంత్, దాన్నే లెంత్ ఆఫ్ మేజర్ యాక్సెస్ అంటాం. సో ఇది a,0, ఇది -a,0 కదా. So this is simply going to become 2a. Got it? Okay. అయితే మరి సార్ ఈ పాయింట్ ఏమవుతుందంటారా? ఇదేమో 0, b అవుతుంది, ఇదేమో 0, -b అవుతుంది. అండ్ దిస్ ఇస్ a,0 అండ్ దిస్ ఇస్ -a,0. సో అలా మీకు ఒకవేళ లెంత్ ఆఫ్ మైనర్ యాక్సెస్ కనుక్కోవాలనుకోండి, సో ఇది మేజర్ ఇక్కడ నుంచి ఇక్కడికి, అయితే ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో ఏదైతే లెంత్ ఉంటుందో దాన్ని మనం లెంత్ ఆఫ్ మైనర్ యాక్సెస్ అంటాం. సో లెంత్ ఆఫ్ మైనర్ యాక్సెస్ ఏమవుతుంది ఇక్కడ? లెంత్ ఆఫ్ మైనర్ యాక్సెస్ మనకి ఏమొస్తుంది ఇక్కడ? ఇట్ ఇస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ 2b. క్లియర్? ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో 2b అయిపోయింది. ఆ తర్వాత లెట్ us రైట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఫోకై. సో ఫోకై యొక్క కోఆర్డినేట్స్ ఎలా ఉంటుందంటే s is equal to a,0, s డాష్ వచ్చేసి -a,0.
అయితే ఇక్కడ ఈ ఏంటి ఎసెంట్రిసిటీ. సార్ ఈ ఎలా కనుక్కోవాలి అంటే ఒక సింపుల్ ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి మీరు. ఫార్ములా ఏంటంటే బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. ఇదిగో ఈ ఫార్ములా నుంచి మీరు ఈ వాల్యూ కనుక్కోండప్ప. దిస్ ఇస్ ద ఫార్ములా. ఏంటి బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. సో మీకు ఆల్రెడీ క్వశ్చన్లో ఏ స్క్వేర్ బి స్క్వేర్ వాల్యూ తెలిసిపోతుంది. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే దీని నుంచి మీకు ఈ స్క్వేర్ వాల్యూ, దాని నుంచి ఈ వాల్యూ తెలిసిపోతుంది అనమాట. సో డెఫినెట్లీ ఈ ఖచ్చితంగా 0 to 1 మధ్యలోనే ఉంటుంది ఎలిప్స్ కాబట్టి. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ యూ హ్యావ్ టు యూస్. అండ్ ఒక్కసారి మీకు ఎసెంట్రిసిటీ వచ్చిన తర్వాత ఇలా మీరు ఫోకస్ కనుక్కోవచ్చు, AE,0 మైనస్ AE,0 అని. ఓకే, అయితే ఫోకస్ వచ్చిన తర్వాత డైరెక్ట్రిక్స్ కూడా ఉంది కదా, ఇంకో డైరెక్ట్రిక్స్, ఇదొక డైరెక్ట్రిక్స్. మరి దీని ఈక్వేషన్ ఏంటి? వెల్, దీని యొక్క ఈక్వేషన్ వచ్చేసి x is equal to a by e, అండ్ దీనికి సంబంధించిన ఈక్వేషన్ వచ్చేసి x is equal to minus a by e. సో దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఓకే, అండ్ ఆ తర్వాత లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఇగో లాటస్ రెక్టమ్ కనిపిస్తుంది కదా, మరి దీని లెంత్ ఎంత ఉంటుంది? LLR అంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఇస్ గివెన్ బై ద ఫార్ములా 2b స్క్వేర్ బై a. ఇది అబ్బా ఫార్ములా. అండ్ ఒకవేళ మీకు ఈ ఎండ్ పాయింట్స్ కనుక్కోవాలన్నారు అనుకోండి, లెట్ us సే ఈ ఎండ్ పాయింట్ కనుక్కోవాలనుకుంటే మీకు ఈ కోఆర్డినేట్స్ వచ్చేసి ఇలా వస్తాయి, AE, B స్క్వేర్ బై A, అండ్ ఈ కోఆర్డినేట్ వచ్చేసి AE, మైనస్ B స్క్వేర్ బై A. ఇవి కోఆర్డినేట్స్ అన్నమాట. ఓకే, సో సింపుల్ స్టఫ్ ఏం లేదు. ఒకవేళ మీకు ఈ కోఆర్డినేట్స్ ఎలా వచ్చేసారంటే x ఈక్వల్ టు AE కదా, ఇప్పుడు మనకి ఏం తెలుసు అంటే s వచ్చేసి AE, 0 అని తెలుసు. అండ్ వాట్ ఇస్ s డాష్? వి నో దట్ s డాష్ ఇస్ మైనస్ AE, 0. కరెక్ట్. సో s వచ్చేసి AE, 0 కాబట్టి నేను ఏమంటున్నానంటే మీకు x ప్లేస్ లో ఈ ఈక్వేషన్ లో AE పెట్టుకుంటే ఇక్కడ y వాల్యూ వస్తుంది, విచ్ ఇస్ b స్క్వేర్ బై A. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. సో ఇలా చేయాలి మీరు. సో ఇదంతా గుర్తుపెట్టుకోవాలి గైస్. నేను అడిగేది, మీకు చెప్పేది ఏంటంటే, సరే ఇదంతా గుర్తుపెట్టుకోవాలా అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే ఇదంతా. దర్ ఈస్ నో అదర్ వే. ఎందుకంటే దీని మీద కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి, చాలా ఫ్రేమ్ అవుతాయి. ఇంకా ఇది బేసిక్ స్టఫ్. ఇది మీకు ఎలిప్స్లో తెలియాలి. ఒక ఎలిప్స్ ఇలా ఒక ఎలిప్స్ డ్రా చేసినప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెలియాలి. ఈ ఫోకస్ అంటే ఏంటి, వర్టెక్స్ అంటే ఏంటి, డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఏంటి, లాటస్ రెక్టమ్ లెంత్ ఎంత ఉంటుంది, ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏమవుతాయి, అండ్ ఆల్సో లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఏంటి, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఏంటి, అండ్ ఆల్సో ఈక్వేషన్ ఏంటి, అండ్ దాని నుంచి ఎసెంట్రిసిటీ ఎలా కనుక్కుంటాం, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యూ. సో కావాలంటే నోట్ డౌన్ చేసుకోండి మీరు దిస్ ఎంటైర్ థింగ్ ని, లేదంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ సేమ్ థింగ్ మీకు తర్వాత మీకు మంచి ఇందాక చూపించాను కదా, అందులో కూడా సేమ్ థింగ్ ఉంటుంది. సో నోట్ డౌన్ చేసుకోవాలి అనుకోండి చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసేసుకోండి పాజ్ చేసి. బట్ ఎనీవేస్ నేను కావాలంటే ఇంకా నీట్గా నేను అందులో ఇచ్చాను మీకు వేరే స్లైడ్లో, అందులో నుంచి కూడా మీరు తీసేసుకోండి. ఓకే, మీరు చూసేసుకోండి. ఎలాగో PDF మీకు కావాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి గైస్. ఓకే, ఇన్ ద కామెంట్ సెక్షన్లో కదా డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది టెలిగ్రామ్ది. జస్ట్ గో అండ్ క్లిక్ ఆన్ దాట్, వెంటనే మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోవచ్చు. అక్కడ మీకు ఈ నోట్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఎంటైర్ థింగ్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, సో ఇది వచ్చేసి దేనికి, ఒకవేళ మేజర్ యాక్సెస్ ఎక్స్ యాక్సెస్ అవుతే ఇలా వస్తుంది ఫిగర్, అండ్ దీనికి సంబంధించిన ఇదంతా ఉంటుందన్నమాట. ఓకే, అయితే వాట్ ఇఫ్ ద మేజర్ యాక్సెస్ ఇస్ నాట్ ఎక్స్ యాక్సెస్, ద మేజర్ యాక్సెస్ ఇస్ వై యాక్సెస్. అప్పుడు మరి ఎలా చేద్దాం సార్, ఏం చేయాలి ఆ పర్టికులర్ కేసులో అని డౌట్ వచ్చింది అనుకోండి. సింపుల్గా చెప్పనా ఏం చేస్తారంటే, all you have to do is ఈ ఫార్ములాస్ అన్నిట్లో ఏ ప్లేస్లో బి పెట్టేసేయండి అంతే. ఈ ఫార్ములాస్ అన్నిట్లో ఇక్కడ ఉన్నాయా, ఇవన్నీ కోఆర్డినేట్స్ ఈక్వేషన్స్ అన్నీ కనిపిస్తున్నాయా, ఏ ప్లేస్లో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే బీతో రిప్లేస్ చేయండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చేద్దాం అది. సో ఇదైతే క్లియర్ కదా. సో ఎవ్రీథింగ్ ఇస్ మెన్షన్ ఫర్ యూ హియర్ వెరీ క్లియర్లీ. సో ఎలాంటి డౌట్ ఉండదు మీకు ఇక్కడ. తర్వాత మీకు వచ్చేసి ఇగో ఇలాంటి ఇలాంటి ఎలిప్స్. సో ఇలాంటి ఎలిప్స్ ఎలా అంటే, మళ్ళీ ఇక్కడ చూడండి ఒకసారి, లెట్ మీ జస్ట్
డ్రా దాట్ ఫర్ యూ అగైన్. సో ఇక్కడ మనకి ఏం కావాలంటే సెకండ్ ఎలిప్స్లో సెకండ్ ఒకవేళ మనం మేజర్ యాక్సిస్ వై యాక్సిస్ అవుతే ఎలాంటి పరిస్థితి వస్తుంది. మేజర్ యాక్సిస్ ఒకవేళ వై యాక్సిస్ అయింది అనుకోండి, ఇఫ్ ద మేజర్ యాక్సిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ వై యాక్సిస్, ఓకే, ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్. అండ్ అఫ్ కోర్స్ సెంటర్ వచ్చేసి ఒకవేళ ఆరిజిన్ దగ్గర ఉంటే అప్పుడు ఎలా వస్తుందంటే డయాగ్రామ్ ఎలా వస్తుంది మీకు, ఇదిగో ఫస్ట్ వచ్చేసి వై యాక్సిస్ డ్రా చేద్దాం. అండ్ ఆల్సో లెట్ us draw the x axis guys. ఓకే, సో x axis కూడా మనం డ్రా చేసాం. సో ఇప్పుడు మనకు వచ్చే ఎలిప్స్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఎలిప్స్. మేజర్ యాక్సిస్ ఇప్పుడు x కాదు y కదా, సో ఇలా వస్తుంది మన ఎలిప్స్ ఇప్పుడు, ఇలా వస్తుంది ఎలిప్స్ ఇప్పుడు. ఓకే, సో ఈ ఎలిప్స్ లో ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో ఆబ్వియస్లీ ఫోకస్ ఇదిగో ఇక్కడ ఒక ఫోకస్, ఇక్కడ ఒక ఫోకస్ ఉంటుంది. ఇదేమో వర్టెక్స్ v అండ్ v డాష్ అని వచ్చింది. ఇదేమో డైరెక్ట్రిక్స్ కదా, దీనికి సంబంధించిన ఒక డైరెక్ట్రిక్స్, దీనికి సంబంధించిన డైరెక్ట్రిక్స్ ఉంటుంది. అండ్ ఆల్సో సెంటర్ ఉంటుంది ఇక్కడ. ఇదిగో ఇలా లాటస్ రెక్టమ్ కూడా ఉంటుంది కదా ఇక్కడ, ఇదిగో ఇలా ఒక లాటస్ రెక్టమ్ కూడా వస్తుంది మీకు 90 degrees లో. సో దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. సో ఇందులో ఈ పర్టికులర్ కేసులో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్, సరే ఇదంతా వచ్చేసింది మరి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈక్వేషన్ రాద్దాం మనం. స్టాండర్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది ఈ పర్టికులర్ ఎలిప్స్ కి. సో స్టాండర్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. కానీ ఇక్కడ బి వాల్యూ గ్రేటర్ దెన్ ఏ, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. బి వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, గ్రేటర్ దెన్ ఏ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండి ఎలిప్స్ ది, మీరు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆ ఎలిప్స్ కి మేజర్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ఉందా లేదంటే వై యాక్సిస్ ఉందా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. లెట్ us say ఎక్స్ స్క్వేర్ బై 4 ప్లస్ వై స్క్వేర్ బై 16 ఇస్ ఈక్వల్ టు 1. ఎక్స్ స్క్వేర్ బై 4 ప్లస్ వై స్క్వేర్ బై 2 ఇస్ ఈక్వల్ టు 1. ఈ రెండు ఎలిప్స్లో, ఓకే, రెండు ఎలిప్స్లే కదా. ఫస్ట్ ఎలిప్స్ ఏది, మేజర్ యాక్సిస్ ఎక్కడ ఉంటుంది, దీనికి సంబంధించిన మేజర్ యాక్సిస్ ఎలా ఉంటుందంటే వై యాక్సిస్ ఉంటుంది. ఎందుకు అబ్జర్వ్ చేయండి, ఇది ఏ స్క్వేర్ వాల్యూ, ఇది బి స్క్వేర్ వాల్యూ, డెఫినెట్లీ బి వాల్యూ గ్రేటర్ దెన్ ఏ కదా. సో మనం ఏం చెప్పచ్చు ఇక్కడ, ఎస్ డెఫినెట్లీ ఈ పర్టికులర్ ఎలిప్స్ కి ఇలాంటి ఒక డయాగ్రామ్ వస్తుంది. ఇక్కడ చూడండి సెకండ్ కేసులో ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ఇస్ గ్రేటర్ దెన్ బి స్క్వేర్, అంటే ఏ గ్రేటర్ దెన్ బి అని చెప్పచ్చా, అఫ్ కోర్స్. సో ఏ ఒకవేళ గ్రేటర్ దెన్ బి అయితే మీకు ఎలాంటి షేప్ వస్తుంది, ఎలాంటి షేప్ వస్తుందో డెఫినెట్లీ నో. మీకు వచ్చే షేప్ ఎలా ఉంటుంది, ఇదిగో ఇలా ఉంటుంది మీకు. సో అందుకే చెప్తున్నాను, జస్ట్ బై సీయింగ్ ద ఈక్వేషన్, జస్ట్ ఆ ఈక్వేషన్ చూడగానే మీకు ఐడియా వచ్చేస్తుంది క్లియర్ గా. ఈక్వేషన్ చూడగానే మీకు అర్థమైపోతుంది, ఓహో ఈ ఈక్వేషన్ అంటే ఇదన్నమాట. అంటే ఈక్వేషన్ బట్టి మీకు అర్థమైపోతుంది, ఓహో ఇలాంటి ఎలిప్స్ వస్తుంది అనమాట, మేజర్ యాక్సిస్ ఏముంటుంది ఆ ఎలిప్స్ కి అని మీకు క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఈ పర్టికులర్ ఎలిప్స్ కి ఎసెంట్రిసిటీ కనుక్కోవాలంటే మళ్ళీ ఏం చెప్పా, మీరు కావాలంటే ఒకసారి మీ బుక్ చూసేసుకోండి, దానిలో రాసుకున్నారు కదా. నేను ఏం చెప్పా, మనం ఏదైతే ఈ పర్టికులర్ ఎలిప్స్ కి ఫార్ములాస్ డిరైవ్ చేసామో, ఫార్ములాస్ మనం డిరైవ్ చేసామో, ఈ పర్టికులర్ ఎలిప్స్ ఫార్ములాస్ లో మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, ఏ ఉన్న ప్లేస్ లో దాన్ని బితో రిప్లేస్ చేయండి అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్చువల్గా ఒకవేళ హారిజెంటల్ ఎలిప్స్ అంటాం దాన్ని కూడా, ఇందాక మనం చేసాం కదా ఇలా ఉన్నది, దాన్ని మనం హారిజెంటల్ ఎలిప్స్ అంటాం, దీన్ని మనం వర్టికల్ ఎలిప్స్ కూడా అంటాం మనం. ఓకే, ఇంకొక పేరు అనమాట ఇది. సో హారిజెంటల్ ఎలిప్స్ కేసులో ఎసెంట్రిసిటీ కనుక్కోవాలంటే నేను ఈ ఫార్ములా యూస్ చేస్తాను, బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. ఇది హారిజెంటల్ ఎలిప్స్ కేసులో. మరి వర్టికల్ ఎలిప్స్లో ఏం చేయాలి సార్, అదిగో చెప్పాను కదా, ఏ ప్లేస్లో బి ప్లేస్లో ఏ పెట్టేసాయి. అలా పెట్టినప్పుడు the equation which you are going to get is a square is equal to b square into 1 minus e square. ఇదిగో ఈ ఈక్వేషన్ నుంచి మీకు ఎసెంట్రిసిటీ వాల్యూ తెలిసిపోతుంది అనమాట. సో అర్థమైందా. సో మళ్ళీ స్పెషల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఫస్ట్ అది గుర్తుంది అనుకోండి, సింపుల్గా ఏ ప్లేస్లో బి పెట్టేసేయండి అబ్బా, ఈ ఈక్వేషన్ వస్తుంది. అండ్ ఫ్రమ్ దిస్ యూ కెన్ ఫైండ్ ద ఎసెంట్రిసిటీ. సో ఎసెంట్రిసిటీ అయితే వచ్చేసింది, ఫైన్. ఆ తర్వాత వర్టెక్స్ చూడండి ఒకసారి, వి అండ్ వి డాష్. సో ఏం చెప్పాను, వర్టెక్స్ కోసం అగైన్ సేమ్ లాజిక్, ఏ ప్లేస్లో బి పెట్టాలి. ఓకే, అయితే వర్టెక్స్ వై యాక్సెస్ పైన ఉంది కాబట్టి మీకు వచ్చేది 0, b
v డాష్ వచ్చేసి 0, -b వస్తుంది. అండ్ ఇక్కడ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, ఒకవేళ మీకు లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ కనుక్కోవాలంటే ఏమవుతుంది, ఇప్పుడు మేజర్ యాక్సిస్ అంటే ఏ యాక్సిస్, ఇప్పుడు y కదా. సో బేసికలీ v అండ్ v డాష్ మధ్యలో మేజర్ యాక్సిస్ అవుతుంది ఇప్పుడు. సో వాట్ ఈస్ దట్ గోయింగ్ టు బికమ్ 2b అవుతుంది, అది లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్. అండ్ లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఏమవుతుంది చెప్పండి ఒకసారి, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్, ద లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఎంత అవుతుంది ఇక్కడ, 2a అవుతుంది అనమాట. ఓకే, సో మేజర్ యాక్సిస్ లో మైనర్ యాక్సిస్ లో వచ్చేసాయి మనకి. తర్వాత ఏముంది, ఫోకై. సో ఈ ఫోకై ఏమవుతుంది ఇక్కడ, ఇది వచ్చేసి 0, BE అవుతుంది, ఇదేమో 0, -BE అవుతుంది. ఓకే, అండ్ ఈక్వేషన్స్ వచ్చేసి, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ వచ్చేసి y is equal to b by e అండ్ ఇది వచ్చేసి y is equal to -b by e. ఇది ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. అండ్ ఫైనలీ మనకు ఒకవేళ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కావాలనుకోండి, LLR, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ద ఫార్ములా ఇస్ 2a² by b. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి అబ్బా, రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ వర్టికల్ ఎలిప్స్ అన్నది మనం ఈ దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఇవ్వండి. ఓకే, సింపుల్ కావాలంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, నేను ఏం చేయలేదు, ఏ ప్లేస్ లో బి పెట్టేసా అంతే. నాకు అన్ని ఫార్ములాస్ గుర్తున్నాయి, హారిజంటల్ ఎలిప్స్ వి. హారిజంటల్ ఎలిప్స్ ఫార్ములాస్ లో ఏ ప్లేస్ లో బి పెట్టుకుంటే ఇదిగో ఇవన్నీ వచ్చేసాయి అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఫర్ ద ఎలిప్స్ ఫర్ విచ్ ద మేజర్ యాక్సిస్ ఇస్ గోయింగ్ టు బి y యాక్సిస్ అండ్ ద సెంటర్ ఇస్ గోయింగ్ టు బి ద ఆరిజిన్. ఇలా ఉన్నప్పుడు మనకి ఇదిగో ఇవన్నీ వస్తాయి. సో అగైన్ నోట్ చేసుకోవాలంటే చేసేసుకోండి గైస్, పాజ్ చేసి వీడియో, లేదంటే మీరు ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. సో ఐ హోప్ ద థింగ్స్ ఆర్ క్లియర్ ఫర్ యూ టిల్ నౌ. ఇదంతా బేసిక్ పార్ట్. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇది బాగా చదువుకోండి మీరు. హైపర్బోలా అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను చెప్పిన హారిజంటల్ వర్టికల్ ఎలిప్స్ ఉన్నాయా, ఈ హారిజంటల్ వర్టికల్ ఎలిప్స్ ని మీరు బాగా చూసుకోండి, బాగా చదివేసేయండి, అన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా హైపర్బోలా మీరు ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీకు తెలుస్తుంది, మీకే అర్థమవుతుంది ఎందుకని. సో దిస్ ఇస్ అబౌట్ ద హారిజంటల్ ఎలిప్స్ గైస్. ఇదేమో మన వర్టికల్ ఎలిప్స్ కి సంబంధించిన డయాగ్రామ్. ఓకే, సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇదిగో ఇక్కడ మనకి డైరెక్ట్రిక్స్ వస్తుంది, ఇక్కడ కూడా మనకి డైరెక్ట్రిక్స్ వస్తుంది. ఓకే, సో లైక్ యా, ఎవ్రీథింగ్ ఇస్ గివెన్ ఫర్ యూ. ఇప్పుడు ఏం చేద్దాం, సో వీఆర్ డన్ విత్ ద స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ ఎలిప్స్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ హైపర్బోలా చూసుకుందాం, ఫర్ విచ్ ద సెంటర్ ఇస్ ఎట్ ద ఆరిజిన్. అయితే ఇక్కడ కూడా మనకి 2 types ఆఫ్ హైపర్బోలాస్ వస్తాయి. ఒకటి ఇదిగో ఇలా వస్తుంది హైపర్బోలా, ఒకటి ఇంకొకటి ఇదిగో ఇలా వస్తుంది హైపర్బోలా. ఓకే, అంటే ఒకటి ఇలా ఉంటుంది, అగైన్ మేజర్ యాక్సిస్ x యాక్సిస్ అయిపోతుంది, ఇంకోటి ఏమో మేజర్ యాక్సిస్ y యాక్సిస్ అవుతుంది అనమాట. అబ్జర్వ్ చేయండి ఒకసారి. సరే, మీకైతే డయాగ్రామ్ గుర్తుండొచ్చు కదా, డయాగ్రామ్ గుర్తు లేకపోతే చెప్తున్నాను మళ్ళీ ఒకసారి. హైపర్బోలా ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అబ్బా, xy తీసుకున్నారు అనుకోండి, ఇదిగో ఇలా ఉంటుంది హైపర్బోలా. ఉంటే ఇలా ఉంటుంది, లేదంటే హైపర్బోలా ఇదిగో ఇలా ఉంటుంది. అంతే, 2 డయాగ్రామ్స్ ఉంటాయి మనకి, ఇలా ఉంటుంది లేదంటే ఇలా ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైప్ ఆఫ్ హైపర్బోలా. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు యు అబ్జర్వ్ ద కోఆర్డినేట్స్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇది వర్టెక్స్, ఇది మన వర్టెక్స్ v డాష్, ఇదేమో మన ఫోకై s డాష్, ఇదేమో మన డైరెక్ట్రిక్స్ అవుతాం, ఇది మన డైరెక్ట్రిక్స్, ఇది కూడా మన డైరెక్ట్రిక్స్. ఓకే, అండ్ ఆ తర్వాత ఇదేమో మైనర్ యాక్సిస్ పైన ఉన్న కోఆర్డినేట్స్ అన్నమాట, ఇదేమో సెంటర్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద లాటస్ వెక్టర్. కావాలంటే ఇదిగో ఇది మన లాటస్ వెక్టర్. ఓకే, ఇది మన లాటస్ వెక్టర్ అనుకుంటున్నాం, LR లాటస్ వెక్టర్. అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి కోఆర్డినేట్స్ ని. మనం ఎలిప్స్ లో, హారిజంటల్ ఎలిప్స్ లో నేర్చుకున్న కోఆర్డినేట్స్ ఉన్నాయా, సేమ్ కోఆర్డినేట్స్, ఏమైనా చేంజ్ అయింది చూడండి ఒకసారి. వర్టెక్స్ a,0 ఇదిగో -a,0, అందులో కూడా అదే ఉండే. ఫోకస్ a,0 -a,0, ఎలిప్స్ లో కూడా అదే ఉండే. డైరెక్ట్రిక్స్ x = a by e, x = -a by e, అందులో కూడా అదే ఉండే. సెంటర్ చూసుకోండి ఒకసారి, ఆరిజిన్ దగ్గర ఇదిగో మైనస్ యాక్సిస్ పైన కోఆర్డినేట్స్ చూడండి ఒకసారి, సేమ్. అండ్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కనుక్కోవాలన్నా కూడా ఈ కేసులో ద ఫార్ములా విల్ రిమైన్ ద సేమ్, విచ్ ఇస్ 2b² by a. అన్నీ సేమ్. కానీ
మరి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఎలిప్స్ అండ్ హైపర్బోలా మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే ద ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ద ఈక్వేషన్. ఇది మన స్టాండర్డ్ ఈక్వేషన్. ఎలిప్స్ అండ్ హైపర్బోలాకి సంబంధించిన ఈక్వేషన్ లో చేంజ్ ఏంటంటే ఎలిప్స్ లో x² ప్లస్ y² 1 వస్తుంది. బట్ హైపర్బోలా కేసులో ఎలా ఉంటుందంటే x² ఆ ప్లస్ ప్లేస్ లో మైనస్ వచ్చేస్తుంది. సో x² minus y² 1. So that is the difference. Okay, and also ఇందులో మీకు ఎసెంట్రిసిటీ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి b² a² e² -1. అందులో 1 - e² ఉంటుంది, ఇందులో ఏమో e² -1. ఈ రెండే డిఫరెన్స్ ఎలిప్స్ కి హైపర్బోలాకి. అంటే హారిజాంటల్ ఎలిప్స్ కి మీకు కావాలంటే దీన్ని హారిజాంటల్ హైపర్బోలా లేదంటే దీనికి ఒక స్పెషల్ పేరు ఉంటుంది ట్రాన్స్వర్స్ హైపర్బోలా అని, అలా కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ హారిజాంటల్ ఎలిప్స్ కి ఈ పర్టిక్యులర్ హైపర్బోలాకి ఈ రెండే డిఫరెన్స్, ఈక్వేషన్ అండ్ ఎసెంట్రిసిటీ కనుక్కునే ఫార్ములా. మిగతావన్నీ సేమ్, లిటరల్లీ మిగతావన్నీ వర్టెక్స్, కోఆర్డినేట్స్, ఈ ఫోకస్, డైరెక్ట్రిక్స్, లెంగ్త్ ఆఫ్ లాటిస్ రెక్టమ్, సెంటర్, ఇవన్నీ సేమ్ ఉంటాయి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. సో అందుకే చెప్పాను మీకు నేను, ఎలిప్స్ చదివేశారు అనుకోండి హైపర్బోలా కూడా ఆటోమేటిక్గా కవర్ చేసినట్టే. సిమిలర్లీ మీరు ఒకవేళ ఈ హైపర్బోలాకి వెళ్ళారనుకోండి, దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ కాంజుగేట్ హైపర్బోలా. ఓకే, అయితే కాంజుగేట్ హైపర్బోలా ఈక్వేషన్ ఇదిగో ఇలా ఉంటుంది. ఆర్ఎల్స్ దీన్ని ఇలా కూడా రాయొచ్చు, x² a² minus of y² b² is equal to -1. ఇదిగో ఇలా కూడా రాయొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మీకు, అంటే కొంతమంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. ఏంటి అంటే ఎలిప్స్ లో ఆ ఎలిప్స్ హారిజాంటల్ ఎలిప్సా వర్టికల్ ఎలిప్సా ఎలా డిసైడ్ చేసాం మనం? ఇలా డిసైడ్ చేసాం కదా, ఇప్పుడు x² a² ప్లస్ y² b² is equal to 1 అనే ఈక్వేషన్ లో మనం a to b, a and b వాల్యూస్ కంపేర్ చేసాం. ఒకవేళ a వాల్యూ గ్రేటర్ దెన్ b అయింది అనుకోండి, మనం ఏం చెప్పామంటే అది హారిజాంటల్ ఎలిప్స్ అని మనం డెఫినెట్లీ కన్ఫర్మ్ చేసుకున్నాం కదా. అలాగే ఒకవేళ b వాల్యూ గ్రేటర్ దెన్ a అయింది అనుకోండి, వాట్ డిడ్ వి కన్ఫర్మ్ ఇన్ దట్ పర్టిక్యులర్ కేస్? అదొక వర్టికల్ ఎలిప్స్ అని మనకి అర్థమైంది. ఓకే, అయితే ఈ లాజిక్ ఓన్లీ ఎలిప్స్ కి మాత్రమే, హైపర్బోలాకి ఆ లాజిక్ లేదు. హైపర్బోలాలో ఒకవేళ మీకు ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండి, x² a² minus y² b² ఇలాంటి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండి, అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ a అండ్ b మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు. అంటే a గ్రేటర్ దెన్ b ఉంటే మీకు హారిజాంటల్ అదే ట్రాన్స్వర్స్ హైపర్బోలా, b గ్రేటర్ దెన్ a ఉంటే మీకు కాంజుగేట్ హైపర్బోలా, అలా ఏం రాదు. ఓకే, ఇక్కడ ఏంటంటే మరి ఎలా డిసైడ్ చేయాలి సార్ మనం, మనకి ఎలా తెలుస్తుంది ఎలాంటి టైప్ ఆఫ్ హైపర్బోలా వస్తుంది అంటే, సింపుల్ గా మీరు రైట్ హ్యాండ్ సైడ్ చూడండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు ఇలానే రాయండి, x² a² minus y² b² equal to 1, x² a² minus y² b² is equal to -1. అంటే మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు ఇలా రాయండి, x² a² minus y² b² లా రాయండి. అలా రాసినప్పుడు మీరు రైట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. అది కానీ పాజిటివ్ 1 అయింది అనుకోండి, అది బేసికలీ మీకు ఇలాంటి హైపర్బోలా ఇస్తుంది, ట్రాన్స్వర్స్ హైపర్బోలా. అదే రైట్ హ్యాండ్ సైడ్ మీకు నెగటివ్ 1 వచ్చింది అనుకోండి, అది బేసికలీ మీకు ఇలాంటి హైపర్బోలా ఇస్తుంది, కాంజుగేట్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. సో అందుకే కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను చూసాను కొంతమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, సరే ఇక్కడ ఏ వాల్యూ గ్రేటర్ దెన్ బి ఉంది కదా, సో అందుకే ఇది వచ్చిందా, ఏ వాల్యూ లెస్ దెన్ బి ఉంది కదా అందుకే ఇలా వచ్చిందంటే అలా ఏమీ లేదు. హైపర్బోలా కేసులో ఓన్లీ ఆ రైట్ హ్యాండ్ సైడ్ చూడండి అంతే. పాజిటివ్ 1 ఉంటే ఇలాంటి హైపర్బోలా వస్తుంది, నెగిటివ్ 1 ఉంటే మనకి ఇలాంటి హైపర్బోలా వస్తుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. సో మళ్ళీ ఇందులో అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు చూడండి ఒకసారి, ఇందులో కోఆర్డినేట్స్ అని అబ్జర్వ్ చేయండి. దిస్ విల్ బి ఐడెంటికల్ టు ద వర్టికల్ ఎలిప్స్. అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇక్కడ వర్టికల్ ఎలిప్స్ లో రాసిన కోఆర్డినేట్స్ ఇగో 0, b 0, -b a, 0 -a, 0. ఓకే చూడండి, 0, b 0, -b. ఓకే, అండ్ ఇదిగో ఇక్కడ చూడండి ఒకసారి, డైరెక్ట్రిక్స్ చూడండి ఒకసారి, y is equal to -b/e, y is equal to b/e. And in fact lattice rectum length కూడా ఇక్కడ, if you want to find out the length of lattice rectum, ఇక్కడ 2a² ఉంటుంది సేమ్. సో అందుకే హారిజాంటల్ వర్టికల్ ఎలిప్స్ చదివేసుకుంటే మనం
మన ఈ పర్టికులర్ హైపర్బోలా కూడా కవర్ అయిపోయినట్టే. సో దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఈక్వేషన్స్ గైస్. అండ్ ఇందులో ఒకవేళ మీకు ఎసెంట్రిసిటీ కనుక్కోవాలనుకుంటే the formula which you have to use is a square is equal to simple. ఇదే లాజిక్ నేను చెప్పినా కదా, ఎలిప్స్ లో మీకు ఎలా చెప్పాను, మీకు ఎలా ఏ ప్లేస్ లో బి పెట్టమని. ఇందులో కూడా అంతే. ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో ఏ ప్లేస్ లో బి పెట్టుకుంటే you would get a square is equal to b square into e square minus 1. దీని నుంచి మీరు ఎసెంట్రిసిటీ కనుక్కోవచ్చు అన్నమాట ఫర్ దిస్ టైప్ ఆఫ్ హైపర్బోలా. సో అర్థమయ్యాయా అందరికీ? సో ఇవబ్బా స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ ఎలిప్స్ అండ్ హైపర్బోలా. ఇవి ఖచ్చితంగా మీకు రావాల్సిందే, చాలా బేసిక్. దీని మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. లెట్ మీ టెల్ యూ, చాలా మంది అనుకుంటారు సరే ఇంత బేసిక్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ వస్తాయా అంటే వచ్చాయి. నేను కావాలని చూపిస్తాను మీకు. ఇప్పుడు 2019, 2020, 21, 22లో కూడా అడిగాడు మనకి. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు నో దిస్ గైస్. చాలా బేసిక్ స్టఫ్ దీని మీద అడుగుతాడు మనకి క్వశ్చన్స్. ఎలా అడుగుతాడంటే డిఫరెంట్ సినారియోస్, లైక్ ఫోకస్ ఇస్తాడు, ఈక్వేషన్ కనుక్కోరా భయ అంటాడు, లేకపోతే ఈక్వేషన్ ఇస్తాడు, లాటస్ రెక్టమ్ కనుక్కో అంటాడు. ఆడిష్టం. ఇప్పుడు ఇక్కడ ఇన్ని పారామీటర్స్ ఉన్నప్పుడు వాడు ఏదో ఒక పారామీటర్ ఇచ్చి ఇంకో పారామీటర్ కనుక్కోమంటాడు, విచ్ వీ కెన్ కంఫర్టబుల్లీ డూ. కంఫర్టబుల్గా ఎప్పుడు చేయగలుగుతాం అంటే మనకి ఈ 4 డయాగ్రామ్స్ వచ్చినప్పుడు, మనకి 4 డయాగ్రామ్స్ క్లియర్ కట్గా ప్రతి ఒక్క ఫార్ములా, ప్రతి ఒక్క కోఆర్డినేట్, ప్రతి ఒక్క ఈక్వేషన్ తెలిసినప్పుడు మనకి ఎలా ఇచ్చిన క్వశ్చన్ మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం అన్నమాట. ఓకే, అండ్ బిఫోర్ వి గెట్ ఆన్ టు ద క్వశ్చన్ నేను ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మీకు ఇక్కడ. ఏంటి అంటే ఒకవేళ మన సెంటర్ ఆరిజిన్ దగ్గర లేకుండా లెట్ us సే అది వేరే పాయింట్ దగ్గర ఉంది. ఓకే, బట్ మనకు సంబంధించిన మైనర్ అంటే ఆ ఎలిప్స్ కి సంబంధించిన మైనర్ అండ్ మేజర్ యాక్సెస్ ఇంకా ప్యారలల్ టు x అండ్ y ఉంటే అప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఇలా చేయండి. సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ ఫర్ యూ. ఇది ఎలిప్స్ అండ్ హైపర్బోలా రెండింటికి సేమ్ ఉంటుంది కాన్సెప్ట్. ఓకే, సో లెట్ us సే ఒకవేళ the center is at some point, let us say h comma k అనుకుందాం, and the axes are parallel to x and y అనుకుందాం, to x and y. సో ఈ పర్టికులర్ కేసులో నేను ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేస్తా, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ దీనిలో ఒకటే స్కేలర్ తీసుకున్నాను నేను. ఓకే, సో లెట్స్ సే ఫస్ట్ ఎలిప్స్ తీసుకుందాం మనం. సో ఎలిప్స్ కి తీసుకున్నారు అనుకోండి ఇక్కడ. సో ఎలిప్స్ కి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. బేసికలీ ఎలా చెప్తున్నానంటే ఇదిగో ఇది మన ఆరిజిన్ కదా, ఇది ఆరిజిన్, ఇది మన ఎక్స్ యాక్సెస్, ఇదేమో వై యాక్సెస్. సో బేసికలీ ఇప్పుడు ఏమైందంటే సెంటర్ ఆరిజిన్ దగ్గర లేదు, సమ్ అదర్ పాయింట్ దగ్గర ఉంది. సో లెట్ us సే ఇక్కడ ఎక్కడ ఉంది అనుకుందాం సెంటర్. ఓకే, అయితే ఇక్కడ ఏమవుతుందంటే యాక్సెస్ ఆర్ స్టిల్ parallel to the x and y axis. అంటే ఇలా ఉన్నాయి యాక్సెస్ ఆర్ స్టిల్ parallel to x and y axis. సో ఇలా వచ్చింది మనకి. అండ్ ఇక్కడ సెంటర్ అనుకోండి. సో ఈ కేసులో if you draw the ellipse, maybe ఇలా ఉండొచ్చు, ellipse ఇదిగో ఇలా ఉండొచ్చు. సో ఈ టైప్ ఆఫ్ ellipse for which the center is h comma k and this is going to be the axis which is parallel to x and y axis, ఇలా ఉందనుకోండి. ఇక్కడ మీరు రాయాల్సిన ఈక్వేషన్, స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటి? స్టాండర్డ్ ఈక్వేషన్ ఇస్ గోయింగ్ టు బి గివెన్ బై x minus h whole square by a square plus y minus k whole square by b square is equal to 1. ఇదిగో ఇది వస్తుంది మీ స్టాండర్డ్ ఈక్వేషన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ అవుట్ దేర్. సో ఇది గుర్తుపెట్టుకోండి గైస్ మీరు. ఓకే, సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఫర్ ఎలిప్స్ అన్నమాట. సో ఎలిప్స్ కి ఒకవేళ సెంటర్ వేరే దగ్గర ఇస్తే నాట్ ఎట్ ద ఆరిజిన్ అండ్ బట్ యాక్సెస్ ఆర్ స్టిల్ ప్యారలల్ టు x and y యాక్సెస్, అప్పుడు మీకు వచ్చిన ఈక్వేషన్ ఇలా ఉంటుంది. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ a గ్రేటర్ దెన్ b. ఒకవేళ a లెస్ దెన్ b ఉంది అనుకోండి, ఈ షేప్ కాకుండా మీకు ఇలా ఒక షేప్ వస్తుంది, వర్టికల్ ఎలిప్స్ లాగా వస్తుంది అనమాట. ఎనీవే అది ఐ థింక్ దట్స్ ఆబ్వియస్. సో అది డిస్కస్ చేయండి నేను. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అయితే ఇలా కాకుండా మనకి సేమ్ లాజిక్ we can also apply this to hyperbola. హైపర్బోలా కూడా మనం అదే లాజిక్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు హైపర్బోలా కేసులో ఏమవుతుంది? సేమ్. ఇప్పుడు హైపర్బోలా కూడా ఎలా అవుతుందంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. మళ్ళీ ఎక్స్ వై యాక్సెస్, మనకి ఇది ఎక్స్ యాక్సెస్, ఇదేమో వై యాక్సెస్ అనుకుంటే. ఓకే, అయితే ఇప్పుడు సెంటర్ మళ్ళీ ఆబ్వియస్లీ ఆరిజిన్ దగ్గర లేదు, ఇక్కడెక్కడో ఉంది సెంటర్, ఇక్కడెక్కడో ఉంది. సో ఇక్కడ మనకి యాక్సెస్ ఇలా ప్యారలల్ టు ఎక్స్ అండ్ వై తీసుకుంటే, సో ఇక్కడ వచ్చిన హైపర్బోలా ఇలా ఉండొచ్చు కదా. The hyperbola might be like this. The hyperbola
might be like this. So ఇలా ఉండొచ్చు hyperbola. So ఈ పర్టికులర్ కేసులో what is going to be the equation? So equation వచ్చేసి మనకి x minus h whole square by a square minus of y minus k whole square by b square is equal to 1. సో ఇలా అనమాట. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి గైస్. అదే ఒక ఇది ట్రాన్స్ఫర్స్ తీసుకున్నాం, కాంజుగేట్ తీసుకుంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే రైట్ హ్యాండ్ సైడ్ -1 పెట్టాలి, అంతే డిఫరెన్స్. ఓకే, సో ఒకవేళ మళ్ళీ సెంటర్ ఆరిజిన్ దగ్గర కాకుండా సమ్ అదర్ పాయింట్ దగ్గర ఉంటే అండ్ ఆల్సో యాక్సిస్ ఒకవేళ ప్యారలల్ టు ఎక్స్ అండ్ వై యాక్సిస్ అవుతే ఇన్ దాట్ పర్టిక్యులర్ సినారియో, ఇన్ దాట్ పర్టిక్యులర్ కేస్ మీరు ఏం చేస్తారంటే ఇదిగో ఈక్వేషన్స్ ఇలా ఫ్రేమ్ చేస్తారు. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. కావాలంటే నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. అండ్ ఇలా కాకుండా మనకి ఇంకొకటి కూడా ఉంటుంది. లెట్ మీ టెల్ యూ దాట్ ఆల్సో ఫర్ యూ గైస్. ఏంటి అంటే లెట్ us say వర్టెక్స్ సమ్ అదర్ పాయింట్ దగ్గర ఉంది అండ్ యాక్సెస్ ప్యారలల్ టు ఎక్స్ కాదు వై కాదు, అంటే సంథింగ్ లైక్ దస్. మేబీ ఇగో ఇలా ఉండొచ్చేమో. ఇప్పుడు లెట్స్ సే ఇదిగో ఇలా ఉండొచ్చు కదా, ఇలా కూడా ఉండొచ్చు కదా. ఇది కూడా ఎలిప్సే, ఆబ్వియస్లీ ఇది కూడా ఎలిప్సే కదా. లేకపోతే హైపర్బోలా విషయంలో కూడా సేమ్. లెట్ us say హైపర్బోలా ఇలా కూడా ఉండొచ్చు. దిస్ ఇస్ ఆల్సో ఎన్ హైపర్బోలా. సార్ మరి ఇక్కడ ఈక్వేషన్స్ ఎలా కనుక్కోవాలి అంటే దీనికి మనం ఏం చేస్తాం, జనరలైజ్డ్ ఫామ్ వాడతాం. వాట్ డు వి కాల్ దట్? ఏ జనరలైజ్డ్ ఫామ్. సో జనరలైజ్డ్ ఫామ్ కేసులో ఎలా ఉంటుందంటే ద జనరల్ ఫామ్ ఆఫ్ ఎలిప్స్ అండ్ హైపర్బోలా, రెండింటికి సేమే వస్తుంది, ఎలిప్స్ అండ్ హైపర్బోలా. సో ఎలిప్స్ అండ్ హైపర్బోలా అంటే ఫార్ములా సేమ్ ఉంటుంది. సో ఫార్ములా ఏంటి? చాలా సింపుల్. జనరల్ ఫామ్లో ఎలా ఉంటుందంటే గైస్, మీరు ఫస్ట్ క్వశ్చన్లో ఫోకస్ ఉండాలి అండ్ ఆల్సో యూ నీడ్ టు నో ద డైరెక్ట్రిక్స్. ఈ రెండు ఇచ్చి ఉండాలి క్వశ్చన్లో. లెట్ us say ఫోకస్ ఇచ్చి ఉండాలి. లెట్ us say దీన్ని మనం h,k అనుకుందాం ఫోకస్ని. ఓకే, అండ్ లెట్ us say డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు మనకి, డైరెక్ట్రిక్స్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు. సో లెట్ us say ax plus by plus c is equal to 0. ఇది మన డైరెక్ట్రిక్స్ అనుకుందాం. సో ఈ రెండు అవైలబుల్ ఉంటే మనకి మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎసెంట్రిసిటీ. మనకి ఏం తెలుసు, పిఎస్ బై పిఎన్ ఇస్ ఈక్వల్ టు ఈ కదా. సో దీని నుంచి పిఎస్ ఇస్ ఈక్వల్ టు ఈ పిఎన్ అని రాసుకోవచ్చు. ఆర్ ఐ కెన్ రైట్ డౌన్ పిఎస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఈ టైమ్స్ ఆఫ్ ఈ స్క్వేర్ ఇంటూ పిఎన్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. అయితే బేసికలీ పి అంటే ఏంటి? ఇక్కడ వీ కెన్ టేక్ పి యాజ్ సమ్ ఆర్బిటరీ పాయింట్, సమ్ వేరియబుల్ పాయింట్ ఎక్స్, వై అని తీసుకోవచ్చు. సో లెట్ us find out what is PS. PS at a distance between this point and this particular focus. So ఏమొస్తుంది మనకి ఇక్కడ? It's going to be under root of x minus h whole square plus y minus k whole square is equal to e square into, of course, e square into what is PN? Perpendicular distance kada. So it's going to be mod of ax plus by plus c whole square divided by it's going to become a square plus b square, a square plus b square. ఇదిగో ఇది మనకు వచ్చే ఫార్ములా. అండ్ స్క్వేర్ చేసాం కదా, సారీ స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ అక్కర్లేదు మనకి, స్క్వేర్ చేస్తే మనకి స్క్వేర్ రూట్ అక్కర్లేదు. సో దిస్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. సో ఇది జనరల్ ఫామ్. ఇన్ఫాక్ట్ ఈ జనరల్ ఫామ్ నేను పారాబోలా కూడా డిస్కస్ చేశాను. పారాబోలా కూడా నేను చెప్పాను అక్కడ కూడా, ఒకవేళ వర్టెక్స్ యూనో ఆరిజిన్ దగ్గర కాకుండా అండ్ ఆల్సో యాక్సెస్ అటు ఎక్స్ వైకి ప్యారల్గా కాకుండా ర్యాండమ్గా ఉందనుకోండి, ఆ కేసులో కూడా ఐ టోల్ యూ టు యూజ్ ద సేమ్ కాన్సెప్ట్. బట్ ఆ కేసులో పారాబోలా కేసులో ఎసెంట్రిసిటీ వాజ్ 1 కదా. సో ఆ కేసులో ఏమైపోయిందంటే ఇది లేకుండే. ఇప్పుడు మీకు గుర్తుంటే ఇది ఉండదు పారాబోలా కేసులో. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎలిప్స్ అండ్ హైపర్బోలా, సిన్స్ ఎసెంట్రిసిటీ ఈజ్ నాట్ 1, మనం ఫార్ములా ఇలా వస్తుంది, ఈ స్క్వేర్ ఇంటూ ఇది, అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి లైక్ దిస్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. సో ఇదబ్బా జనరల్ ఫామ్. ఒకవేళ మన వర్టెక్స్ ఆరిజిన్ దగ్గర లేకుండా, వర్టెక్స్ కాదు సారీ ఆరిజిన్ సెంటర్ ఆరిజిన్ దగ్గర లేకుండా యూనో అండ్ ఆల్సో యాక్సెస్ ఎక్స్ అండ్ వై యాక్సెస్ కి ప్యారల్ గా లేకపోతే ఆ కేసులో యూ కెన్ యూస్ ద జనరల్ ఫామ్ అండ్ గెట్ ద ఆన్సర్. సో ఐ హోప్ దిస్ ఇస్ ఆల్సో క్లియర్ ఫర్ ఎవ్రీవన్ అవుట్ దేర్. సో ఇదంతా స్టాండర్డ్ ఈక్వేషన్స్ కి సంబంధించి. ఓకే, సో స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ ఎలిప్స్ కి అయిపోగొట్టేస్తాం మనం, హైపర్బోలా కూడా అయిపోగొట్టేస్తాం. ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్ us స్టార్ట్ డూయింగ్ ఫ్యూ క్వశ్చన్స్. చూద్దాం క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయి ఈ టాపిక్స్ మీద అని. ఓకే, సో లెట్ us సీ దిస్ ఫస్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు మనకి చూడండి ఒకసారి.
if a vertex of an ellipse centered at the origin is 4,0 and the corresponding focus is 3,0, then find its equation. Chala simple question. If a vertex of an ellipse is centered at the origin, okay, centered at the origin is 4,0. ఇప్పుడు ఇలా ఒక x and y axis తీసుకున్నాం అనుకోండి. సో సెంటర్ వచ్చేసి ఆరిజిన్ దగ్గర ఉంటుంది. ఓకే, వర్టెక్స్ ఇక్కడ ఉంటుంది అంటున్నాడు. సో దిస్ ఇస్ 4,0 అనుకుందాం. ఇది మన వర్టెక్స్. ఓకే, అండ్ కరస్పాండింగ్ ఫోకస్ ఇస్ 3,0 అంటే ఇది మన ఫోకస్ 3,0. సో బేసికలీ వాడు తీసుకునే ఎలిప్స్ ఇదిగో ఇలాంటి ఎలిప్స్. వీ కెన్ సే దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ ఎలిప్స్ ఇస్ బేసికలీ లుకింగ్ ఎట్. ఇదిగో ఇలాంటి టైప్ ఆఫ్ ఎలిప్స్ తీసుకుంటాడు మనోడు. సో దిస్ ఇస్ ద ఎలిప్స్ గైస్. సో వాట్ ఈస్ ఆస్కింగ్ us to find the equation. సో ఫైండ్ ద ఈక్వేషన్ అంటే ఎలా కనుక్కుంటాం? ఇక్కడ చాలా సింపుల్. ఇప్పుడు వర్టెక్స్ అంటే మనకి ఏం తెలుసు? A,0 అని తెలుసు కదా ఇలాంటి టైప్ ఆఫ్ హారిజాంటల్ ఎలిప్స్ కి. సో వి నో దిస్ ఇస్ A,0. సో ఫ్రమ్ దిస్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ A వచ్చేసి 4 అయిపోతుంది. మనకి B వాల్యూ కూడా కనుక్కోవాలి. సో B ఎలా కనుక్కుంటారు చూడండి ఒకసారి. ఇప్పుడు ఇదేం తెలుసు మీకు? దిస్ ఇస్ AE,0 అని తెలుసు కదా. సో వాట్ ఇస్ AE హియర్? AE వాల్యూ ఇస్ 3. సో A4 అయితే E వాల్యూ ఏమవుతుంది? 3/4. అయితే A వాల్యూ అండ్ E వాల్యూ రెండు అవైలబుల్ ఉంటే కెన్ యూ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ B? అఫ్ కోర్స్ యూ కెన్ డూ ఇట్. B² is equal to A² into 1 minus E². ఈ ఫార్ములా ఉంది కదా మనకి. సో ఈ పర్టికులర్ కేసులో విల్ టేక్ B వాల్యూ. సో B² వాల్యూ ఏమవుతుందంటే A² 4² 16 into 1 minus E². సో 1 minus 9/16. So what is that going to give you? 16 minus 9, that is basically going to give you 7. So B² value is 7 appa. So if you want to find the final equation, final standard equation enti ante x² by A² 16 plus y² by B² 7 is equal to 1. This is the equation. So is this clear for everyone out there? Chala simple question idi. ఏం కాంప్లికేషన్ లేదు ఇక్కడ. చాలా సింపుల్. ఏం చేయాలంటే ఫస్ట్ ఎలాంటి ఎలిప్స్ మనం ఐడెంటిఫై చేయాలి, హారిజాంటలా వర్టికలా. ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం క్లియర్ కట్గా అర్థమైపోయింది హారిజాంటల్ ఎలిప్స్ అని. సో దాని నుంచి మనం ఏ వాల్యూ, ఈ వాల్యూ అండ్ బి వాల్యూ కనుక్కున్నాం అనుకోండి, మంచిగా మనకి ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. A very simple question. So obviously the answer will be this: x² by 16 plus y² by 7 is equal to 1. Okay, so now let me go to another question. But this question చూడండి ఒకసారి. Find the eccentricity of an ellipse. Okay, if the length of its minor axis is equal to its focal length. Focal length అంటే ఏం లేదు, distance between foci అని అర్థం. Okay, find the eccentricity of an ellipse if its length of the minor axis. So let us assume that ఇక్కడ ఇచ్చిన ఎలిప్స్ ని మనం హారిజాంటల్ ఎలిప్స్ అని అజ్యూమ్ చేసుకుందాం. వర్టికల్ ఎలిప్స్ అని అజ్యూమ్ చేసుకున్నా కూడా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, బట్ లెట్ మీ అజ్యూమ్ దిస్ యాజ్ అన్ హారిజాంటల్ ఎలిప్స్. ఓకే, సో హారిజాంటల్ ఎలిప్స్ కి లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఏమవుతుంది? 2b. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ దిస్ 2b is equal to its focal length, అంటే distance between foci, which is nothing but 2ae. Yes or no? ఫోకై కోఆర్డినేట్స్ గుర్తుంటే ఎలా ఉండేది? ఎస్ వచ్చేసి AE,0 ఉంటే ఇంకో ఫోకస్ కోఆర్డినేట్ ఎలిప్స్ కి -AE,0 ఉండేది హారిజాంటల్ ఎలిప్స్ కి. సో రెండు మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది? 2ae కదా. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. సో దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అయితే ఇక్కడ సో 2b is equal to 2ae. సో 2 క్యాన్సిల్ అయిపోయింది మనకి. సో b వాల్యూ వచ్చేసి AE వచ్చేసింది మనకి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b? ద వాల్యూ ఆఫ్ b is AE. మనకి ఎసెంట్రిసిటీ కనుక్కోవాలి. సో హారిజాంటల్ ఎలిప్స్ కి మనకి ఏం తెలుసు? B² is equal to A² into 1 minus E² కదా. సో దిస్ ఇస్ ద ఫార్ములా వి నీడ్ టు యూస్ కదా. సో B² ఏమవుతుంది? B ప్లేస్ లో AE పెట్టుకుంటే A² E² is equal to A² into ఇక్కడ మనకి ఏమొస్తుంది? B² A² E² is equal to A² into 1 minus E² వస్తుంది ఇక్కడ. ఓకే, సో A² క్యాన్సిల్ అయిపోతుంది, మీకు వచ్చేది 2E² is equal to 1. సో ఫ్రమ్ హియర్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ E యు గోనా గెట్ హియర్ గైస్? E వచ్చేసి 1/√2. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎసెంట్రిసిటీ. నెగటివ్, ఆఫ్ కోర్స్ ఎసెంట్రిసిటీ నెగటివ్ అయ్యే ఛాన్సే లేదు కదా. ఎసెంట్రిసిటీ ఇస్ ద రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ కాన్ బి నెగటివ్. సో అది కామన్ సెన్స్. సో ఇక్కడ 1/√2 అవుతుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ అవుట్ దేర్. సింపుల్ క్వశ్చన్ చూడొచ్చు ఇక్కడ, ఎసెంట్రిసిటీ 1/√2. Okay, so now let me go to another question. ఇప్పుడు JEE మెయిన్ 2020 క్వశ్చన్ చూడండి ఒకసారి.
చాలా బేసిక్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసిన స్టాండర్డ్ ఈక్వేషన్స్ పైన అడిగాడు చూడండి ఒకసారి. ఏమి ఇచ్చాడు? ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకై ఆఫ్ అన్ ఎలిప్స్ ఇస్ 6. ఓకే, డైరెక్ట్గా రాసేస్తాను నేను. 2AE వాల్యూ వచ్చేసి 6 అని ఇచ్చాడు క్వశ్చన్లో. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఇట్స్ డైరెక్ట్రిసెస్ ఇస్ 12. డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్ తెలిసిందే మీకు, 2A/E is equal to 12. అడిగేది ఏంటి? లెంత్ ఆఫ్ ఇట్ లాటస్ రెక్టమ్. సో లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఫార్ములా గుర్తుందా? 2B²/A కదా. సో మనకి A అండ్ B వాల్యూస్ తెలియాలి అబ్బా ఇక్కడ. సో ఎలా చేస్తారు? చాలా సింపుల్. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో AE వాల్యూ వచ్చేసి ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 3. A/E వాల్యూ వచ్చేసి ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 6. ఓకే, సో ఫ్రమ్ దిస్ వీ కెన్ సే A is going to become 6E. సో ఈ వాల్యూ దీనిలో పెట్టేసుకుందాం మనం. లెట్స్ సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ హియర్. సో 6E² ఎంత అవుతుంది ఇక్కడ? 3. సో E² వాల్యూ ఎంత? 1/2. సో ఎసెంట్రిసిటీ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ? 1/√2 వచ్చేసింది మనకి. సో ఎసెంట్రిసిటీ వచ్చేసింది. సో ఇఫ్ యు నో ఎసెంట్రిసిటీ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A? ఇదిగో ఈక్వేషన్ నుంచి 6/√2, ఆర్ ఐ కెన్ రైట్ ఇట్ యాస్ 3√2 అని కూడా రాసుకోవచ్చు. రైట్, 3√2 అని రాసుకోవచ్చు. A వాల్యూ తెలిసిపోయింది, E వాల్యూ తెలిసిపోయింది, మనకి B వాల్యూ కూడా కావాలి కదా. సో వాట్ వాస్ ద వాల్యూ ఆఫ్ B గైస్? B² is equal to A². అంటే ఇట్స్ గోయింగ్ టు బికమ్ 3² 9, 9 2 18 into 1 minus E². అంటే మనకి 1 minus E² వచ్చేసి 1/2. సో B² వాల్యూ 9 వస్తుంది. సో ఈ రెండు వాల్యూస్ తీసుకెళ్ళి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. సో దేర్ ఫోర్ ద లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎంత అవుతుంది ఇక్కడ? 2B². అంటే 2 times of 9 divided by A value, right? So A వచ్చేసి 3√2. Perfect. So 3 1s up, 3 3s up. So 6/√2 రావాలి. 6/√2 మనం ఎలా రాసుకోవచ్చు? 3√2 అని కూడా రాసుకోవచ్చు. And if you see the options, yes, definitely option B should be the right answer. So అర్థమైందా ఈ క్వశ్చన్? ఏమైనా డిఫికల్టీ ఉందా అబ్బా? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సరే. సో ఏమైనా డిఫికల్టీ వచ్చిందా క్వశ్చన్లో? ఏమీ లేదు. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఆల్ యూ హ్యావ్ టు నో ఇస్ ద బేసిక్స్ ఆఫ్ ఎలిప్స్ అంతే. సో స్టాండర్డ్ ఈక్వేషన్స్, ఇంకా మన హైపర్బోలా ఈక్వేషన్స్ తెలిస్తే, స్టాండర్డ్ ఈక్వేషన్స్ తెలిస్తే ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా చేసేయచ్చు మీరు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. సో నౌ లెట్ మీ గో టు అనదర్ క్వశ్చన్. ఇంకో JEE మెయిన్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 2020లో అడిగాడు మనకి ఇంకో క్వశ్చన్. If E1 and E2 are the eccentricities of this ellipse and this ellipse respectively, and E1 and E2 is going to be a point on this ellipse, then value of K. ఎంత డెడ్ ఈజీ క్వశ్చన్ చూడండి ఒకసారి. మళ్ళీ బేసిక్స్ ఆఫ్ ఎలిప్స్ మీద. సో అందుకే అంటున్నాను, కొన్నిసార్లు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ ఎలిప్స్ అండ్ హైపర్బోలాని మొత్తం వదిలేస్తారు. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎలిప్స్ అండ్ హైపర్బోలా నుంచి ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. అలా చేసినప్పుడు అది మీ లాసే కదా. అంటే ఇవన్నీ ఈజీ 4 మార్క్స్. ఇవి మీకు ఇచ్చిన 30 క్వశ్చన్స్లో మ్యాథ్స్లో నేను చెప్తున్నాను కదా, 4 to 5 క్వశ్చన్స్ డెడ్ ఈజీ ఉంటాయి. లిటరలీ బోర్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎంసెట్ కూడా అనట్లేదు నేను. ఇది ఎంసెట్ అనుకుంటే సరే, మీరు ఎంసెట్ అనుకుంటే ఎంసెట్ అనుకోండి, లేదంటే బోర్డ్స్ అనుకుంటే బోర్డ్స్ కూడా అనుకోండి. కానీ అట్లీస్ట్ ఒక 4 క్వశ్చన్స్ అయినా ఉంటాయి. 3 to 5 క్వశ్చన్స్ మధ్యలో బోర్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇదిగో అలాంటి క్వశ్చన్ ఇది. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీరు చాప్టర్ మొత్తం వదిలేశారనుకోండి, మీకు ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా చేయడం అంటే మీకు ఈజీగా 4 మార్క్స్ ఇస్తుంటే మీదే వద్దురాబై నాకు తీసుకోండి నేను అంటున్నాను. సో అందుకే అంటున్నాను నేను, ప్రతి చాప్టర్ నేనైతే అదే సజెస్ట్ చేస్తాను మా స్టూడెంట్స్కి. నా స్టూడెంట్కి ఏం సజెస్ట్ చేస్తా అంటే, గైస్ మీకు 100% సిలబస్ అవ్వట్లేదు సార్, మా వల్ల మొత్తం కంప్లీట్ చేయలేకపోతున్నామంటే ఏం చేయండి అంటే, అట్లీస్ట్ ఒక 60% ఆఫ్ ద సిలబస్ JEE లెవెల్ వరకు చదివేసేయండి. మంచిగా JEE లెవెల్ వరకు ప్రిపేర్ అయిపోండి. మిగతా 40% సిలబస్ వదిలేకండి గాలికి. మిగతా 40% సిలబస్ ఏం చేస్తారంటే, మీరు అట్లీస్ట్ దాంట్లో బోర్డ్ లెవెల్ వరకు అయితే చదవండి. మీ తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి, లేదంటే NCERT ఓపెన్ చేయండి. అట్లీస్ట్ ఆ బోర్డ్ లెవెల్ వరకు ఏదైతే ఉంటుందో టాపిక్స్ మీకు ఆ పర్టికులర్ చాప్టర్స్లో అవైతే కవర్ చేసేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, ఇదిగో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మీకు బోర్డ్ లెవెల్ వరకు చదివినా కూడా కంఫర్టబుల్గా సాల్వ్ చేస్తారు అనమాట. సో ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. ఎసెంట్రిసిటీ ఆఫ్ దట్ ఎలిప్స్ అనుకోవాలి. సో x²/18 ప్లస్ y²/4 is equal to 1. తెలిసింది ఎసెంట్రిసిటీ లాగా అనుకోవాలి దీనికి. B² is equal to A² into 1 minus E². సో B² 4, A² 18 into 1 minus E² అబ్బా. సో దీని నుంచి
What is 1 minus e square? 2 by 9. So what is e square going to become? 1 minus 2 by 9, and that is going to become 7 by 9. Correct. So what is this eccentricity, which is even according to the question? It is even kabatti. It's going to become root 7 divided by 3. Adi even value. అలాగే మనం ఈ ఎలిప్స్ కి వెళ్దాం ఒకసారి. ఈ ఎలిప్స్ లో ఏమి ఇచ్చాడు? x స్క్వేర్ బై 9, సారీ ఇది హైపర్బోలా, x స్క్వేర్ బై 9 మైనస్ y స్క్వేర్ బై 4 ఇస్ ఈక్వల్ టు 1 కదా. సో ఇక్కడ ఎసెంట్రిసిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మళ్ళీ b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ e స్క్వేర్ మైనస్ 1. సో b స్క్వేర్ 4, a స్క్వేర్ 9, e స్క్వేర్ మైనస్ 1. సో e స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? 4 బై 9 ప్లస్ 1 విచ్ ఇస్ 13 బై 9. సో ఇక్కడ నుంచి మీకు వచ్చే ఎసెంట్రిసిటీ విచ్ ఇస్ e2 రూట్ 13 బై 3 అవుతుంది. సో ఈవెన్ వాల్యూ వచ్చేసింది, e2 వాల్యూ వచ్చేస్తుంది. We know that these 2 points, I mean a1 and e2 are going to lie on this ellipse. So what does that mean, guys? చాలా సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే ఈ ఎలిప్స్ లో 15x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు k అని ఇచ్చాడా. సో x ప్లేస్ లో ఏం చేస్తారు? సబ్స్టిట్యూట్ దిస్ పాయింట్. సో మీకు వచ్చేసి 7 by 9 వస్తుంది, అండ్ 3 టైమ్స్ ఆఫ్ y స్క్వేర్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ దిస్ పాయింట్ 13 by 9 వస్తుంది ఇస్ ఈక్వల్ టు k వచ్చేస్తుంది అబ్బా. సో సాల్వ్ చేయండి ఒకసారి. 15 into 7 ఎంత అవుతుంది? 120. 120 ఏనా? కాదనుకుంటా. 15 5 70, సారీ 75 90 105 అవుతుంది. 105 ప్లస్ ఇది వచ్చేసి 13 3s 39, 13 3s 39, ఇక్కడ మనకి 39 వస్తుంది. ఇక్కడ డివైడెడ్ బై 9 is equal to k. Okay, so what is k going to be in this particular case, guys? 105 39 ఎంత అవుతుంది? 135 and 144 by 9. So ఇక్కడ 9 1s 54 వస్తుంది, 6. So k value మనకి 16 వస్తుంది. And yes, definitely option C is going to be the right answer. So అర్థమైందా అందరికీ క్వశ్చన్? ఏమైనా డౌట్ ఉందా? చాలా ఈజీ క్వశ్చన్ అబ్బా, నథింగ్ కాంప్లికేటెడ్. 2 ఈక్వేషన్లు ఇచ్చాడు, ఎలిప్స్ ఇచ్చాడు, హైపర్బోలా ఇచ్చాడు. ఎసెంట్రిసిటీస్ కనుక్కోరా బాబు అన్నాడు, అది మనకు ఆల్రెడీ తెలిసిందే. ఆ తర్వాత ఎసెంట్రిసిటీ పాయింట్స్ ఈ ఎలిప్స్ మీద లై చేస్తూనే అన్నాడు. సో ఈజీ పీజీ స్టఫ్ ఇదంతా. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో లెట్ మీ గో టు అనదర్ క్వశ్చన్. ఇది IIT JEE 2007 అడిగాడు, పాతకాలం క్వశ్చనే. సో బట్ ఒక మంచి క్వశ్చన్ అయితే చూడండి ఒకసారి. A hyperbola having a transverse axis of length 2 sin theta is confocal with this ellipse, then its equation is. అయితే ఇక్కడ కాన్ఫోకల్ అంటే కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఏం లేదు. కాన్ఫోకల్ అంటే ఏం లేదు, ఈ హైపర్బోలాకి ఎలిప్స్కి సేమ్ ఫోకస్ ఉంటుంది. ఈ రెండింటికి సంబంధించి సేమ్ ఫోకస్ ఉంటుంది, దాన్ని కాన్ఫోకల్ అంటాం అనమాట. సో ఎలా చేయాలి సార్ అంటే చాలా సింపుల్ అబ్బా. ఇప్పుడు ఆల్రెడీ వాడే ఇచ్చాడు హింట్ ఏమి ఇచ్చాడు? ఏ హైపర్బోలా హ్యావింగ్ ఏ ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ ఆఫ్ లెంత్ 2 sin theta. ఓకే, సో ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ వచ్చేసి మనకి లెంత్ తెలుసు 2a. అకార్డింగ్ టు ద క్వశ్చన్ అది 2 sin theta, రైట్? సో 2 క్యాన్సిల్ అయిపోతుంది, a వచ్చేసి sin theta. అండ్ మనకి b వాల్యూ కూడా కావాలి కదా. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ ద ఎలిప్స్ గివెన్ ఫర్ us, which is x square by 4 plus y square by 3 is equal to 1 కదా. సో దీనికి సంబంధించిన మనం ఏం చేస్తామంటే ఫోకస్ కనుక్కుందాం. ఫోకస్ కనుక్కోవాలంటే ఫస్ట్ నాకు ఈ వాల్యూ తెలియాలి కదా. సో ఈ వాల్యూ కోసం b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ రాసుకుంటాం. సో 1 మైనస్ ఈ స్క్వేర్ వచ్చేసి ఎంత అవుతుంది? 3/4 అవుతుంది. సో ఈ స్క్వేర్ వచ్చేసి 1 మైనస్ 3/4 1/4. సో ఎసెంట్రిసిటీ వచ్చేసి 1/2. ఓకే, సో ఫోకస్ ఏమవుతుంది ఇక్కడ? s వచ్చేసి ఐ కెన్ టేక్ AE, 0. సో AE, 0 అంటే ఏ వాల్యూ వచ్చేసి ఇక్కడ బేసికలీ మనకి 2 ఇంటూ 1/2. సో ఫోకస్ వచ్చేసి 1, 0. సో కాన్ఫోకల్ కాబట్టి సేమ్ ఫోకస్. సో ఫ్రమ్ హియర్ we can say this is going to be the hyperbola focus also, not only the ellipse focus, it is also going to be for the hyperbola అని మనం చెప్పొచ్చు. హైపర్బోలా కూడా సేమ్ ఫోకస్ ఉంటుందని చెప్పొచ్చు. సో గైస్ మనకి a sin theta, s అంటే బేసికలీ AE కదా. సో దీని నుంచి what I can say is AE is 1. If A is sin theta, E ఏమవుతుంది ఇక్కడ? cosecant theta. మరి సార్ b వాల్యూ ఏమవుతుంది? b స్క్వేర్ is equal to a స్క్వేర్ sin స్క్వేర్ theta into e స్క్వేర్ minus 1 cosecant స్క్వేర్ theta minus 1 cosecant స్క్వేర్ theta minus 1. సాల్వ్ చేయండి ఒకసారి. b స్క్వేర్ is equal to మనకి ఏం తెలుసు? cosecant స్క్వేర్ theta minus cot స్క్వేర్ theta is equal to 1 తెలుసు కదా. సో cosecant స్క్వేర్ theta minus 1 ఏమవుతుంది? cot స్క్వేర్ theta. sin స్క్వేర్ theta into cot స్క్వేర్ theta ఏమవుతుంది? cos స్క్వేర్ theta అవుతుంది. క్లియర్? సో
So b square value తెలిసిపోయింది, a value తెలిసిపోయింది. So what is the equation, guys? Well, the equation is going to become x square by a square hyperbola, x square by a square, x square by sin square theta minus y square by b square ఎంత వచ్చింది cos square theta is equal to 1. ఇదిగో ఈ ఈక్వేషన్ వచ్చింది, దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, x square cosecant square theta minus y square secant square theta is equal to 1. So I hope again this question is clear for you. సో ఈ క్వశ్చన్ నుంచి ఇక్కడ మనకి మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మనకి ఇలాంటి టర్మ్ ఇచ్చాడు అనుకోండి, ఎలా కాన్ఫోకల్ అని ఇచ్చాడు అనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. కాన్ఫోకల్ అంటే ఏం లేదు, ఇచ్చిన రెండు కోనిక్ సెక్షన్స్ కి సేమ్ ఫోకస్ ఉంటుందని అర్థం. ఈ కేసులో హైపర్బోలా ఎలిప్స్ కి సేమ్ ఫోకస్ ఉంటుంది అని అర్థం. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అవుట్ దేర్. చలో ఇప్పుడు ఏం చేద్దాం మనం, లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. ఇప్పుడు మళ్ళీ జేఈ మెయిన్ 2019 క్వశ్చన్, ఇది ఏమి ఇచ్చాడు చూద్దాం ఒకసారి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, లెట్ ద లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఆఫ్ అన్ ఎలిప్స్ with its major axis, okay, along x-axis and center at the origin be 8. సరే, క్వశ్చన్ తగ్గట్టుగా డైరెక్ట్ గా మనం ఇన్ఫర్మేషన్ రాసుకుంటూ వెళ్దాం. సో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ LLR, మేజర్ యాక్సిస్ ఎలా ఉంది, x యాక్సిస్ అలాంగ్ ఉంది, సెంటర్ ఏమో ఆరిజిన్ దగ్గర ఉంది. సో లాటస్ రెక్టమ్ లెంత్ 2b square by a కదా. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 8 అకార్డింగ్ టు ద క్వశ్చన్. If the distance between the foci of this ellipse is equal to the length of its minor axis, the distance between the foci under 2AE is equal to the length of its minor axis under 2B, then which one of the following points lies on it? అంటే మనకి ఈక్వేషన్ కనుక్కోవాలి. మళ్ళీ ఈజీ పీజీ స్టఫ్ ఇదంతా, 2 1s are 2 4s are 2 2 క్యాన్సిల్ అయిపోతే మనకి b square is equal to 4a అని వచ్చేస్తుంది, and AE వచ్చేసి we get to know it's going to become 4b, right? సో మనం ఏం చేయొచ్చు అంటే, we know that b square is equal to a square into 1 minus e square కదా for the ellipse. So b square place లో we can take a square e square, okay, and మళ్ళీ ఇక్కడ మనకి a square into 1 minus e square అని తెలిసిపోతుంది. So what is a square e square gonna be here? It's gonna become a square minus of a square e square అని రాయొచ్చు. ఓకే, సో a square క్యాన్సిల్ అయిపోయి మీకు 2e square is equal to 1 వస్తుంది, ఈ వాల్యూ వచ్చేసి 1/√2 వస్తుంది. So once you get to know the eccentricity value, I think you can easily figure out the other values, guys. ఒకసారి మీకు eccentricity value తెలిసిపోయింది అనుకోండి, you'll get to know. For example, ఇప్పుడు ఇక్కడ b square అంటే ఎంత, a square e square is equal to 4a, or I can say a is going to become 4/e square అని తెలుసు. So what is a basically? e square అంటే 1/2, so 4/1/2 is 8. So ఒకవేళ a value 8 అనుకోండి, what is going to be the value of b then? So we can say b value is therefore AE 8 into 1/√2, so 8/√2, which is also 4√2. So therefore ఈ two values వాడేసారు అనుకోండి, the equation of ellipse you're gonna get is x square by 8 square 64 plus y square by b square. b square ఏమవుతుంది, 4 square 16 to the 32 is equal to 1. ఇదిగో ఇది మన ఈక్వేషన్. అండ్ జస్ట్ హ్యావ్ టు సీ విచ్ పాయింట్ లైజ్ ఆన్ ఇట్. చూడండి, ఏబిసిడి ఆప్షన్స్ లో ఏది వెరిఫై చేస్తుందో, అఫ్ కోర్స్ ఆప్షన్ బి ఇస్ గోయింగ్ టు వెరిఫై దిస్ పర్టికులర్ ఈక్వేషన్. సో అలా చేయాలి అన్నమాట ఈ పర్టికులర్ క్వశ్చన్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్ లో? ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ అవుట్ దేర్. సో సింపుల్ ఈజీ పీజీ క్వశ్చన్, జేఈ మెయిన్ 2019 లో అడిగాడు. ఓకే, సో అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మీరు ఎక్కడ కాంప్లికేట్ చేయలేదు క్వశ్చన్ని కదా. ఇప్పుడు చేసిన క్వశ్చన్స్ అన్నిట్లో ఎక్కడ కాంప్లికేట్ చేయలేదు, కాంప్లికేట్ చేసే అవకాశం కూడా లేదు కదా. ఇప్పుడు మీకు స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అండ్ హైపర్బోలాకి సంబంధించి అన్నీ తెలిస్తే ఎక్కడ కాంప్లికేషన్ ఉంటుంది? నేను చెప్పాను మీకు, ఏదో ఒక పారామీటర్ ఇస్తాడు క్వశ్చన్లో. లైక్ ఈ కేసులో 2 పారామీటర్లు ఇచ్చింది మనకి. ఏంటి, లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఇచ్చాడు. జస్ట్ మినిట్ గైస్, ఒక్క నిమిషం. ఐ థింక్ just give me a minute, guys.
just a minute. Yeah, perfect. Okay, so right, so ఇక్కడ మనకి ఎసెంట్రిసిటీ ఇచ్చాడు అండ్ we know that the value of a, just a minute, ఒక్క నిమిషం. సో we know that value of a ఇచ్చాడు, b ఇచ్చాడు, అంటే ఈ కేసులో length of lattice rectum ఇచ్చాడు మనకి, and also we know what is going to be the distance between foci is equal to length of minor axis అన్నాడు. సో ఇలాంటి కండిషన్స్ ఇస్తాడు మన క్వశ్చన్లో. సో కండిషన్ బట్టి మనం ఈజీగా ఆ వాల్యూ ఆఫ్ ఏఓ బిఓ ఈఓ కనుక్కోవాలి. అండ్ ఫైనలీ వీ నీడ్ టు ఫైండ్ ద ఈక్వేషన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి, కొంచెం డిఫరెంట్ ఈ క్వశ్చన్. అయితే క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా whose foci are 8,3 and 0,3 and eccentricity is 4,3. And observe చేయండి ఒకసారి what is happening in this particular case. ఇదిగో ఇది మన y axis అనుకుందాం, ఇది మన x axis అనుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ x and y axis. అయితే ఇక్కడ ఒకసారి పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. 8,3 and 0,3 దగ్గర మీ ఫోకై ఉంది. సో దాని అర్థం ఏంటి? ఇప్పుడు 0,3 అంటే సమ్వేర్ హియర్, 0,3 అంటే సమ్వేర్ హియర్, 0,3 దగ్గర ఒక ఫోకై ఉంది. అండ్ 8,3 అంటే సమ్వేర్ హియర్, లెట్ us say ఇక్కడ 8,3 అనుకుందాం, ఇక్కడ ఇంకో ఫోకై ఉంది. సో లెట్ us say this is S and this is S dash. క్లియర్? అయితే ఇక్కడ గైస్ సెంటర్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి యాక్సిస్ అంటే ఆబ్వియస్లీ ఫోకై నుంచి పాస్ అవ్వాలి. సో ఇఫ్ యూ డ్రా ద యాక్సిస్ లైక్ దిస్, ఇదిగో ఇలా ఉంటుంది యాక్సిస్ మనకి. ఈ హైపర్బోలాకి సంబంధించిన యాక్సిస్ ఇదిగో ఇలా ఉంటుంది. దిస్ ఇస్ ద మేజర్ అండ్ దిస్ ఇస్ ద మైనర్. ఓకే, సో ఇక్కడ క్లియర్గా వాట్ ఈస్ గోయింగ్ టు బి ద సెంటర్ ఆఫ్ దిస్ హైపర్బోలా? 0 + 8/2 మిడ్ పాయింట్ ఉంటుంది సెంటర్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో 0 + 8/2 4 and this is going to become 3. The center is 4,3 guys. Got it? So this is a hyperbola for which the center is not at the origin, but the axis shouldn't be, they are parallel to, you can say definitely they are going to be. So basically meeku igo ilanti oka hyperbola form avutundi. This type of hyperbola is going to be formed, for which you can clearly see that you can clearly see that the axis is parallel to the x and y axis. So ilanti scenario lo what is the equation you have to use? Japan government already x minus h whole square by a square minus y minus k whole square by b square is equal to 1 తీసుకోవాలా మైనస్ 1 తీసుకోవాలా? ఎలా డిసైడ్ చేస్తారు? క్లియర్గా అనిపిస్తుంది కదా మీకు, చెప్పాను కదా ఇలా హైపర్బోలా వస్తే 1 తీసుకోవాలి మీరు. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి 1 ఇన్ దిస్ కేస్. సో మనకి h and k వాల్యూస్ ఆల్రెడీ క్వశ్చన్ అంటే ఇక్కడ తెలిసిపోయింది 4 and 3 అని. సో వీ కెన్ సే h and k is simply nothing but 4 and 3. మనకి a and b వాల్యూస్ కనుక్కోవాలి, రైట్? అయితే a and b వాల్యూస్ కోసం what we can do is, guys, try to understand ఇక్కడ the distance between the two foci is 2AE. Okay, so 2AE value in the question lo manaki distance between two foci vachesi it's going to become 8, 4 kaadu, it's going to become 8. Okay, so 2AE is going to become 8, or I can say AE value is going to become 4. అయితే eccentricity 4/3 ఇచ్చాడు. సో A ఏమవుతుంది? 3 అయిపోతుంది. If eccentricity is 4/3, A value 3 అయిపోతుంది. And if you want to calculate the B value, you know that B square is going to become A square, 3 square 9 into E square minus 1. అంటే 16/9 అంటే 16 minus 9 divided by 9. So 9 cancel అయిపోయి 16 minus 9 is going to become 7. So B square value 7 అవుతుంది, A value 3 అవుతుంది. So therefore what is the equation of hyperbola? X minus 4 whole square by A square, which is going to become 9, minus of y minus k అంటే y minus 3 whole square by b square, which is 7, is equal to 1. This is the equation of hyperbola. So is this clear for everyone out there? చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మనం ఐడెంటిఫై ఏం చేయాలంటే మన వర్టెక్స్ అంటే మన ఆరిజిన్, సెంటర్ ఆరిజిన్ దగ్గర లేదు, ఎక్కడెక్కడో ఉంది, రైట్? అండ్ ఆల్సో వాట్ డు వి నో దట్ మనకు వచ్చిన యాక్సెస్ డెఫినెట్లీ ప్యారలల్ టు ఎక్స్ అండ్ వై యాక్సెస్ ఉన్నాయి.
సో డెఫినెట్లీ ఆ కేసులో ఇలాంటి ఒక ఈక్వేషన్ తీసుకోవాలని చెప్పాను మీకు ఆల్రెడీ. సో హెచ్ అండ్ కే వాల్యూస్ తెలిసిందే, ఎసెంట్రిసిటీ ఇచ్చాడు, సో ఏ అండ్ బి వాల్యూస్ కనుక్కుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. మనకు కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. ఓకే, సో నా వాట్ వీ విల్ డూ ఇస్ విల్ గో టు అనదర్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. మరి 2019లో నేను మీకు చూపిస్తున్నాను. బేసికలీ మీకు ఏం చెప్తున్నాను అంటే, ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అంటే స్టాండర్డ్ ఈక్వేషన్స్ మీద మీకు నేను చూపిస్తున్నారు అబ్బాయి. ఏంటంటే స్టాండర్డ్ ఈక్వేషన్స్ మీద బేసిక్ క్వశ్చన్స్ అడిగాడు. సో బేసికలీ దాని నుంచి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, అట్లీస్ట్ ఇదన్నా గట్టిగా చదువుకొని వెళ్ళండి. సో దాట్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మీరు ఎగ్జామినేషన్లో అస్సలు మిస్ చేయరు, మీకు గుర్తు వస్తుంది అన్నమాట ఎగ్జామినేషన్లో. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. If 5x plus 9 is equal to 0 is the directrix of this hyperbola, then its corresponding focus. Chala simple question number. So x is equal to minus 9 by 5 kada directrix, which is equivalent to minus a by e. Anacha, of course we can definitely say that. So deen nunchi I can say that a by e is going to become 9 by 5. So a value enta avutundi, e times of 9 by 5. E times of 9 by 5. ఓకే, అండ్ మనకి ఇచ్చిన హైపర్బోలా ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ బై 9 మైనస్ ఆఫ్ వై స్క్వేర్ బై 16 ఇస్ ఈక్వల్ టు 1. సో ఇందులో మనకి తెలిసిందే, మనకి ఏం తెలుసు, బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 అని తెలుసు. సో ఈ స్క్వేర్ మైనస్ 1 కదా. సో దీని నుంచి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎసెంట్రిసిటీ వాల్యూ కనుక్కుందాం. సో ఈ స్క్వేర్ మైనస్ 1 ఏమవుతుందంటే 9 by 16 అవుతుంది. సో ఈ స్క్వేర్ వచ్చేసి 9 by 16 plus 1, which is nothing but 16 plus 9, 25 by 16. So ఇక్కడ నుంచి మనకి eccentricity value 5 by 4 వస్తుంది. Got it? Eccentricity value వచ్చేసి 5 by 4. So if you put this eccentricity value, ఈ వాల్యూ మీరు ఈ ఈక్వేషన్ లో పెట్టేస్తే ఏ వాల్యూ ఏమొస్తుంది? సో ఈ వచ్చేసి 5 divided by 4 into 9 by 5 కదా. సో 5 క్యాన్సిల్ చేస్తే మీకు ఏ వాల్యూ 9 by 4 వస్తుంది. సో వాడు ఏమడిగా అడిగాడు ఏంటంటే కరస్పాండింగ్ ఫోకస్ కనుక్కో అంటున్నాడు. సో దీనికి సంబంధించిన కరస్పాండింగ్ ఫోకై ఏమవుతుంది, మైనస్ ఏఈ కామా 0 అవుతుంది కదా. సో మైనస్ ఏఈ కామా 0 అంటే ఏమవుతుంది, మైనస్ ఆఫ్ 9 by 4 ఇంటూ ద ఎసెంట్రిసిటీ 5 by 4. మైనస్ ఆఫ్ 9 by 4 ఇంటూ ద ఎసెంట్రిసిటీ, ఒక్క నిమిషం, మైనస్ ఆఫ్ అచ్చా వెరీ సారీ గైస్, యాక్చువల్గా ఇక్కడ నేను మర్చిపోయింది ఏంటంటే ఎసెంట్రిసిటీ 5 by 4 కాదు, ఈ స్క్వేర్ ఇస్ 5. కరెక్టే, ఎసెంట్రిసిటీ ఇస్ 5 by 4. సో ఇది దీంట్లో ప్రాబ్లం లేదు మనకి. సో ఎసెంట్రిసిటీ 5 by 4 కాబట్టి మనకి కావాల్సిన ఏ బై ఈ వాల్యూ 9 by 5 అకార్డింగ్ టు ద క్వశ్చన్. ఓకే, సో ఏ వచ్చేసి 9e by 5, ఇది కరెక్టే. సో ఎసెంట్రిసిటీ 5 by 4 పెడితే నాకు ఏ వాల్యూ 9 by 4 వచ్చేసింది. సో నెక్స్ట్ కరస్పాండింగ్ ఫోకస్ ఎంత వస్తుంది అంటున్నాడు. ఓకే, మనకు ఆప్షన్ లేదంటే మనకి ఏఈ కనుక్కున్నాం అనుకోండి, ఏఈ కనుక్కుంటే కరస్పాండింగ్ ఫోకస్ మైనస్ ఏఈ కదా. సో మైనస్ ఏఈ కనుక్కుంటే మనకి మైనస్ ఏదో వస్తుంది, మనకి డిఫరెంట్ వాల్యూ వచ్చేస్తుంది. బట్ దట్ షుడ్ నాట్ బి ద థింగ్. సో ఎక్కడ తప్పు చేసాం మనం, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ బై ఈ. అచ్చా, మైనస్ 9 by 5 ఇస్ ఈక్వల్ టు మైనస్ ఏ బై ఈ. ఐ థింక్ దిస్ ఇస్ కరెక్ట్, మీకు అర్థమవుతుంది ఆల్రెడీ. సో ఇక్కడ చూసుకుంటే ఏ బై ఈ వాల్యూ ఏమవుతుంది, 9 by 5 కదా. సో ఏ వాల్యూ వచ్చేసి 9e by 5. ఐ థింక్ దిస్ మేక్స్ సెన్స్. సో ఇక్కడ మనకి బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, అచ్చా ఇక్కడ తప్పు చేశాను, ఐఎమ్ వెరీ సారీ గైస్, ఇక్కడ తప్పు చేశాను. ఇదిగో మీరు అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసి మీ ఆల్రెడీ కొంతమంది యూ ఆల్రెడీ హ్యావ్ డన్ ఇట్. చాలా సింపుల్ మిస్టేక్లే, అంత ఏం అంటే కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇక్కడ చూసుకుంటే ఎక్స్ స్క్వేర్ బై 9 మైనస్ వై స్క్వేర్ బై 16 ఇస్ ఈక్వల్ టు 1 కదా. సో బేసికలీ మనకి అప్లై చేయాల్సిన ఫార్ములా ఏంటి, బి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్, బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1. నేను బి స్క్వేర్ 16 తీసుకోవాలి, నేనేమో ఏ తీసేసుకున్నాం, 9 తీసేసుకున్నాం. సారీ మై బ్యాడ్. సో ఈ స్క్వేర్ మైనస్ 1, ఫైన్. సో ఈ స్క్వేర్ వచ్చేసి ఎంత అవుతుంది, 16 by 9 ప్లస్ 1 అవుతుంది. సో దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 25 by 9. సో ఎసెంట్రిసిటీ ఎంత అవుతుంది ఇక్కడ, 5 divided by 3. సో ఈ ఎసెంట్రిసిటీ వాల్యూని మనం ఏం చేద్దామంటే, సేమ్ ఎసెంట్రిసిటీ వాల్యూని యూజ్ చేసుకొని ఇఫ్ యూ పుట్ దాట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్లో పెట్టేసుకుంటే మనకి ఏ వాల్యూ ఏమొస్తుంది, 5 by 3
ఇంటూ 9/5. సో ఏ వాల్యూ 3 వస్తుంది గైస్. సో ఏ వాల్యూ 3 వస్తే కరెస్పాండింగ్ ఫోకస్ మనకు తెలిసిందే కదా, -AE,0 కదా. సో -3 ఇంటూ ఈ వచ్చేసి 5/3, 0. సో 3 క్యాన్సిల్ అయిపోయింది. మనకు వచ్చే ఫోకస్ ఎంత, -5,0. కరెస్పాండింగ్ ఫోకస్ ఇస్ -5,0. అండ్ ఇఫ్ యూ see the options, -5,0, yes, option D is going to be the right answer. So అర్థమైందా ఈ క్వశ్చన్ అందరికి? సింపుల్ క్వశ్చన్, నథింగ్ కాంప్లికేటెడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్. సో ఫస్ట్ ఏం చేస్తారు ఇక్కడ, ఫస్ట్ మీరు ఏ వాల్యూ కనుక్కోండి, ఎసెంట్రిసిటీ కనుక్కోండి. ఓకే, అండ్ ఫ్రమ్ దాట్ యూ కెన్ ఈజీలీ ఫిగర్ అవుట్. అంటే ఫస్ట్ ఈ ఎసెంట్రిసిటీ కనుక్కున్న తర్వాత ఏ వాల్యూ వచ్చేస్తుంది, అండ్ అక్కడ నుంచి మీరు ఈజీగా ఫోకై కనుక్కోవచ్చు. Okay, so I hope this is clear for you. So definitely option D is going to be the right answer for this question. ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్స్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో అయిపోయింది, స్టాండర్డ్ ఈక్వేషన్స్లో మీరు ఇంత ప్రిపేర్ అవుతే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేశారనుకోండి, ఐ థింక్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ ఫర్ ద JEE ఎగ్జామ్. JEE ఎగ్జామే కాదు, మీరు ఎంసెట్ అనేది తీసుకోండి, బోర్డ్స్ కన్నా తీసుకోండి, ఇది సఫిషియంట్ మీకు. ఓకే, నౌ ట్రై టు అండర్స్టాండ్ గైస్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, కాంజుగేట్ హైపర్బోలా, రెక్టాంగులర్ హైపర్బోలా అని మనకి రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి హైపర్బోలాస్లో. సో లెట్ us లుక్ ఎట్ దిస్ కాన్సెప్ట్స్. కాంజుగేట్ హైపర్బోలా అంటే ఏంటి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు x² - y² b² = 1 కి x² a² - y² b² = -1 కి ఇఫ్ యూ సీ ద డయాగ్రామ్, ఇదిగో ఇలా ఉంటుంది డయాగ్రామ్. అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు x² a² - y² b² = 1 హైపర్బోలాకి డయాగ్రామ్ ఇగో ఇలా వస్తుంది, ఫర్ విచ్ దిస్ ఇస్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్. x యాక్సిస్ విల్ బి ద ట్రాన్స్వర్స్ యాక్సిస్, y విల్ బి ద కాంజుగేట్ యాక్సిస్. అదే ఒకవేళ మీరు ఈ ఈక్వేషన్, ఈ సెకండ్ ఈక్వేషన్ డయాగ్రామ్ డ్రా చేశారనుకోండి, ఇదిగో ఇలా వస్తుంది. అంటే దీనికి ఏమవుతుందో తెలుసా, ఉల్టా, ఇది ట్రాన్స్ఫర్స్ అవుతుంది, ఇది కాంజుగేట్ అవుతుంది. సో అందుకే ఇలా ఉన్నప్పుడు what do we call that, what do we basically say that is these two are conjugate of each other, conjugate hyperbolas antam anamata. The same thing is given for you, two hyperbolas such that transverse and conjugate axis of one are the conjugate and transverse axis of the other respectively, then they are basically called as conjugate hyperbolas. These two are conjugate to each other, manam conjugate hyperbolas అని చెప్పొచ్చు. సింపుల్ కాన్సెప్ట్ అయితే. ఓకే, అయితే ఇందులో ఒకవేళ టూ హైపర్బోలాస్ కాంజుగేట్ హైపర్బోలాస్ అవుతే ఈ పర్టిక్యులర్ కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఏంటి, ద ఎసెంట్రిసిటీస్ మధ్యలో we have a relation which is 1/E1² plus 1/E2² is equal to 1, where E1 and E2 are the eccentricities of those two hyperbolas. అయితే ఒకవేళ టూ హైపర్బోలాస్ కాంజుగేట్ అవుతే డెఫినెట్లీ దిస్ రిలేషన్ యూర్ గోనా గెట్ ఇట్. సింపుల్ రిలేషన్ కావాలంటే మీరు ప్రూవ్ చేయొచ్చు E1 and E2కి. ఓకే, E1 and E2 వాల్యూస్ తీసుకొని. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో దీని మీద క్వశ్చన్, చిన్న క్వశ్చన్ తీసుకుందాం. ఎప్పుడో JEE మెయిన్ 2014లో అడిగాడు, చాలా డెడ్ ఈజీ క్వశ్చన్. ఏం లేదబ్బా, ద ఎసెంట్రిసిటీ ఆఫ్ కాంజుగేట్ హైపర్బోలా ఆఫ్ ద హైపర్బోలా, అంటే ఈ హైపర్బోలాకి సంబంధించిన కాంజుగేట్ హైపర్బోలా ఉంటుంది కదా, దాని ఎసెంట్రిసిటీ కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు ఏం చేద్దామంటే చాలా సింపుల్. వాట్ ఐ డూ ఇస్ దాట్, ఈ హైపర్బోలాకి సంబంధించిన ఎసెంట్రిసిటీ కనుక్కోండి. సో x²/1 ఇలా రాసుకోవచ్చు కదా, y² / 1/3 = 1 అని రాసుకోవచ్చు కదా. సో దీని నుంచి ఎసెంట్రిసిటీ ఎంత, b² = a² ఇంటూ E² - 1. సో E² ఎంత అవుతుంది ఇక్కడ, ఇట్స్ 4/3. సో ఎసెంట్రిసిటీ వచ్చేసి 2/√3 ఇక్కడ. సో లెట్ us say this is E1. అయితే మనకి కాంజుగేట్ అంటే ఒక హైపర్బోలా ఇంకో హైపర్బోలాకి కాంజుగేట్ అవుతే what do we know, ఇందాకే చూసాం మనం ఆ రిలేషన్ ఏంటి, 1/E1² plus 1/E2² is equal to 1 కదా. సో E1 వాల్యూ పెట్టేసండి ఇక్కడ. సో 1/E2² వచ్చేసి 1 - 1/E1², అంటే 1 - 4, ఇక్కడేమో 3 వస్తుంది. సో I'll get to know this is going to become 3/4. That's 1 - 3/4 which is nothing but 1/4. ఓకే, సో దీని నుంచి E2² వాల్యూ ఏమవుతుంది, 4 అవుతుంది. సో వాట్ ఈస్ ఎసెంట్రిసిటీ, E2, that is going to become 2. సో దీనికి సంబంధించిన కాంజుగేట్ యొక్క ఎసెంట్రిసిటీ ఎంత అవుతుంది, ఆప్షన్ A, which is going to become 2. సింపుల్ క్వశ్చన్. ఓకే, సో ఐ హోప్ దిస్ కండిషన్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఇదో కండిషన్ కాకుండా మనకి ఇంకో కండిషన్ ఉంది, అంటే రెక్టాంగులర్ హైపర్బోలా అని ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. రెక్టాంగులర్ హైపర్బోలాలో ఎలా ఉంటుందంటే గైస్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీ ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ అండ్ కాంజుగేట్ యాక్సిస్
లెంత్ సేమ్ అయిపోయింది అనుకోండి. సో వాట్ డస్ దాట్ మీన్ ఇస్ ఇఫ్ ఏ వాల్యూ ఇస్ ఈక్వల్ టు బి, ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 అనే ఈక్వేషన్ ఉందా, హైపర్బోలాది. ఇందులో మీరు ఒకవేళ ఏ ఇస్ ఈక్వల్ టు బి, ద లెంత్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ అండ్ కాంజుగేట్ యాక్సిస్ రెండు సేమ్ అయిపోతే ఆ పర్టిక్యులర్ హైపర్బోలాకి ఒక స్పెషల్ నేమ్ ఇస్తున్నాం, అండ్ దట్ ఈస్ రెక్టాంగులర్ ఆర్ కొన్నిసార్లు దాన్ని ఈక్వలేటరల్ హైపర్బోలా అని కూడా అంటాం అనమాట. సో రెక్టాంగులర్ హైపర్బోలా అయినా ఈక్వలేటరల్ హైపర్బోలా అయినా ఏం గుర్తుపెట్టుకుంటారు, ఇట్స్ సింప్లీ నథింగ్ బట్ ఆ పర్టిక్యులర్ హైపర్బోలాలో ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ కాంజుగేట్ యాక్సిస్ లెంత్ రెండు ఈక్వల్ ఉంటాయని అర్థం. ఓకే, సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ గైస్. అండ్ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫర్ ద ఈక్వలేటరల్ హైపర్బోలా ఆర్ రెక్టాంగులర్ హైపర్బోలా ఎసెంట్రిసిటీ ఎప్పుడు √2. ఇన్ఫాక్ట్ మీరు చెక్ చేయొచ్చు, చాలా ఈజీ. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ 1 కదా, సో బి స్క్వేర్ అంటే 1 ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే 1 ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1. సో దీని నుంచి ఈ వాల్యూ ఏమొస్తుంది, డెఫినెట్లీ √2 వస్తుంది. సో ఎసెంట్రిసిటీ ఆఫ్ ఏ రెక్టాంగులర్ హైపర్బోలా ఇస్ ఆల్వేస్ √2. అండ్ కొన్నిసార్లు అంటే ఈ పర్టికులర్ కండిషన్ కూడా ఇంపార్టెంట్, కొన్నిసార్లు అడుగుతున్నాడు ఇది ఏంటంటే ఒక సెకండ్ డిగ్రీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ తీసుకున్నారనుకోండి, ఒక సెకండ్ డిగ్రీ నాన్ హోమోజీనియస్ తీసుకున్నారనుకోండి, ఇది రెక్టాంగులర్ హైపర్బోలా రిప్రజెంట్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి ఏంటంటే డెల్టా వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి అండ్ a ప్లస్ b వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు 0 అనమాట. ఓకే, డెల్టా వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి, a ప్లస్ b వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు 0. దెన్ ఓన్లీ వీ కెన్ సే దట్ దిస్ పర్టిక్యులర్ సెకండ్ డిగ్రీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ is going to represent a rectangular hyperbola. Okay, so I hope this is clear for all the students out there. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం, విచ్ ఇస్ పారామెట్రిక్ ఫామ్. ఇప్పుడు పారామెట్రిక్ ఫామ్ అనేది మనకు కొత్త కాదు. సర్కిల్స్లో చేసాం ఆర్ కాస్ థీటా ఆర్ సైన్ థీటా, పారాబోలాలో చేసాం 80² 280 అని. అలాగే మనకి ఎలిప్స్కి అండ్ ఆల్సో హైపర్బోలాకి వీ డూ హ్యావ్ దిస్ పారామెట్రిక్ ఫామ్. సో ఎలిప్స్ అని తీసుకున్నారనుకోండి, దానికి సంబంధించిన పారామెట్రిక్ ఫామ్ వచ్చేసి ఇది x is equal to a cos theta, y is equal to b sin theta. అండ్ ఒకవేళ హైపర్బోలా తీసుకున్నారు అనుకోండి, దానికి సంబంధించిన పారామెట్రిక్ ఫామ్ ఇది x is equal to a secant theta, y is equal to b tan theta. ఓకే, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చాలా మంది ఇక్కడ తప్పు చేస్తారు. ఆ తప్పు ఏంటి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. లెట్ us say that ఒక ఎలిప్స్ తీసుకుందాం ఇలా. సో లెట్ us say this is the ellipse guys. ఇలా ఒక ఎలిప్స్ తీసేసుకొని మనం లెట్ మీ జస్ట్ డ్రా, ఇలా డ్రా చేద్దాం మనం. ఓకే, సో ఇలా డ్రా చేద్దాం ఎలిప్స్ని. సో బేసికలీ పారామెట్రిక్ పాయింట్ అంటే మీకు అర్థమైపోయింది ఆల్రెడీ. ఏంటి అంటే ఓకే, ఒక పాయింట్ ఉందనుకో ఇక్కడ పాయింట్ పి అని. యూజువల్గా అయితే దీన్ని మనం x, yతో రిప్రజెంట్ చేస్తాం కదా, బట్ అలా చేయకుండా ఒక సింగిల్ పారామీటర్లో రిప్రజెంట్ చేశారనుకోండి, దిస్ కెన్ బి ఆల్సో రిటర్న్ as p of x, yని మనం ఇలా కూడా రాయొచ్చు అంటున్నాం, విచ్ ఇస్ a cos theta అండ్ b sin theta. అయితే ఇక్కడ ఉన్న కామన్ మిస్కన్సెప్షన్ ఏంటో తెలుసా, నేను అడిగాను అనుకోండి నా స్టూడెంట్స్ని, మిమ్మల్ని అడిగాను అనుకోండి టీటా చెప్పరా బై, ఇక్కడ టీటా అంటే ఏంటి అంటే చాలా మంది ఏం చేస్తారంటే మిస్టేక్, ఈ సెంటర్ నుంచి ఈ పాయింట్కి ఒక లైన్ డ్రా చేసి ఇదిగోండి సార్ ఇది టీటా అంటారు. అంతే కదా, నాకు తెలిసి మీరు కూడా అదే ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఎలా తెలిసిందంటే మీకు ఈ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సర్కిల్స్ నుంచి వచ్చింది. సర్కిల్స్లో కూడా అదే చేసేవాళ్ళం మనం. సర్కిల్స్లో ఇలా ఒక సర్కిల్ తీసుకుంటే ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను అనుకోండి, ఓకే, నేను అడిగాను అనుకోండి వాట్ ఇస్ అంటే పాయింట్ని ఆర్ కాస్ టీటా, నాకు తెలిసింది ఆర్ కాస్ టీటా ఆర్ సైన్ టీటా అని తీసుకున్నాం కదా, ఆర్ కాస్ టీటా ఆర్ సైన్ టీటా అని పారామెట్రిక్ ఫామ్. ఈ టీటా ఏంట్రా బాబు అంటే చాలా సింపుల్గా చెప్పారు మీరు. అప్పుడు సెంటర్ నుంచి పాయింట్కి లైన్ జాయిన్ చేశారనుకోండి సార్, ఈ యాంగిల్ ఉంటుందా ఇక్కడ, ఇదే టీటా. ఫైన్, అది సర్కిల్లో ఫైన్, కానీ ఎలిప్స్లో కాదు. ఎందుకు అంటే ఇక్కడ అర్థం చేసుకోండి గైస్, టీటా ఇక్కడ మనకి కాస్ టీటా ఉందా, ఇక్కడ కాస్ టీటా అని, ఈ టీటా అనేది ఇక్కడ అంటే ఆర్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ ఉందా, ఈ సెంటర్ నుంచి ఈ పర్టికులర్ పాయింట్ వరకు డిస్టెన్స్ ఉందా, అది ఎప్పుడు కాన్స్టెంటే, విచ్ ఇస్ రేడియస్. ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ కాన్స్టెంట్ కదా. సో అందుకే మీరు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు లైన్ డ్రా చేసుకొని టీటా తీసుకోవచ్చు అలా. బట్ ఇట్స్ నాట్ ద సేమ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎలిప్స్. ఇదిగో మీరు ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నారు అనుకోండి,
ఈ పాయింట్ తీసుకున్నారనుకోండి, జాయిన్ చేశారనుకోండి, మీకు సర్టెన్ యాంగిల్ టీటా వస్తుంది. అలాగే మీరు ఒకవేళ ఇక్కడ కాకుండా పాయింట్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు డిస్టెన్స్ ఉంటుందా అది మళ్ళీ వేరీ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ సేమ్ కాదు. ఇది సర్కిల్ కాదురా బాబు, ఎలిప్స్ కదా. సర్కిల్ కేసులో ఇట్ వాస్ ద సేమ్. అప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో డిస్టెన్స్ ఉందా అది కాన్స్టెంట్ అయిపోయింది. సో అప్పుడు ఏమైపోయిందంటే ఈ పర్టికులర్ ఫార్ములాలో ఆర్ కాస్ టీటా ఆర్ సైన్ టీటాలో ఓన్లీ టీటా వేరియబుల్ ఉండే, ఆర్ ఇస్ ఎ కాన్స్టెంట్. సో అలా మనం ఏం చేసాం, ఒక పారామెట్రిక్ ఫార్ములా రాసుకున్నాం, ఒక సింగిల్ పారామీటర్లో రాసుకున్నాం పాయింట్ని. బట్ ఇక్కడ అలా కాదు, ఇక్కడ మీరు అదే కాన్సెప్ట్ అప్లై చేశారనుకో, ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది టీటా ఇస్ ఎ వేరియబుల్. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కన్సిడర్ చేస్తున్నారంటే యూ కాంట్ డూ ఇట్, బికాస్ దట్ డిస్టెన్స్ ఇస్ ఆల్సో వేరింగ్. మీరు పాయింట్ తీసుకునే దాన్ని బట్టి ఇక్కడ తీసుకుంటే డిస్టెన్స్ వేరే వస్తుంది, ఇక్కడ తీసుకుంటే డిస్టెన్స్ వేరే వస్తుంది. మీరు పాయింట్ తీసుకునే దాన్ని బట్టి మీకు డిఫరెంట్ డిస్టెన్స్ వస్తుంటాయి. సో అందుకే ఇక్కడ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ గైస్, వాట్ యూ నీడ్ టు బేసికలీ అండర్స్టాండ్ దిస్. అసలు ఈ టీటా ఏంటి అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అప్పుడు మీకు. ఓకే, మనకు తెలుసు, చాలా మంది తెలుసు పారామెట్రిక్ ఫామ్లో పని చేద్దాం, మొత్తం తీసేస్తాను నేను. సో పారామెట్రిక్ ఫామ్లో చాలా మందికి ఏం తెలుసు అంటే, పారామెట్రిక్ ఫామ్ ఆఫ్ ఎలిప్స్ లో చాలా మందికి ఏం తెలుసు అంటే ఏ కాస్ టీటా బి సైన్ టీటా అని తెలుసు చాలా మందికి. కానీ ఆ టీటా ఏంటి అంటే అక్కడే కన్ఫ్యూజన్ వస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, మీరు టీటా ఏంటో చెప్తాను క్లియర్గా నేను. సో ఇది ఎక్స్ యాక్సెస్, ఇదేమో వై యాక్సెస్ కదా. సో ఇక్కడ గైస్ అబ్జర్వ్ చేయండి, లెట్ us సే మీరు ఒక ఎలిప్స్ డ్రా చేశారనుకోండి ఇలా. సో ఇలా ఒక ఎలిప్స్ డ్రా చేశారనుకోండి. ఓకే, సో నా ట్రై టు అండర్స్టాండ్ దిస్. అయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక సర్కిల్ డ్రా చేయండి. సర్కిల్ డ్రా చేయాలి. ఎలా డ్రా చేయాలి సార్ సర్కిల్ అంటే, ఇలా డ్రా చేయండి. ఎలా డ్రా చేస్తారంటే, ఈ మేజర్ యాక్సిస్ ఉందా, ఈ మేజర్ యాక్సిస్ ని డయామీటర్ గా అనుకోండి, సెంటర్ ఎలిప్స్ యొక్క సెంటర్ అనుకొని ఒక సర్కిల్ డ్రా చేయండి. సో ఎలా వస్తుంది అక్కడ ఆ సినారియోలో, ఇదిగో ఇలా వస్తుంది. యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద సర్కిల్ ఇన్ దిస్ వే. సర్కిల్ లా లేదు, బట్ అజ్యూమ్ దట్ దిస్ ఇస్ అ సర్కిల్. అండ్ లెట్ మీ టెల్ యూ, when you draw a circle in this way, మీరు ఇలా సర్కిల్ డ్రా చేశారనుకోండి, with the major axis as a diameter and center as the center of ellipse, ఆ వచ్చే సర్కిల్ ని మనం ఒక స్పెషల్ నేమ్ తో మనం ఇండికేట్ చేస్తాం, which is nothing but the auxiliary circle అన్నమాట. ఏమంటారు దీన్ని, auxiliary circle అనే పేరుతో మనం ఈ సర్కిల్ ని ఇండికేట్ చేస్తాం. సో ఆక్సిలరీ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే వాట్ ఇస్ ద ఈక్వేషన్ గైస్, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్. అలా తెలుస్తారంటే మీకు చాలా సింపుల్ రా బై. దీనికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా రేడియస్. సో రేడియస్ ఎంత a, ఇది వర్టెక్స్ కదా a,0. సో రేడియస్ a. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇస్ గోయింగ్ టు బికమ్ ద ఆక్సిలరీ సర్కిల్. ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. అయితే ఆక్సిలరీ సర్కిల్ తెలిసిన తర్వాత, డ్రా చేసిన తర్వాత, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నీకు, లెట్ us సే ఈ పాయింట్ P దగ్గర ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద పారామెట్రిక్ ఫామ్ అని, సో బేసికలీ ఏం చేస్తామంటే ఈ పాయింట్ కి కరస్పాండింగ్ పాయింట్ ఏమవుతుంది ఆక్సిలరీ సర్కిల్ మీద అది తెలుసుకో. కరస్పాండింగ్ పాయింట్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పాయింట్ పాసింగ్ త్రూ ఒక పర్పెండిక్యులర్ లైన్ తీసుకుంటాం, పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్. సో అలా మీరు దీన్ని ఎక్స్టెండ్ చేశారనుకోండి పైకి, ఖచ్చితంగా ఆక్సిలరీ సర్కిల్ ని ఏదో ఒక పాయింట్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ చేస్తుంది. లెట్స్ సే P' అనుకుందాం దాన్ని. అయితే ఈ P' అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ సెంటర్ ఉందా, ఈ రెండు జాయిన్ చేయండి. ఇప్పుడు ఈ లైన్ వస్తుందా ఇక్కడ గైస్, అక్కడ అబ్జర్వ్, అక్కడ కెన్ యూ లైన్ అండర్స్టాండ్ దిస్ వన్. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ P నుంచి నేను ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నా, పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ పెట్టుకొని డ్రా చేస్తున్నా. ఈ లైన్ సర్కిల్ ని ఖచ్చితంగా ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ పాయింట్ ఉందా, దట్ పాయింట్ P' ఉందా, ఆ P' ఈ P యొక్క కరస్పాండింగ్ పాయింట్ అన్నమాట. గాట్ ఇట్? సో వన్స్ యూ గెట్ ద కరస్పాండింగ్ పాయింట్ ఆఫ్ దిస్ P ఆన్ దిస్ ఆక్సిలరీ సర్కిల్, మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా ఈ రెండు జాయిన్ చేసేయండి. ఇదిగో ఈ O నుంచి P' కి ఒక లైన్ ఇలా మీరు డ్రా చేసేయండి. ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ తోటి వాట్ ఎవర్ యాంగిల్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్, దాట్ యాంగిల్ ఇస్ థీటా. మనకు వచ్చిన పారామెట్రిక్ ఫామ్ ఇచ్చాడు మనకి, ఈ P వచ్చేసి a cos థీటా b sin థీటా అని పారామెట్రిక్ ఫామ్ ఇచ్చాడా. సో ఇందులో ఈ థీటా ఏంటంటే, ఇదిగో థీటా అంటే ఇది. థీటా అంటే బేసికలీ ఆక్సిలరీ సర్కిల్ తో వచ్చేది థీటా.
మనం డైరెక్ట్గా ఎలిప్స్ మీద తీసుకోకూడదు అనమాట. ఓకే, సో దీని నుంచి మీరు ప్రూవ్ చేయొచ్చు, యాక్చువల్గా ప్రూఫ్ ఉంటుంది ఏ కాస్ టీటా బి సైన్ టీటా ఎలా వస్తుందో ఎగ్జాక్ట్గా అని, బట్ మనకు అంత ఆ ప్రూఫ్ అవన్నీ అక్కర్లేదు. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి అంటే ఏంటి అసలు ఆక్సిలరీ సర్కిల్ అనే కాన్సెప్ట్ అంటే ఏంటి, దాని ఈక్వేషన్ ఏంటి, అండ్ అసలు ఆ టీటా అంటే ఏంటో మీకు బేసిక్గా తెలియాలన్నమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ సేమ్ లాజిక్ మనం హైపర్బోలాలో కూడా వాడతాం. హైపర్బోలాలో కూడా సేమ్ లాజిక్, ఎలిప్స్లో ఎలా మీరు ఈ లాజిక్ అప్లై చేశారో హైపర్బోలా కేసులో కూడా ఫస్ట్ ఏం చేస్తామంటే ఆక్సిలరీ సర్కిల్ డ్రా చేసిన తర్వాత అక్కడ నుంచి మనకి టీటా వస్తుంది అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో జస్ట్ టు మేక్ యూ గైస్ క్లియర్, మీకు అర్థం అవ్వాలి కాబట్టి, మీకు తెలియాలి కాబట్టి టీటా ఏంటో ఎగ్జాక్ట్గా I have given you this thing, guys. So మీరు గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టేసుకోండి డైరెక్ట్గా పారామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్, పారామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ హైపర్బోలా, బట్ మేక్ షూర్ యూ అండర్స్టాండ్ వాట్ టీటా ఇస్. ఓకే, సో నౌ ఏం చేద్దాం మనం ఇప్పుడు, లెట్ us అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద కోనిక్. ఓకే, అంటే ఇప్పుడు ఒక కోనిక్ సెక్షన్ ఇచ్చాడు, ఎలిప్స్ అన్న హైపర్బోలా అని ఇచ్చాడు. ఓకే, అయితే మరి పాయింట్ లోపల ఉంటుందా బయట ఉంటుందా ఆన్ ద ఎలిప్స్ ఉంటుందా తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే చాలా సింపుల్. దీనికన్నా ముందు నాకు తెలిసి మీకు ఆల్రెడీ నోటేషన్స్ అయితే వచ్చి ఉండాలి అబ్బా ఖచ్చితంగా. ఏ నోటేషన్స్? ఎస్ నోటేషన్, S1 నోటేషన్, T నోటేషన్. ఇవి రెండు చాలా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం సర్కిల్ వీడియోలో, పారాబోలా వీడియోలో కూడా. ఒకవేళ మిస్ చేసి ఉంటే వెళ్ళి చూసేయండి ఆ వీడియో. అందులో నేను చాలా డీటెయిల్గా ఈ ఎస్ పారామీటర్ అంటే ఆపరేషన్ ఏంటి, ఈ నోటేషన్ ఏంటి, S1 అంటే ఏంటి, T అంటే ఏంటి అని చాలా క్లియర్గా డిస్కస్ చేశా. సో మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేయను, కావాలి చూసేయండి. ఆ తర్వాత మీరు కావాలంటే మళ్ళీ వచ్చి చూసేసుకోండి. ఓకే, సో ఈ నొటేషన్స్ మాత్రం మీకు తెలియాలి. సో ఇక్కడ మనకి ఒకవేళ ఎలిప్స్కి సంబంధించి పాయింట్ లోపల ఉంటుందా బయట ఉంటుందా లేదంటే దానిపైన ఉంటుందా అని తెలియాలంటే సింపుల్గా ఏం చేస్తారంటే S1 వాల్యూ కనుక్కోండి. ఒక పాయింట్ అయితే ఇస్తాడు కదా ఖచ్చితంగా, గివ్ యూ ద పాయింట్ x1, y1 ఇస్తాడు క్వశ్చన్లో డెఫినెట్లీ. ఎలిప్స్ ఈక్వేషన్ ఉంటుంది. సో ఏం చేస్తారంటే S1 కనుక్కోండి వాల్యూ ఈ పాయింట్ దగ్గర ఫర్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. ఒకవేళ S1 గ్రేటర్ దెన్ 0 ఉంది అనుకోండి, పాయింట్ ఎలిప్స్ కి బయట ఉన్నట్టు. S1 ఈక్వల్ టు 0 ఉంది అనుకోండి, పాయింట్ ఎలిప్స్ కి లోపల కాదు, పాయింట్ ఎలిప్స్ పైన ఉన్నట్టు. అండ్ S1 లెస్ దెన్ 0 ఉంది అనుకోండి, పాయింట్ ఎలిప్స్ కి లోపల ఉన్నట్టు అని అర్థం. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అయితే మరి హైపర్బోలాకి ఎలా గుర్తుపెట్టుకుంటారో తెలుసా? ఎలిప్స్ కి ఆపోజిట్ ఏమొచ్చిందో మనకి రిజల్ట్ హైపర్బోలా రిజల్ట్ అవుతుంది అది. అంటే ఒకవేళ S1 గ్రేటర్ దెన్ 0 వచ్చింది అనుకోండి హైపర్బోలాకి, పాయింట్ లోపల ఉన్నట్టు. S1 is equal to 0 వస్తే అఫ్ కోర్స్ పాయింట్ హైపర్బోలా పైన ఉన్నట్టు. S1 లెస్ దెన్ 0 వచ్చింది అనుకోండి, పాయింట్ బయట ఉన్నట్టు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ కాన్సెప్ట్ ని ఎలిప్స్కి అయితే చాలా ఈజీ. ఎలిప్స్ రిజల్ట్ యాక్చువల్గా మన అన్ని రిజల్ట్స్ సర్కిల్ పారాబోలా రిజల్ట్స్ ఎలా వచ్చాయో ఎలిప్స్ రిజల్ట్ కూడా సేమ్ అలానే వస్తుంది. S1 వాల్యూ కనుక్కుంటే లెస్ దెన్ 0 ఉంటే లోపల ఉన్నట్టు, గ్రేటర్ దెన్ 0 ఉంటే బయట ఉన్నట్టు. అదే హైపర్బోలాకి ఏం చేస్తారంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎలిప్స్కి వచ్చిన రిజల్ట్కి ఆపోజిట్ తీసుకోవాలి. సో అంటే ఇక్కడ గ్రేటర్ దెన్ 0 పాయింట్ బయట ఉంటే హైపర్బోలాకి లోపల ఉంటుంది. S1 లెస్ దెన్ 0కి పాయింట్ లోపల ఉంటే ఇది మన ఎలిప్స్కి హైపర్బోలాకి బయట ఉంటుంది. అదే S1 లెస్ దెన్ 0కి పాయింట్ లోపల ఉంది అనుకోండి ఎలిప్స్కి, హైపర్బోలా ఇక్కడ ఉంటుంది, బయట ఉంటుంది అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, దీని తర్వాత లెట్స్ స్టార్ట్ డిస్కసింగ్ ద పొజిషన్ ఆఫ్ ఎ లైన్ విత్ రెస్పెక్ట్ టు ఎలిప్స్ అండ్ హైపర్బోలా. మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు మనకి ఇప్పుడు లెట్స్ సే ఎలిప్స్ ఇచ్చాడు, ఇలా ఒక ఎలిప్స్ ఇచ్చాడు మనకి. ఓకే, సో మనకి ఇక్కడ లైన్ 3 ways లో డ్రా చేయొచ్చు కదా. ఇలా డ్రా చేయొచ్చు, ఇలా కూడా డ్రా చేయొచ్చు, ఇలా కూడా డ్రా చేయొచ్చు. డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ టచ్ చేయట్లేదు, ఇంటర్సెక్ట్ చేయట్లేదు. ఇక్కడేమో టచ్ చేస్తుంది అంతే, ఇక్కడేమో ఈ 2 డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. మరి ఎలా తెలుస్తుంది మనకి అంటే సింపుల్, ఒక లైన్ ఇస్తాడు y is equal to mx plus c అనే లైన్ ఇస్తాడు. అండ్ డెఫినెట్లీ ఎలిప్స్ ఈక్వేషన్ అయితే ఇస్తాడు, x² by a² plus y² by b² is equal to 1. ఎలిప్స్ ఈక్వేషన్ అయితే ఇచ్చుంటాడు మనకి కదా. అయితే ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఇది సేమ్ మనం పారాబోలాలో ఎలా చేసామో సేమ్ కాన్సెప్ట్. సో ఎలా చేస్తామంటే ఇఫ్ యూ వాంట్ టు నో ఈ లైన్ ఈ ఎలిప్స్ ని టచ్ చేస్తుందా, ఇంటర్సెక్ట్ చేస్తుందా, ఇంటర్సెక్ట్ చేయదా అని తెలియాలంటే ఆల్ యూ హ్యావ్ టు డూ సాల్వ్ దిస్ 2 ఈక్వేషన్స్. ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే యూ ఎండ్ అప్ గెటింగ్ ఏ క్వాడ్రాటిక్ ఇన్ ఎక్స్. ఓకే, అయితే దీనికి ఏం చేస్తారు,
డిస్క్రిమినెంట్ వాల్యూ కనుక్కోండి, d వాల్యూ కనుక్కోండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి we can always find the discriminant value. సో డిస్క్రిమినెంట్ ఒకవేళ గ్రేటర్ దెన్ 0 వచ్చింది అనుకోండి, వాట్ డస్ దాట్ మీన్? ఖచ్చితంగా అది 2 points లో ఇంటర్సెక్ట్ చేస్తుంది అర్థం. అదే డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, what can we say in that particular case? Well, the tangent, the line is going to become the tangent. అలా కాకుండా డిస్క్రిమినెంట్ లెస్ దెన్ 0 వచ్చింది అనుకోండి, we can definitely say a line intersect చేయదు, టచ్ కూడా చేయదు అని మనం కన్క్లూడ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీకు గైస్, కండిషన్ ఆఫ్ టాంజెన్సీ కూడా చెప్పేస్తా ఇక్కడ. సో ఇఫ్ ఎ లైన్ y is equal to mx plus c, if this line y is equal to mx plus c is going to become a tangent to the ellipse x square by a square plus y square by b square is equal to 1, then what is the condition of tangency? Ante condition of tangency, the condition of tangency enti ante c value should be equal to, ante c square actually ga should be equal to a square m square plus b square. ఇది గుర్తుపెట్టుకోండి, a square m square plus b square. ఓకే, అండ్ ఇంకొకటి చెప్తున్నాను మీకు, ఇదంతా తీసేస్తాను, దిస్ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ ఎనీవే. ఇది ఇంపార్టెంట్ మనకి, ఇప్పుడు రాసిన ఈక్వేషన్ మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్, ఒక్క నిమిషం. సో వాట్ యూ గైస్ హావ్ టు అండర్స్టాండ్ దిస్. సో ఫర్ ద ఎలిప్స్ ఎలా ఉంటుంది? ఎలిప్స్ కి వచ్చేసి ఇది వచ్చేసి మనకి, లెట్ మీ రైట్ ఇట్ డౌన్ ఫర్ యూ. ఎలిప్స్ కి వచ్చేసి బేసికల్ గా ఇదిగో ఇలా వస్తుంది. ఒక లైన్ ఎలిప్స్ కి టాంజెంట్ అయితే కండిషన్ ఆఫ్ టాంజెన్సీ ఫార్ములా ఇది. అదే మరి హైపర్బోలా అయింది అనుకోండి, వాట్ ఇఫ్ ఇట్ ఇస్ హైపర్బోలా? హైపర్బోలా కి వాట్ ఈస్ గోయింగ్ టు బి ద కండిషన్ ఆఫ్ టాంజెన్సీ? ఎలా రాసుకుంటాం? మళ్ళీ సేమ్ లాజిక్. ఇక్కడ ఏం చేస్తామంటే మనం y is equal to mx plus c, ఒకవేళ ఈ లైన్ టాంజెంట్ అయింది అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ టాంజెంట్ టు దిస్ వన్, విచ్ ఇస్ x square by a square minus y square by b square is equal to 1 to this particular hyperbola. ఇక్కడ కండిషన్ ఆఫ్ టాంజెన్సీ అంటే ఏమవుతుందంటే, the condition of tangency is going to become c square is equal to a square m square minus b square ఇది ఫార్ములా. చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇది గుర్తుంది అనుకోండి, కండిషన్ ఆఫ్ టాంజెన్సీ ఫర్ ద ఎలిప్స్. ఇప్పుడు ఈ రెండు మనకి ఈ ఈక్వేషన్ కి తేడా ఏంటి చెప్పండి? ఎలిప్స్ అండ్ హైపర్బోలా ఈక్వేషన్ కి ఏముంది సార్? అంటే పాజిటివ్ ఉంటుంది, ఇదేమో నెగిటివ్ ఉంటుంది కదా. అంటే ఇలా చెప్పచ్చు, పాజిటివ్ బీ స్క్వేర్ ప్లేస్ లో నెగిటివ్ బీ స్క్వేర్ పెట్టుకుంటున్నాం. ఇదే లాజిక్ మీరు దీన్ని కూడా అప్లై చేసేయండి. సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కదా. ఈ పర్టికులర్ ఈక్వేషన్ లో పాజిటివ్ బీ స్క్వేర్ ప్లేస్ లో మీరు నెగిటివ్ బీ స్క్వేర్ పెట్టుకున్నారు అనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ ద కండిషన్ ఆఫ్ టాంజెన్సీ ఫర్ ద హైపర్బోలా. చాలా సింపుల్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, సింపుల్ మెథడ్ ఇది. సో గైస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి, లైక్ సర్కిల్స్ అండ్ పారాబోలాలో కూడా అంతే. మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవాలంటే స్లోప్ ఫార్మ్ ఉండే, పాయింట్ ఫార్మ్ ఉండే, అండ్ ఆల్సో వీ హ్యాడ్ ద పారామెట్రిక్ ఫార్మ్. సో స్లోప్ ఫార్మ్ అంటే ఏంటి అంటే సింపుల్, ఇట్స్ గోయింగ్ టు బి గివెన్ బై దిస్ ఫార్ములా, y is equal to mx plus or minus under root of a square m square plus b square. అది ఎలిప్స్ కి సంబంధించి. అదే హైపర్బోలా కి సంబంధించి ఇది ఫార్ములా, y is equal to mx plus or minus under root of a square m square minus b square అవుతుంది అనమాట. ఓకే, అది ఎలిప్స్ కి సంబంధించి, సారీ హైపర్బోలాకి సంబంధించి. అయితే హైపర్బోలాలో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వాట్ ఎవర్ ఈక్వేషన్ వి హావ్ రిటన్, దిస్ ఇస్ ఫర్ ద ట్రాన్స్ఫర్స్ హైపర్బోలా. అంటే హైపర్బోలాకి యాక్సెస్ ట్రాన్స్ఫర్స్ యాక్సెస్ అవుతాయి, అంటే మేజర్ యాక్సెస్ ట్రాన్స్ఫర్స్ యాక్సెస్ అవుతాయి. అలా కాకుండా మేజర్ యాక్సెస్ కాంజుగేట్ యాక్సెస్ అయింది అనుకోండి, అప్పుడు మీకు ఇలాంటి ఈక్వేషన్ వస్తుంది కదా. మరి ఇక్కడ ఏం చేస్తారు, మరి దీనికి సంబంధించిన ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుంది అంటే, ఇది స్లోప్ ఫార్మ్ ఇదిగో ఇలా అవుతుంది. చాలా సింపుల్. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇప్పుడు దీనికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి చూడండి ఒకసారి. వీ కెన్ సే దాట్ ఏ స్క్వేర్ ని బేసిక్ గా మైనస్ ఏ స్క్వేర్ తో రిప్లేస్ చేశాడు, బి స్క్వేర్ ని కూడా వీ కెన్ సే మైనస్ బి స్క్వేర్ తో రిప్లేస్ చేశాడు. ఇలా అనుకోవచ్చా? ఎస్, డెఫినెట్లీ వీ కెన్ థింక్ ఇన్ దిస్ పర్టిక్యులర్ వే, రైట్. అయితే ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్ లో అదే చేయండి, ఏ స్క్వేర్ ని మైనస్ ఏ స్క్వేర్ తోటి,
బీ స్క్వేర్ని మైనస్ బీ స్క్వేర్తో రిప్లేస్ చేస్తే మీకు ఇలాంటి ఒక ఈక్వేషన్ వస్తుంది అనమాట. సో దట్ సింపుల్ టెక్నిక్స్ టు రిమెంబర్ ద థింగ్స్ అంతే. ఓకే, ఇవన్నీ ఇలానే ఉంటాయని ఏం లేదు. నాకు నచ్చినట్టు అంటే మీకు నచ్చినట్టు ఎలా గుర్తుపెట్టుకోవాలో అలా గుర్తుపెట్టుకోండి. ఇట్స్ యువర్ విష్. ఇంకేం హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఇవన్నీ పక్కా ఇలానే ఉంటాయని అలా ఏం లేదు. జస్ట్ చెప్తున్నా మీకు అంతే. ఇలా గుర్తుపెట్టుకుంటే ఇలా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా మీకు ఆల్రెడీ నేను కండిషన్ ఆఫ్ టాంజెన్సీ అప్పుడు ఏం చెప్పాను నేను, ఇక్కడ పాజిటివ్ ఉంటుంది ఎలిప్స్కి, ఎందుకంటే మనకి ఈ రెండింటి మధ్యలో సైన్ పాజిటివ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి సైన్ ఈ రెండింటి మధ్యలో నెగిటివ్ పెట్టేసుకో అని చెప్పేసాం కదా. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ఏం చెప్తున్నానంటే ఈ రెండు అయితే ఫైన్ మీకు గుర్తుండిపోతుంది. ఇక్కడ నుంచి హైపర్బోలా ఇది బేసికలీ ఈ టైప్ ఆఫ్ హైపర్బోలా కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ హైపర్బోలా ఇచ్చాడు అనుకోండి, నేను ఏమంటున్నానంటే ఏ స్క్వేర్ ప్లేస్ లో మైనస్ పెట్టేసేయండి, మైనస్ బీ స్క్వేర్ ప్లేస్ లో ప్లస్ పెట్టేసేయండి, యూ ఎండ్ అప్ గెటింగ్ ద ఆన్సర్. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇన్ ద స్లోప్ ఫామ్ గైస్. ఇప్పుడు స్లోప్ ఫామ్ కాకుండా మనకి పాయింట్ ఫామ్ కూడా ఉంటుంది. పాయింట్ ఫామ్ లో ఏముంటుంది, ఒక పాయింట్ ఇస్తాడు p of x1, y1 వేర్ టాంజెంట్ డ్రా చేస్తాం మనం ఎలిప్స్ అండ్ హైపర్బోలాస్ కి కదా. సో ఇక్కడ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అని, వెల్ చాలా సింపుల్ ఇది. సో లెట్స్ సే ఎలిప్స్ తీసుకున్నారనుకోండి. సో ఈ పర్టికులర్ కేసులో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇస్ గివెన్ బై ద ఆపరేషన్ t is equal to 0. అంటే ఏంటి, x into x1 by a square plus y into y1 by b square is equal to 1. ఇదే ఆపరేషన్ t. మీరు ఎలిప్స్ స్టాండర్డ్ ఈక్వేషన్ మీద అప్లై చేస్తే ఇలాగే వస్తుంది. అలాగే మీరు ఒకవేళ హైపర్బోలా తీసుకున్నారనుకోండి, ఫర్ హైపర్బోలా ఆల్సో ఇట్స్ ద సేమ్ థింగ్, నథింగ్ డిఫరెంట్. హైపర్బోలా కూడా ఏం చేస్తారంటే మీరు ఒకవేళ హైపర్బోలా మీద ఒక పాయింట్ ఇచ్చి ఆ పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేస్తున్నామంటే ఖచ్చితంగా అక్కడ ఆ టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే అగైన్ యూ హ్యావ్ టు అప్లై దిస్ ఆపరేషన్ t is equal to 0. సో t is equal to 0 ఆపరేషన్ అప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, x into x1 by a square minus y into y1 by b square is equal to 1 అన్నమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, సో పాయింట్ ఫామ్ కొత్త కాదు మనకి, ఆల్రెడీ మనం చాలాసార్లు అప్లై చేసాం సర్కిల్స్ లో, పారాబోలాలో. ఇక్కడ కూడా సేమ్ లాజిక్. ఓకే, ఆ తర్వాత వీ హ్యావ్ ద పారామెట్రిక్ ఫామ్. అయితే పారామెట్రిక్ ఫామ్ లో ఈ పాయింట్ p ఉంటుందా, విచ్ ఇస్ లైక్ గివెన్ ఫర్ యూ ఇన్ ద క్వశ్చన్, దట్ విల్ బి ఇన్ ద పారామెట్రిక్ ఫామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us write it down for both the cases. ఎలిప్స్ కి వచ్చేసి ఇప్పుడు ఎలిప్స్ కి వచ్చేసి మనకి ఏం తెలుసు, పారామెట్రిక్ ఫామ్ అంటే ఏం తెలుసు ఇందులో. We know that for ellipse the parametric form is a cos theta and b sin theta కదా. సో మరి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎలా ఉంటుందంటే అప్లై ద ఆపరేషన్ t is equal to 0. x into x1 ప్లేస్ లో ఏం తీసుకుంటారంటే a cos theta by a square plus y into y1. సో y into y1 ప్లేస్ లో b sin theta by b square is equal to 1. సో ఇక్కడ నుంచి x cos theta by a plus y sin theta by b is equal to 1. This is what you are going to get. మీకు ఏమొస్తుంది ఇక్కడ, ఇదిగో ఈ ఈక్వేషన్ కనిపిస్తుందా, ఇదిగో మీకు ఈ ఈక్వేషన్ వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఫర్ ద ఎలిప్స్ ఇన్ ద పారామెట్రిక్ ఫామ్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద ఎలిప్స్ ఎట్ దిస్ పాయింట్ p. ఓకే, పారామెట్రిక్ ఫామ్ లో సేమ్ లాజిక్ మీరు హైపర్బోలా కూడా అప్లై చేసుకోవచ్చు. హైపర్బోలా కూడా సేమ్ లాజిక్ అప్లై చేసిన అయితే హైపర్బోలాలో పాయింట్ ఏమి ఇస్తారు అక్కడ, ఏ సీకెంట్ టీటా బి టాన్ టీటా కదా. హైపర్బోలా కేసులో మనకు తెలుసు ద పారామెట్రిక్ పాయింట్ ఇస్ ఏ సీకెంట్ టీటా బి టాన్ టీటా. సో ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే t equal to 0 అప్లై చేస్తే you gonna get x by a secant theta minus y by b minus of y by b tan theta is equal to 1. ఇదిగో మీకు ఈ ఫార్ములా వస్తుంది అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. సో పారామెట్రిక్ ఫామ్లో ఏం లేదు యాక్చువల్లీ, ఇంకా సింపుల్గా చెప్పాలంటే పారామెట్రిక్ ఫామ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మీకు స్లోప్ ఇది గుర్తుంది కదా, పాయింట్ ఫామ్ t is equal to 0 అని. అయితే t is equal to 0 ఆపరేషన్ అప్లై చేసేటప్పుడు ఈ x1 y1 ప్లేస్లో మీరు a cos theta b sin theta తీసుకుంటే you end up getting this formula. The same goes with the hyperbola as well. So I hope ఇది మొత్తం క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను నేను. సో పని చేద్దాం మనం, లెట్స్ గో టు క్వశ్చన్స్ నా. సో కొంచెం బాగానే డిస్కస్ చేసాం టాంజెంట్స్ గురించి, క్వశ్చన్స్ చూద్దాం ఎలా ఫ్రేమ్ చేశాడు ఆ క్వశ్చన్స్ అని. ఓకే, సో 2020లో అడిగాడు క్వశ్చన్ ఇది, ఇఫ్ 3x plus 4y is equal to 12 root 2 is a tangent to this particular ellipse
is a tangent to this particular ellipse x square by a square plus y square by 9 is equal to 1 for some a belonging to R, and the distance between the foci of the ellipse. What is the distance between the foci of the ellipse అడిగాడు ఇక్కడ. So how do we do this question, guys? చాలా సింపుల్. ఇప్పుడు మనకి ఏ వాల్యూ తెలియదు. డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకై అంటే ఖచ్చితంగా 2AE అయి ఉండాలి కదా. 2AE is going to be the answer. అయితే ఏ వాల్యూ కనుక్కోవాలబ్బా మనం. సో ఏ వాల్యూ ఎలా కనుక్కుంటాం? చాలా సింపుల్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ అ టాంజెంట్ టు దట్ ఎలిప్స్ అంటున్నాడు. సో 3x plus 4y is equal to 12 root 2. పని చేద్దాం దీన్ని. y is equal to mx plus c ఫార్మాట్లో రాసుకోండి. 4y is equal to minus 3x plus 12 root 2. So y is going to become minus 3 by 4x plus 12 by 4 అంటే 3 root 2. సో దీన్ని మీరు దేంతో కంపేర్ చేస్తారు? కంపేర్ దిస్ విత్ y is equal to mx plus c. సో దీని నుంచి బేసిక్గా మీకు ఏం వాల్యూ ఏమొస్తుంది అబ్బా? minus 3 by 4 అండ్ c వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ? 3 root 2. అయితే m వాల్యూ తెలిసిపోయింది, c వాల్యూ మీకు తెలిసిపోయింది కదా. సో m value మీకు తెలిసిపోయింది minus 3 by 4 and also c value తెలిసిపోయింది which is going to become 3 root 2. Now try to understand this, guys. Try to understand this. What is the condition of tangency? Hyperbola ki ellipse ki condition of tangency ఏమవుతుంది? We know it is c square is equal to a square m square plus b square కదా. So c square value ఏమవుతుంది ఇక్కడ? It's going to become 3 square 9 2s are 18. a square m square plus b square. a square value ఎంత ఇక్కడ? అయితే అది కనుక్కోవాలి మనం. సరే, a square into m square value ఎంత? 9 by 16 plus b square. b square value ఎంత అవుతుంది ఇక్కడ? 9. Got it? సో a square చూద్దాం ఒకసారి ఇక్కడ. సో 18 minus 9 9 అవుతుంది ఇక్కడ. సో 9 9. సో బేసికలీ a square వాల్యూ మీకు 16 వస్తుంది అప్ప. ఇది సాల్వ్ చేయండి. యు విల్ గెట్ a square to be 16. సో a square వాల్యూ 16. ఓకే, b square వాల్యూ వచ్చేసి 9. మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకై అడుగుతున్నాడు which is 2AE. ఈ వాల్యూ కనుక్కోవాలి. సో ఈ వాల్యూ ఎలా కనుక్కుంటాడు? we know b square is equal to a square into 1 minus e square. సో b square వచ్చేసి 9, ఇది వచ్చేసి 16. 1 minus e square. సో what is e square gonna become? e square వచ్చేసి 9 by 16. 1 minus 9 by 16 which is gonna become 7 by 16 వస్తుంది మనకి. 7 by 16 అంటే ఈ వాల్యూ వచ్చేసి √7 by 4. ఈ వాల్యూ √7 by 4. సో therefore the distance between the two foci 2AE ఏమవుతుంది ఇక్కడ? 2 into a value వచ్చేసి 4 into ఈ వాల్యూ వచ్చేసి √7 by 4. సో 4 4 క్యాన్సిల్ అయిపోయి మనకి ఆన్సర్ వచ్చేసింది ఇక్కడ 2 √7. సో if you see the options, guys, yes, definitely option B is going to be the right answer. So any doubts in this question? ఏమైనా డౌట్ ఉందా? సింపుల్ క్వశ్చన్ ఏ కదా, ఏముంది చెప్పు. మనకి టాంజెంట్ ఇచ్చిండు, కండిషన్ ఆఫ్ టాంజెన్సీ యూజ్ చేసుకొని మనం ఇదిగో ఈ అన్నోన్ వాల్యూ ఏ వాల్యూ కనుక్కున్నాం. అండ్ వన్స్ యూ గెట్ టు నో ద ఏ వాల్యూ, ఇట్ ఆస్కింగ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫోకై విచ్ ఇస్ 2AE. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ అవుట్ దేర్. ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్, ఓకే, to this particular curve which is perpendicular to the straight line. This perpendicular to the straight line. అయితే ఇక్కడ మీరు ఫస్ట్ డిసైడ్ చేయాలబ్బా. క్వశ్చన్ చదవగానే మీరు ఫస్ట్ ఏం చూడాలంటే ఏ ఫామ్ అప్లై చేయాలి నేను, అంటే ఏ ఫామ్ మనం అప్లై చేసుకోవాలో మీరు ఫస్ట్ చూసుకోండి. ఓకే, పాయింట్ ఫామా, స్లోప్ ఫామా, పారామెట్రిక్ ఫామా అని. ఈ కేసులో అయితే డెఫినెట్గా విల్ గో విత్ విచ్ వన్? ఎస్, వీఆర్ గోయింగ్ టు గో విత్ ద స్లోప్ ఫామ్. ఎందుకు సార్ అంటే క్లియర్గా ఇచ్చాడు చూడు, మన టాంజెన్స్ ఈ స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. సో 3x plus 4y plus 10 is equal to 0. ఈ లైన్లో స్లోప్ ఏంటి చెప్పండి మీరే? -a/b కదా. సో -3/4 కదా. సో స్లోప్ వచ్చేసింది మనకి. స్లోప్ వచ్చిన తర్వాత వేరే చెప్పండి, ఒకవేళ స్లోప్ ఆఫ్ దిస్ లైన్ -3/4 అవుతే స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఏమవ్వాలి? 4/3 since it's perpendicular. సో స్లోప్ ఉంది మన దగ్గర. అండ్ ఆల్సో ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా x² by 16 minus y square by 9 is equal to 1. A and B values కూడా ఉన్నాయి. So how do we find the equation of tangent? Of course, equation of tangent మనం ఇక్కడ slope form యూజ్ చేద్దాం మనం. So equation of tangent వచ్చేసి y is equal to
mx plus or minus under root of a square m square plus b square. ఎందుకో ఇది ఫార్ములా, సారీ ప్లస్ కాదు మైనస్, ఇది హైపర్బోలా కదా, సారీ. సో హైపర్బోలాకి a square m square మైనస్ b square అన్నమాట. క్లియర్? ఎనీ డౌట్ ఇన్ దిస్ కేస్? ఓకే. సో ఏం చేస్తారు ఇక్కడ, y is equal to m ప్లేస్ లో ఎంత పెట్టుకుంటారు, ఇక్కడ స్లోప్ వచ్చేసి మనకి 4/3. సో 4/3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ కదా. సో ఏ స్క్వేర్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ క్వశ్చన్ లో, ఏ స్క్వేర్ 16 ఇంటూ ఎం స్క్వేర్, అంటే బేసికల్ గా మనకి ఎం స్క్వేర్ అంటే 16/9 మైనస్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 9. సాల్వ్ చేయండి గైస్, యూ ఎండ్ అప్ గెటింగ్ ద ఆన్సర్. సో రెండు ఈక్వేషన్స్ వస్తాయి మీకు, పాజిటివ్ తీసుకుంటే ఒక ఈక్వేషన్ వస్తుంది, నెగటివ్ తీసుకుంటే ఇంకో ఈక్వేషన్ వస్తుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, సో చలో మనం చేద్దాం నెక్స్ట్ క్వశ్చన్. జేఈ అడ్వాన్స్ 2017లో అడిగిన క్వశ్చన్. ఇది జేఈ అడ్వాన్స్ అంటే సార్ చాలా టఫ్ లెవెల్ క్వశ్చన్ అనుకుంటారు, అలా ఏమి లేదు. యాక్చువల్గా బేసిక్ లెవెల్ క్వశ్చన్ ఇది, జస్ట్ టు షో యూ దట్ కొన్ని సార్లు మనకి జేఈ అంటే చాలా మంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే యూజువల్గా జేఈ అడ్వాన్స్ అంటే టఫ్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి అని అఫ్ కోర్స్ అగ్రీడ్, టఫ్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ అప్పుడప్పుడు మధ్యలో కొన్ని ఈజీ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఒకసారి. If this is a tangent to this particular hyperbola, then which of the following cannot be the sides of a right angle triangle అని ఇచ్చాడు. ఇంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇప్పుడు y is equal to 2x plus 1 అబ్బా ఇచ్చిన లైన్. సో దీని నుంచి m వాల్యూ 2 అని తెలుసు, c వాల్యూ నాకు 1 అని తెలుసు. This is a tangent to this hyperbola. So condition of tangency ఏంటి hyperbola అది? Well, it's going to be c is equal to c square is equal to a square m square minus b square కదా, కండిషన్ ఆఫ్ టాంజెన్సీ. సో c వాల్యూ 1, a స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి, మనకు తెలియదు అది. m స్క్వేర్ వాల్యూ 4, b స్క్వేర్ వాల్యూ ఎంత 16. సో దీని నుంచి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a స్క్వేర్ గైస్? 16 plus 1 17/4. I can say a value is root 17/2. సో ఇది a వాల్యూ. సో a వాల్యూ వచ్చేసింది. Asking you which of the following cannot be the sides of a right angle triangle అని. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తెలుసు కదా మీకు, లాజిక్ ఏ స్క్వేర్ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తెలిసింది కదా మీకు. యూ కెన్ సే దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు దిస్ స్క్వేర్. వెరిఫై చేయండి. సో సింపుల్ క్వశ్చన్ గైస్, మీకు ఏ 4a స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అదే 17 అంటే a స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు రూట్ 17/2 వస్తుంది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ చెక్ ఇట్ అవుట్. ఓకే, ఇవన్నీ ఆప్షన్స్ వెరిఫై చేయండి. ఏదైతే మీకు రావట్లేదు, దీంతో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు అని మీకు తెలిస్తే ఆ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇది ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. సో బీసీడీ తోటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు, ట్రై చేసి చూడండి. మనకి ఏ వాల్యూ వచ్చింది కాబట్టి ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ బీసీడీ తోటి మాత్రం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ అవుట్ దేర్. ఎ సింపుల్ క్వశ్చన్. ఓకే, సో నా ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. అయితే దిస్ ఇస్ అ JEE మెయిన్ 2019 క్వశ్చన్ అండ్ ఇట్స్ అ హోంవర్క్ క్వశ్చన్ ఫర్ యూ. మనం ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసామో దాని బేస్డ్ మీదే, చాలా సింపుల్ క్వశ్చన్. లైన్ ఇచ్చాడు, సేయింగ్ దట్ దిస్ ఇస్ ఏ టాంజెంట్ టు దిస్ ఎలిప్స్ అంటున్నాడు అండ్ దిస్ పర్టికులర్ పాయింట్ అంటున్నాడు. ఓకే, అయితే మీరు ఏం కనుక్కోవాలంటే లెంత్ ఆఫ్ ద లాటిస్ రెక్టమ్, వాట్ ఈస్ గోయింగ్ టు బి ద లెంత్ ఆఫ్ ద లాటిస్ రెక్టమ్ ఆఫ్ దిస్ ఎలిప్స్ కనుక్కోమంటున్నాడు. సో గైస్ హోంవర్క్ క్వశ్చన్ ఇది. యూ నీడ్ టు టెల్ మీ ద ఆన్సర్. మీరు కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి సార్ ఇలా వస్తుంది ఆన్సర్ అని. రైట్ ఆన్సర్ అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ అవుట్ దేర్. ఓకే, సో నా కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్. మళ్ళీ ఇంకో డెడ్ ఈజీ క్వశ్చన్ అబ్బా. ఇఫ్ దిస్ లైన్ టచెస్ ద హైపర్బోలా దెన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవడానికి మీకు గుర్తుందో లేదో, నేను పారాబోలా టాపిక్ లో ఒక సింపుల్ మెథడ్ చెప్పాను, సర్కిల్స్ కూడా చెప్పాను. ఏంటి, ఎప్పుడైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలంటే ఇప్పుడు లైన్ ఇచ్చాడు మనకి 2x ప్లస్ రూట్ 6 into y is equal to 2 కదా. సో ఇది టాంజెంట్. లెట్ us say పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేసి ఇక్కడ where this tangent is drawn, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేసి x1 y1 అనుకుందాం. ఓకే, అయితే మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చినప్పుడు ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ యూజ్ చేసుకొని అప్లై ద పాయింట్ ఫార్మ్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ మీరు పాయింట్ ఫార్మ్ లో రాసుకోండి. ఎలా వస్తుంది, x into x1 అంటే x into x1 మైనస్ ఆఫ్ 2 into y square ని y into y1 అని రాసేసుకోవచ్చు is equal to 4. రాయొచ్చా? అండ్ వాట్ డు వి నో, ఈ రెండు సేమ్ ఈక్వేషన్స్, ఈ రెండు టాంజెంట్స్ సేమ్ టాంజెంట్ రిప్రజెంట్ చేస్తుంది. సో బోత్ ఆర్ బేసికలీ ఐడెంటికల్ లైన్స్ అనొచ్చు మనం దీన్ని. ఓకే, సో వాట్ డస్ దట్ మీన్, ద కోఎఫిషియంట్ ఆఫ్ x
which is 2 by x1 will be equal to the coefficient of y, which is root 6 minus by minus of 2y1 is equal to coefficient of constants, which is 2 by 4. The last question. So దీని నుంచి what is the value of x? So ఇక్కడ కూడా ఒకసారి 2 1 గా 2 2 గా అనుకుంటే మనకి x1 వాల్యూ వచ్చేసి 4 వస్తుంది. And what is the y1 value, guys? y1 value వచ్చేసి minus root 6 వస్తుంది. So what is the point of contact? 4 comma minus root 6. Yes. Option D should be the right answer. Simple. So point of contact కనుక్కోవాలంటే ఎప్పుడైనా చాలా సింపుల్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇచ్చాడు అనుకోండి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలంటే యూజువల్గా ఏం చేస్తారంటే ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తారు చాలా మంది. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసినా కూడా ఆన్సర్ వస్తుంది, అలా కూడా వస్తుంది. అగ్రీడ్, కంప్లీట్లీ అగ్రీడ్. బట్ ఇంకా ఈజీ మెథడ్ అంటే ఇది. ఏం చేస్తారంటే సింపుల్గా ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని x1 y1 తీసేసుకోండి, దాంతో మీరు పాయింట్ ఫామ్ రాసేసుకోండి. ఈ రెండు ఈ టాంజెంట్ రెండు సేమ్ కాబట్టి కంపేర్ చేస్తే యూ విల్ గెట్ టు నో వాట్ ఇస్ x1 and y1 వాల్యూ. సో ఐ హోప్ this is clear for all the students out there. Okay, so now మనం ఏం చేద్దామంటే let's go to another one. The area of the quadrilateral formed by the tangents at the end points of the lattice rectum of the ellipse ఇచ్చాడు. చాలా సింపుల్ క్వశ్చన్, మళ్ళీ JEE మెయిన్ 2015. అయితే ఈ క్వశ్చన్ మొత్తం చేయండి నేను. I just tell you how to approach this question, మెథడ్ ఏంటి అని. చాలా సింపుల్ అబ్బా. ఇప్పుడు ఎలిప్స్ ఇచ్చాడు కదా, x²/9 ప్లస్ y²/5 అని ఇచ్చాడు కదా. అయితే బేసిక్గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ ends of the lattice rectum అంటే ఇగో ఇది మన ఎలిప్స్ కదా, దిస్ ఇస్ ద ఎలిప్స్, దిస్ ఇస్ ద ఫోకై. ఒకటి ఇక్కడ ఉంటుంది, ఇంకోటి ఇక్కడ ఉంటుంది. సో ends of the lattice rectum అంటే అర్థం ఏంటి? ఇదిగో ఇక్కడ ఒకటి ఇలా ఒక lattice rectum డ్రా చేశాను అనుకోండి, ఇలా ఒక lattice rectum డ్రా చేశాను అనుకోండి, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది కదా. సో ఇక్కడ టాంజెంట్ డ్రా చేస్తున్నాడు బేసిక్గా. సో ఈ డ్రాయింగ్ టాంజెంట్ అట్ దిస్ పాయింట్ లైక్ దిస్. ద సేమ్ గోస్ ఇక్కడ కూడా ఇలా కూడా టాంజెంట్ డ్రా చేస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కలిసి ఈ టాంజెంట్ మీరు ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ దగ్గర డ్రా చేశారనుకోండి. ఓకే, ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్గా పాయింట్స్ పెట్టుకొని టాంజెంట్స్ డ్రా చేస్తే ఆ రెండు టాంజెంట్స్ ఎప్పుడు మేజర్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ పైన ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా అదే సేమ్ స్టోరీ అనమాట. ఇక్కడ కూడా ఇఫ్ యూ జస్ట్ డూ ఇట్ ఇన్ దిస్ వే గైస్, అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇలా ఒకటి, ఓకే, అండ్ ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఓకే, సో ఇలా ఒకటి, రైట్, సో ఇలా ఒకటి, ఓకే. ఇలా డ్రా చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ టాంజెంట్స్ అన్ని ఎక్స్ వై యాక్సిస్ పైన ఇంటర్సెక్ట్ అవుతాయి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీకు తర్వాత తెలుస్తుంది. బట్ జస్ట్ టు టెల్ యూ నౌ, ఎక్స్ అండ్ వై యాక్సిస్ పైన ఇంటర్సెక్ట్ అవుతుంది. అండ్ మీకు వచ్చే రిజల్టింగ్ డయాగ్రామ్ ఉంటుందా, ఇట్స్ గోయింగ్ టు బి ఎ రాంబస్. రిజల్టింగ్ ఒక షేప్ ఫామ్ అవుతుందా ఈ 4 లైన్స్ తోటి, ఇట్స్ ఎ రాంబస్. ఓకే, సో సింపుల్గా ఏం చేస్తారంటే ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కనుక్కోండి. మీకు ఆల్రెడీ తెలుసు, చెప్పాను మీకు నేను ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏమవుతుందో అని. ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కనుక్కున్న తర్వాత సో యూ గెట్ టు నో ద పాయింట్స్ కదా. ఈ పాయింట్ తెలుసు మీకు, ఈ పాయింట్ తెలుసు. సో అప్లై విచ్ వన్ ద పాయింట్ ఫామ్. సో పాయింట్ ఫామ్ నుంచి మీకు ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ ఫామ్ నుంచి టాంజెంట్ ఈక్వేషన్ తెలుస్తుంది. సో ఈ పాయింట్ తెలిసిపోతుంది అనమాట. ఓకే, సిమిలర్గా ఏం చేస్తారంటే ఇదిగో ఈ పాయింట్ కనుక్కున్నారనుకోండి, ఈ పాయింట్ కనుక్కుంటే వాట్ యూ గెట్ టు నో ఇస్ ఫర్ దిస్ పర్టిక్యులర్ పాయింట్ మళ్ళీ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కున్న తర్వాత మీకు ఈ పాయింట్ తెలిసిపోతుంది. సో అలా మీకు ఈ 4 పాయింట్స్ తెలిసిన తర్వాత, ఈ 4 పాయింట్స్ తెలిసిపోయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద ఏరియా, ఇట్ ఇస్ సింప్లీ హాఫ్ ఆఫ్ దిస్ లెంత్, ఇక్కడ నుంచి ఇక్కడ అండ్ ఇంటూ ఇక్కడ నుంచి ఇక్కడ. రాంబస్ ఏరియా ఎలా కనుక్కోవాలో మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. So apply that logic. So let us say 4 points. Let us say that if this 4 points, let us say ఇది A, ఇది B, ఇది C, ఇది D అనుకుంటే area of the rhombus is simply half into the product of diagonals, అంటే AC half into AC into BD. So మీ పర్టికులర్ అంటే ఫోకస్ అంతా ఈ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే just to find out this points, A పాయింట్ ఏంటి, B పాయింట్ ఏంటి, C పాయింట్ ఏంటి, D పాయింట్ ఏంటి, అది ఎలా కనుక్కోవాలి మీకు ఆల్రెడీ చెప్పాను. సో డెఫినెట్లీ ట్రై అవుట్ దిస్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. సో ఎలాగో సొల్యూషన్ నేను అటాచ్ చేశాను మీకు, కావాలంటే ఏమైనా డౌట్ ఉంటే సొల్యూషన్ యూజ్ చేసుకోండి మీరు. బట్ సింపుల్ క్వశ్చన్, నథింగ్ డిఫికల్ట్. బట్ ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, రిమెంబర్, ఇన్ఫాక్ట్ ఇది ఒక పాయింట్ లా తీసుకోండి, రిజల్ట్ లా తీసుకోండి, దట్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఓకే, ఒకవేళ మీరు కానీ టాంజెంట్ డ్రా చేశారనుకోండి, ఆ
ఆ టాంజెంట్స్, ఆ 4 టాంజెంట్స్ కలిసి ఒక రాంబస్ ఫామ్ అవుతాయి అనమాట. ఆ రాంబస్ కూడా ఇదిగో ఎలా ఫామ్ అవుతుంది, పాయింట్స్ ఉంటాయా, అదే ఆ వర్టైస్ ఆఫ్ రాంబస్ ఉంటాయా, అవన్నీ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ పైన ఉంటాయి. Okay, I hope this is clear for you guys. So now let me do one thing. Let me go to another question. JEE 2019 question. Tangent drawn to this particular ellipse at the point P meets the coordinate axis at point A and B respectively. Locus of midpoint of the segment AB. Okay. So అర్థమైందా క్వశ్చన్ ఏమని అడిగాడో ఇక్కడ? అర్థమయ్యే ఉంటుంది చాలా మందికి. సో బేసికల్లీ ఏం లేదా ఇప్పుడు x యాక్సిస్ అండ్ y యాక్సిస్ డ్రా చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎలిప్స్ డ్రా చేద్దాం ఒకటి. సో లెట్ us say this is going to be my ellipse. This is going to be my ellipse. ఓకే, అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఒక సర్టెన్ పాయింట్ దగ్గర డెఫినెట్గా ఇలా టాంజెంట్ డ్రా చేశారనుకోండి, ఇలా ఒక టాంజెంట్ ఇలా డ్రా చేశారనుకోండి. ఓకే, సో డెఫినెట్గా ఏమవుతుంది, అది ఒక సర్టెన్ అంటే ఎక్స్ అండ్ వై యాక్సిస్ పైన అయితే కట్ చేస్తుంది కదా. సో లెట్ us say ఈ పాయింట్ P అనుకుందాం, ఈ పాయింట్ A అనుకుందాం, ఈ పాయింట్ B అనుకుందాం. ఈ ఏబి మధ్యలో, ఈ ఏబికి మధ్యలో ఒక మిడ్ పాయింట్ ఉంటుంది. ఆ మిడ్ పాయింట్ కి సంబంధించిన లోకస్ కనుక్కోవాలి మనం. అయితే ఇట్లా లోకస్ లాంటి క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, నేను పారాబోలా టాపిక్ కూడా చెప్పాను మీకు. లోకస్ లాంటి క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, సింపుల్ గా మీరు ఏం చేయాలంటే పారామెట్రిక్ ఫామ్ యూజ్ చేయండి. పారామెట్రిక్ ఫామ్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ యూజ్ చేయండి. అది చాలా ఈజీగా మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి దాని నుంచి. సో పారామెట్రిక్ ఫామ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, x/a cos theta plus y by b sin theta is equal to 1. ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఇది మన టాంజెంట్ ఈక్వేషన్. ఏం చేస్తారంటే ఏబి పాయింట్స్ కనుక్కోండి. సో ఏ పాయింట్ అంటే ఏముంటుంది ఇక్కడ, సింపుల్. ఇప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్ కట్ చేస్తుంది కాబట్టి y 0 పెట్టుకున్నారు అనుకోండి. x వచ్చేసి ఐ మీన్ యూ గెట్ ద పాయింట్ a to b. ద పాయింట్ a ఏమొస్తుంది, ఇట్స్ గోనా బి a secant theta comma 0. a secant theta comma 0. Got it? Simple. x a పాయింట్ కనుక్కోవాలంటే y 0 పెట్టుకోండి. సో x ఏమవుతుంది, a by cos theta which is a secant theta. అండ్ పాయింట్ b ఏమవుతుంది, ఇక్కడ పాయింట్ b కనుక్కోవాలంటే మీరు x ఈక్వల్ టు 0 పెట్టుకోండి. ఓకే, సో x ఈక్వల్ టు 0 పెట్టుకుంటే మీకు 0, y cosecant theta 1 by sin theta cosecant theta. సో y cosecant theta వచ్చేస్తుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అవుట్ దేర్. ఇప్పుడు మనకి ఏం కావాలి, రెండింటికి సంబంధించిన మిడ్ పాయింట్ కావాలి. సో మిడ్ పాయింట్ ఏబి, లెట్ us say ఇది x, y అనుకుందాం. సో వాట్ ఈస్ దట్ గోయింగ్ టు బికమ్, ఇట్స్ గోనా బికమ్ a/2 secant theta, a/2 secant theta. అండ్ వాట్ ఇస్ దిస్ గోనా బికమ్ గైస్, y/2, సారీ ఇది y కాదు b కదా ఇక్కడ, సారీ ఇక్కడ మనకి b రావాలి ఇక్కడ. సో దిస్ ఇస్ గోనా బికమ్, సో పని చేద్దాం, నేను ఇక్కడ రాసేస్తా కింద. సో లెట్ us say 0, b cosecant theta. ఓకే, సో x, y వచ్చేసి a/2 secant theta, a/2 secant theta and b/2 cosecant theta guys. So now we need to find the locus of m. Locus of m అంటే ఒక ఈక్వేషన్ కావాలి నాకు x and y టర్మ్స్ లో. ఎలా వస్తుంది, చాలా సింపుల్. ఇక్కడ నుంచి can we write it this way, x ఏమవుతుంది చూడండి ఒకసారి, a/2 secant theta అవుతుందా, or I can write a/2 cos theta, a/2 into cos theta. అండ్ y ఏమవుతుంది ఇక్కడ, b/2 sin theta అవుతుంది. సో ఈ రెండు ఈక్వేషన్స్ లో θ ఎలిమినేట్ చేసి ఒక ఈక్వేషన్ రాశారు అనుకోండి x and y టర్మ్స్ లో, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. సో ఎలా చేస్తారు, సింపుల్. ఇక్కడ చూడండి ఒకసారి, cos theta నేను a/2x అని రాసుకోవచ్చా, ఆఫ్ కోర్స్. sin theta ని నేను b/2y అని రాసుకోవచ్చా, ఎస్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఏం చేస్తారు, స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేశారు అనుకోండి, యూ గెట్ a² by 4x² plus b² by 4y² is equal to 1. చూడండి ఒకసారి, we got an equation in terms of x and y, and this itself is going to become the locus of which one, the locus of the midpoint. Okay, so option చూడండి ఒకసారి, yes, option C is the right answer. అదే a/x² plus b/y² is equal to 4. So I hope this question is clear ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఏం లేదు క్వశ్చన్లో, అబ్బా చాలా సింపుల్. సో ఎప్పుడైనా మనకి ఇట్లా లోకస్ అంటే టాంజెంట్ ఇచ్చింది క్వశ్చన్లో, అండ్ ఏదైనా లోకస్ అడుగుతున్నాడు అనుకోండి, ఇది హింట్ ఇలా అనుకోండి, మీకు క్వశ్చన్లోకి చిన్న హింట్ ఇచ్చేసాడు, ఇలా మీకు ఒక టాంజెంట్ అని ఇచ్చేసి ఆ తర్వాత మీకు ఇట్లా లోకస్ అని ఇచ్చాడు అనుకోండి, యూ టేక్ ఇట్ యాజ్ ద హింట్. సో బేసికలీ వాడు ఏమంటున్నాడంటే, ఇక్కడ నువ్వు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ తీసుకో, దాట్ టు టేక్ ఇట్ ఇన్ ద పారామెట్రిక్ ఫామ్.
ఇలాంటి కేసెస్లో గో విత్ ద పారామెట్రిక్ ఫామ్. It's very easy for you to do the question anamata. So I hope this is clear for all the students out there. Okay, so now మనం ఏం చేద్దామంటే let's go to another question. ఇంకోటి చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. Find the points on the ellipse x square by a square plus y square by b square is equal to 1 such that the tangent at each point makes equal angles with x axis. I mean with the axis అని అర్థం. అయితే ఈ క్వశ్చన్ నేను డైరెక్ట్ సొల్యూషన్ చూపిస్తాను మీకు. చాలా సింపుల్ క్వశ్చన్ కాబట్టి ఏం లేదబ్బా, ఇక్కడ చూడు మళ్ళీ ఇక్కడ నేను ఏం చేస్తాను, పారామెట్రిక్ ఫామ్ తీసుకున్నాను. x by a sin theta plus y by b sin theta, సారీ x by a cos theta plus y by b sin theta is equal to 1. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి క్లియర్గా. ఏమి ఇచ్చాడు అంటే ఆ టాంజెంట్ యాక్సెస్ తోటి ఈక్వల్ యాంగిల్స్ చేస్తుంది. దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు టాంజెంట్ మీరు ఒకవేళ లేటెస్ట్ ఇలా తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఇది 90 అయితే ఖచ్చితంగా ఈ యాంగిల్ ఎంత అవ్వాలి? ఆఫ్ కోర్స్ they have to be 45 కదా, of course they have to be 45. So దాని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే we can say slope of the tangent. So the tangent can be in this way, tangent ఇలా కూడా ఉండొచ్చు, లేదంటే tangent మనకి ఇలా కూడా ఉండొచ్చు. So we can say slope of the tangent which is plus or minus tan 45, it is plus or minus 1. So we can say slope of the tangent is plus or minus 1, and from the same దీని నుంచి from this particular equation of the tangent మనం ఇక్కడ ఏమనొచ్చు అంటే slope అంటే minus a by b. So minus cos theta by a whole divided by sin theta by b, sin theta by b. So ఇది సాల్వ్ చేస్తే మీకు ఇది చూడండి ఒకసారి, ఇది వస్తుంది మీకు minus cos theta by sin theta into b by a. సో రెండు బేసికలీ సేమే కదా. ఇప్పుడు ఈ లైన్ యొక్క స్లోప్ మనకు వచ్చిన స్లోప్ ఈ రెండు సేమే. సో యూ కెన్ ఈక్వేట్ దిస్ గైస్, యూ కెన్ సే దట్ this one you can write it in this particular way, and దీని నుంచి మీకు cot theta plus or minus a by b వస్తుంది, and from this you can write down what is cos theta. Cot theta ఇక్కడ మనకి basically we are using the concept of right angle triangle. So ఇది మీరు theta తీసుకుంటే, so cot theta a by b అంటే this is a, this is b, so this is of course going to become under root of a square plus b square. So దీని నుంచి cos theta ఏమవుతుంది, plus or minus a by under root of b square plus b square. Sin theta వచ్చేసి plus or minus b by under root of a square plus b square. మనకు కావాల్సిన పాయింట్ ఏంటి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కదా, which is a cos theta b sin theta. So cos theta ప్లేస్ లో వాల్యూ పెట్టేసుకోండి, sin theta ప్లేస్ లో వాల్యూ పెట్టుకోండి, and you end up getting the answer. So I hope this question is clear. మళ్ళీ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ జస్ట్ టు షో యూ దట్ ఇదిగో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో కూడా పారామెట్రిక్ ఫామ్ యూజ్ చేస్తే ఇట్స్ గోనా బి యూస్ఫుల్ ఫర్ యూ గైస్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ అవుట్ దేర్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే let's go to another question. ఇంకో క్వశ్చన్ చూడండి ఒకసారి. JEE main 2019 లో అడిగాడు, if the tangents on the ellipse at the points 1, 2 and a, b are perpendicular to each other, then a square. చాలా సింపుల్ క్వశ్చన్ రా బాబు ఇది. సో రెండు పాయింట్స్ ఇచ్చాడు, and he has given also for you that these 2 points are present on the ellipse. సో మరి ఏం యూజ్ చేస్తారు, which equation you're going to use? Point form. సో పాయింట్ ఫామ్ యూజ్ చేస్తే, so let us say at 1, 2 అనుకుందాం. At 1, 2 the equation of tangent వచ్చేసి 4 into x into 1 plus y into 2 is equal to 8 వస్తుంది, or you can write this as 2x plus y is equal to 4. ఇది one equation of tangent. Okay, and at a comma b, at the other point which is given as a comma b, equation of tangent ఏమవుతుంది, 4x into a plus y into y1 which is b is equal to 8. So I can say 4ax plus by is equal to 8. This is going to be another equation guys. అయితే రెండు పర్పెండిక్యులర్ అబ్బా. సో దీని నుంచి స్లోప్ 1 ఏమవుతుంది, let us say slope of this line is going to be minus a by b minus 2. And what is the slope of this line going to become? Minus a by b minus 4a by b minus 4a by b. So according to the question these two are perpendicular కదా. So what does that mean? m1 into m2 is going to become minus 1. అంటే minus 2 into minus 4a by b is equal to minus 1. So what am I going to get in this particular case? 8a is equal to minus b. Got it? So we can also say 8a plus b is equal to 0. ఇది ఒక కండిషన్ అబ్బా. సో మనకి ఇంకా మనకి ab వాల్యూస్ కావాలి కదా. అయితే మనకి ఏం తెలుసు అంటే దిస్ a, b is lying on the ellipse. అది క్వశ్చన్ లో క్లియర్ గా ఇచ్చాడు. దాని అర్థం ఏంటి? Of course ఇది ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది కదా. So what is another equation you are going to get? 4a square plus b square is equal to 8. So guys, రెండు equations ఉన్నాయి in terms of AB. So I think it's very easy for you now.
దీని నుంచి మీరు సాల్వ్ చేసి మీకు ఏ స్క్వేర్ వాల్యూ కావాలి కాబట్టి ఏ స్క్వేర్ వాల్యూ కనుక్కోండి. సో అలా చేస్తే మాత్రం ద రైట్ ఆన్సర్ విచ్ యూ హ్యావ్ టు గెట్ ఇస్ ఆప్షన్ డి, విచ్ ఇస్ 2/7. సో ఐ హోప్ that this is clear for all the students out there. Simple question ఏ క్వశ్చన్ లో క్లియర్ గా ఇచ్చిండే మనకి ఎలిప్స్ మీద పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ దగ్గర టాంజెంట్స్ డ్రా చేసాం, పర్పెండిక్యులర్ గా ఉన్నాయని చెప్పాడు. సో ఆఫ్ కోర్స్ యు నో దాట్ రైట్, స్లోప్స్ మనం కనుక్కొని స్లోప్స్ ఆర్ అంటే పర్పెండిక్యులర్ లైన్స్ కాబట్టి ద ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఇస్ గోయింగ్ టు బికమ్ -1. ఓకే, సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. అలాగే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి గైస్, నేనైతే మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకోవడం ట్రై చేశాను, ఎంసీక్యూస్ స్పెసిఫిక్గా. ఓకే, ఎందుకంటే చాలా మంది అడిగారు నాకు కామెంట్ సెక్షన్లో, సార్ ఎంసీక్యూస్ ఎక్కువ చేయండి అని. సో అందుకే ఎక్కువ తీసుకున్నాను మీకు. ఓకే, సో మీరు చూడండి ఒకసారి ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు, చాలా సింపుల్ క్వశ్చన్ మళ్ళీ. ఇఫ్ ద లైన్ y is equal to mx plus c is a common tangent to this hyperbola and circle, then which one of the following is true? ఇక్కడ చూడండి ఒకసారి, JEE మెయిన్ 2020లో అడిగిన క్వశ్చన్ అబ్బాయి. ఏముంది ఇక్కడ, చాలా చాలా సింపుల్. ఇప్పుడు ఈ లైన్ ఈ దీనికి ఈ సర్కిల్ కి కామన్ టాంజెంట్. ఇక్కడ ఏం చేస్తారు తెలుసా, సింపుల్ గా కండిషన్ ఆఫ్ టాంజెన్సీ వాడేసండి హైపర్బోలాకి సర్కిల్ కి. ఇప్పుడు ఫస్ట్ సర్కిల్ కి గుర్తుంటే వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ టాంజెన్సీ? సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ, అంటే అదే ఆర్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే రేడియస్ అబ్బా. సో ఆర్ స్క్వేర్ ఇంటూ, సో 6 స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఇదే మన కండిషన్ ఆఫ్ టాంజెన్సీ కదా. సో పని చేస్తాం, ఇంకా క్లియర్ కట్ గా మళ్ళీ కొంతమందికి ఫార్ములా గుర్తుండకపోవచ్చు కదా. సో పని చేద్దాం మనం. లెట్ మీ రైట్ ఇట్ డౌన్ వెరీ క్లియర్లీ ఫర్ యూ. ఓకే, సో కండిషన్ ఆఫ్ టాంజెన్సీ, సో బేసికల్లీ నేను ఏమంటున్నానంటే, సర్కిల్ కి ఒక లైన్ y is equal to mx plus c టాంజెంట్ అయితే దాని కండిషన్ ఆఫ్ టాంజెన్సీ ఏంటి? సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ అనమాట. సో అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ సి స్క్వేర్ వచ్చేసి, ఏ స్క్వేర్ అంటే రేడియస్ అంటే 36 ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్. అలాగే హైపర్బోలా తీసుకున్నారు అనుకోండి, ఇఫ్ యూ టేక్ ఇట్ ఫర్ హైపర్బోలాకి, సో హైపర్బోలాకి ఏమవుతుందంటే సి స్క్వేర్ విల్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో సి స్క్వేర్ ఏమవుతుంది ఇక్కడ, ఏ స్క్వేర్ వాల్యూ, ఏ స్క్వేర్ ఇస్ 100 ఎం స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వచ్చేసి 64. సో ఈ రెండు ఈక్వేషన్స్ చేంజ్ చేస్తారు మీరు. వెల్ సింపుల్ గా మీరు సి స్క్వేర్ ఎలిమినేట్ చేసేయండి. ఓకే, సో దేర్ ఫోర్ మీరు రాసేసుకోవచ్చు కదా, 36 ఎం స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 100 ఎం స్క్వేర్ మైనస్ 64. సో ఇక్కడ మనకి 100 ఇస్ ఈక్వల్ టు 100 మైనస్ 36, 64 m స్క్వేర్ వస్తుంది. సో గైస్ m వాల్యూ వచ్చేసి 10/8 which is also nothing but 5/4 వస్తుంది. ఇక్కడ మనకి m వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది, 5/4 ప్లస్ ఆర్ మైనస్ 5/4 అనొచ్చు మనం. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ 5/4 అనొచ్చు మనం. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో m వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 5/4 కాబట్టి మనకి వచ్చే ఈక్వేషన్ 4m మైనస్ 5 ఇస్ ఈక్వల్ టు 0 రావచ్చు, లేదంటే 4m ప్లస్ 5 ఇస్ ఈక్వల్ టు 0 రావచ్చు. రెండు ఆప్షన్స్ లేవు. 8m ప్లస్ 5 ఇచ్చాడు, అది రాలేదు. 5m ఇస్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు, అది రాలేదు. సో సి స్క్వేర్ వాల్యూ కనుక్కున్నాం అయితే. సో సి స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది, ఏదైనా తీసుకోండి ఈక్వేషన్, ఇది తీసుకోండి లేదంటే ఇది తీసుకోండి, మీ ఇష్టం. సో సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 36 ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్. 1 ప్లస్ ఎం స్క్వేర్ అంటే ఎంత వచ్చింది మనకి, ఎం స్క్వేర్ 100/64. సో 1 ప్లస్ 100/64 సో ఎంత వస్తుంది, 36 ఇంటూ 164 డివైడెడ్ బై 64 అబ్బా. ఓకే, సో ఇది సాల్వ్ చేయండి ఒకసారి, చూడండి ఒకసారి ఏమొస్తుందో మనకి. దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ సి స్క్వేర్ వాల్యూ వచ్చేసి, ఐ థింక్ ఇది వచ్చేసి లెట్ us సే 6 కాదు, లెట్ us గో విత్ 9 తో కూడా వెళ్ళే మనం. సరే సింపుల్ గా మనం 4 తో వెళ్ళిపోదాం మనం. ఇక్కడ 4 9 36, ఇదేమో 4 16 రైట్, 16. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ 16 4 4s, ఓకే, అండ్ ఇదేమో 4 4s 4 1s ఇక్కడ రైట్. సో మనకు వచ్చేసి ఇక్కడ 4c స్క్వేర్ 41 ఇంటూ 9 అబ్బా, విచ్ ఇస్ 369, డెఫినెట్లీ 369 ఇలా వస్తుంది మనకి రిజల్ట్. అండ్ ఇఫ్ యూ సీ ద ఆప్షన్స్ గైస్, ఎస్ డెఫినెట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో సింపుల్, ఏం లేదు. 2020లో అడిగాడు, 2020 ఐ థింక్ 3-4 క్వశ్చన్స్ చూపించా.
ఒక్కటైనా డిఫికల్ట్గా అనిపించిందా? లేదు కదా, సింపులే కదా అన్నీ. సో ఖచ్చితంగా చెప్తున్నాను మీకు, ఈరోజు డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీరు చూసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుందప్ప మీకు అయితే. ఎగ్జామినేషన్, జేఈ మెయిన్ ఎగ్జామినేషన్, ఎంసెట్ తీసుకోండి, 1 8 ఎగ్జామినేషన్స్కి అయితే ఈ కాన్సెప్ట్స్ సరిపోతాయి మీకు ఖచ్చితంగా. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్స్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, ఈక్వేషన్స్ ఆఫ్ నార్మల్ టు ఏ కోనిక్. అంత ఇంపార్టెంట్ కాదు, డైరెక్ట్గా మనం కొన్ని ఫార్ములాస్ చూసేసుకుందాం ఇందులో. సో ఈక్వేషన్స్ ఆఫ్ నార్మల్స్లో ఎలా ఉంటుందంటే, లెట్ us సే పాయింట్ ఫార్మ్, అంటే లెట్ us సే దట్ p ఆఫ్ x1, y1 దగ్గర ఓకే ఒక నార్మల్ డ్రా చేస్తున్నారు ఎలిప్స్కి. దాని ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది దాని ఈక్వేషన్. సింపుల్గా మీకు ఇలా వచ్చేస్తుంది దాని ఈక్వేషన్. a స్క్వేర్ x బై x1 మైనస్ b స్క్వేర్ y బై y1 ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అనమాట. అలాగే ఒకవేళ మీరు ఒక హైపర్బోలా తీసుకుంటే, ఒక పాయింట్ దగ్గర ఆ హైపర్బోలాకి నార్మల్ డ్రా చేస్తుంటే, దిస్ ఇస్ ద ఈక్వేషన్ గైస్. ఇదిగో ఇది మన ఈక్వేషన్. సింపుల్గా ఏం చేస్తారంటే ఇలా గుర్తుపెట్టుకోండి అబ్బా, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. హైపర్బోలాకి వచ్చేసరికి ఏమవుతుందంటే నెగిటివ్ సైన్ ఉందా, మరి పాజిటివ్తో రిప్లేస్ చేయండి అంతే. చూడండి, సేమ్ ఏ స్క్వేర్ ఎక్స్ బై x1 మైనస్ బీ స్క్వేర్ వై బై y1 ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. అది ఎలిప్స్కి. హైపర్బోలాకి ఏమవుతుంది? ఇదిగో పాజిటివ్ సైన్. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో దీని మీద క్వశ్చన్ చూసుకోండి ఒకసారి. జేఈ మెయిన్ 2020లో అడిగాడు, చూసారా? అంటే 2020 కాదు, నేను 21, 22లో కూడా ఎవ్రీ స్లాట్లో ఎలిప్స్ అండ్ హైపర్బోలా మీద క్వశ్చన్ అడిగాడు మనకి. సో అందుకే చెప్తున్నాను మీకు, ఈ పర్టికులర్ చాప్టర్ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, కానీ దీని నుంచి ఈజీ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే ఇగ్నోర్ చేయకండి గైస్. ఈరోజు చెప్పిన టాపిక్స్ అయితే మంచిగా ఫాలో అయిపోండి మీరు. సో ఫస్ట్ వచ్చేసి క్వశ్చన్ చూద్దాం ఒకసారి. హైపర్బోలా passes through this point and it has vertices plus or minus 6, 0. Then the equation of the normal to it at this particular point అని ఇచ్చాడు. సరే, అయితే క్వశ్చన్ లో మనకు కావాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా విచ్ ఇస్ x స్క్వేర్ బై a స్క్వేర్, x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ ఆఫ్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. అయితే క్వశ్చన్ లో వర్టైస్ ఇచ్చాడు కదా, ప్లస్ ఆర్ మైనస్ 6, 0 ఇచ్చాడు. అంటే బేసికలీ 2a వచ్చేసి 12 అవుతుంది. సో a వాల్యూ తెలిసిపోయింది నాకు, 6 వచ్చేసింది మనకి. సో అంటే x స్క్వేర్ బై 36 మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. అయితే ఈ పర్టికులర్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ దిస్ పాయింట్, ఎందుకంటే పాయింట్ హైపర్బోలా మీద ఉంటుంది కదా. సో x ప్లేస్ లో 10 పెట్టుకోండి. సో 10 స్క్వేర్ 100 బై 36. y ప్లేస్ లో మీరు 16 పెట్టుకోండి. 16 స్క్వేర్ 256 బై b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, ఇట్స్ గోయింగ్ టు బికమ్ 1. సో ఇక్కడ నుంచి b స్క్వేర్ వాల్యూ వస్తుంది. ఎంత చూడండి ఒకసారి, 256 బై b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 100 మైనస్ 36, 64 బై 36 వస్తుంది. గాట్ ఇట్? ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, అయితే ఇక్కడ గైస్ చాలా సింపుల్ అబ్బాయి. 64 4 256 కానీ టెస్ట్ చేయండి ఒకసారి. 256. సో b స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ చూడండి ఒకసారి, 36 ఇంటూ 4 అంటే b వాల్యూ ఎంత ఇక్కడ, 6 ఇంటూ 2 విచ్ ఇస్ 12. 6 ఇంటూ 2 వస్తుంది మీకు b వాల్యూ ఇక్కడ, which is simply going to become 12. సో b వాల్యూ మనకు వచ్చేసింది అప్ప, b వాల్యూ 12 అని వచ్చేసింది. a వాల్యూ తెలుసు. ఇప్పుడు దాని అర్థం ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా మన దగ్గరకు వచ్చేసింది. x స్క్వేర్ బై a స్క్వేర్ ఏంటి, a స్క్వేర్ 6 స్క్వేర్ 36 మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్, b స్క్వేర్ ఏంటి ఇక్కడ 12 స్క్వేర్ 144 ఇస్ ఈక్వల్ టు 1. సో ఈ పాయింట్ దగ్గర నార్మల్ కనుక్కోవాలి. ఫార్ములా ఉంది ఆల్రెడీ. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఏంటి చెప్పండి ఒకసారి. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ is going to be given by the formula. ఇది ఎలిప్స్ కి కదా. సో a స్క్వేర్ x బై x1 మైనస్ b స్క్వేర్ y బై y1 is equal to a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ ఇప్పుడు. సో a స్క్వేర్ అంటే 36 x బై x1 అంటే 10 మైనస్ ఆఫ్ b స్క్వేర్ అంటే 144 y బై y1 is equal to a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అంటే మనకి కావాల్సింది ఎంత ఇక్కడ, 36 మైనస్ 144, 36 మైనస్ 144. గైస్ దీన్ని సింప్లిఫై చేస్తే, అండ్ ఆల్సో ఇక్కడ y1 ప్లేస్ లో మీరు 16 పెట్టుకోవాలి. కరెక్ట్. సింప్లిఫై చేస్తే మీకు వచ్చే ఈక్వేషన్ ఇదిగో ఇది, 2x ప్లస్ 5y ఇస్ గోయింగ్ టు బి ఈక్వల్ టు 100. కానీ తప్పు చేశాను నేను, హైపర్బోలా కదా, సారీ హైపర్బోలా కదా, అయితే పాజిటివ్ పెట్టుకోవాలి. నేను ఎలిప్స్ అనుకుంటున్నా అప్పటి నుంచి. సారీ హైపర్బోలా, పాజిటివ్ అండ్ పాజిటివ్, రైట్. సో సింప్లిఫై చేశారనుకోండి ఇది డెఫినెట్ గా మీకు ఆప్షన్ బి వచ్చేస్తుంది అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్.
అయితే ఇక్కడ ఏమవచ్చు అంటే కొన్నిసార్లు ఫార్ములా గుర్తు రాకపోవచ్చు, అంటే గుర్తు రాకపోవచ్చు ఎగ్జామినేషన్లో. అఫ్ కోర్స్ చాలా ఇన్ని ఫార్ములాలు ఉన్నాయి మన దగ్గర మ్యాథ్స్లో. కొన్నిసార్లు ఎగ్జామ్లో అవ్వచ్చు, ఎగ్జామ్ ప్రెషర్లో యూ మైట్ ఫర్గెట్ ద ఫార్ములా. అయితే అక్కడ గైస్ నేను చెప్తాను ఒక సింపుల్ మెథడ్. ఇదే క్వశ్చన్ మనం ఇలా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు x²/36 మైనస్ y²/144 ఇస్ ఈక్వల్ టు 1 కదా, అండ్ మనకి ఏ పాయింట్ ఇస్ ఈక్వల్ టు 1 కదా, ఇస్ ఈక్వల్ టు 1/144 ఇస్ ఈక్వల్ టు 1 కదా, అండ్ మనకి పాయింట్ ఏమి ఇచ్చాడు 10,16 ఇచ్చాడు. ఈ పాయింట్ దగ్గర నార్మల్ కనుక్కోవాలి. సో లెట్స్ సే నార్మల్ ఫార్ములా గుర్తు రాలేదు మీకు. అయితే మీకు టాంజెంట్ కనుక్కోవడం తెలుసు కదా. టాంజెంట్ అయితే ఆబ్వియస్లీ తెలిసి ఉంటుంది, అది ఫార్ములా ఏం కాదు. యు నో దట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వెన్ ఎ పాయింట్ ఇస్ గివెన్ ఫర్ యూ, దానికి బేసిక్గా t ఈజ్ ఈక్వల్ టు 0 ఆపరేషన్. సో ఏం చేస్తారు ఇక్కడ x ఇంటూ 10/36 మైనస్ ఆఫ్ y ఇంటూ y1 16/144 ఇస్ ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. దీని నుంచి స్లోప్ కనుక్కోండి, మైనస్ a/b. సో మైనస్ 10/36 డివైడెడ్ బై మైనస్ 16/144. కరెక్ట్. సో ఇక్కడ నుంచి మీకు స్లోప్ తెలిసిపోతుంది అనమాట, విచ్ ఇస్ గోయింగ్ టు బికమ్ 144 ఇంటూ 10 divided by 36 into 16. Correct? Okay, so 12 3s are 36, 12 3s are, and this is 12 12s are, and this is mali 3 1s are, 3 4s are, idemo 4 1s are, 4 4s are. So basically meeku vachedemo 4 vastunda by slope aithe. The slope which you are getting in this particular case is going to become 4. So 4 and 4 vastunda basically ikkada slope. So slope of the tangent 4. మరి స్లోప్ ఆఫ్ ద నార్మల్ ఏమవుతుంది -1/4. ద స్లోప్ ఆఫ్ ద నార్మల్ వచ్చేసింది. నార్మల్ కూడా ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డ్రా చేస్తున్నారు కదా. సో యు నో ద పాయింట్ త్రూ విచ్ యూ హ్యావ్ టు డ్రా ద నార్మల్. ఏం చేస్తారు, సింపుల్ గా y మైనస్ y1 ఇస్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇది కూడా ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. సో ఇలా కూడా కనుక్కోవచ్చు. సో మీకు ఒకవేళ ఫార్ములా గుర్తు లేకపోతే మాత్రం డెఫినెట్లీ, ఇన్ఫాక్ట్ లేట్ సార్ నాకు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలని లేకపోయిందని మీరు కనిపించింది అనుకోండి, అంటే లేట్ సార్ నాకు చాలా ఉన్నాయి ఫార్ములాస్ ఆల్రెడీ నాకు గుర్తుండదని మీకు ఒకవేళ అలా ఉంటే మాత్రం డెఫినెట్లీ ఫాలో దిస్ మెథడ్. దీనికి ఎలాంటి ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవాలి ముందు, దాని నుంచి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కనుక్కోవాలి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. కావాలంటే ఈ మెథడ్ నెంబర్ 2 అని రాస్తా ఇక్కడ. సో ఈ మెథడ్ మీరు నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోండి, ఓకే, ఆర్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి పాజ్ చేసి. Okay, fine. So now let me go to another concept which is chords. అయితే chord అనే కాన్సెప్ట్ మనకు కొత్త ఏం కాదు కదా. మనం సర్కిల్స్లో డిస్కస్ చేసాం, పారాబోలాలో డిస్కస్ చేసాం, అండ్ మీకు ఒకవేళ గుర్తుంటే మీరు వీడియోస్ చూస్తుంటే, మళ్ళీ చెప్తున్నాను చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఆ రెండు చాలా యూస్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ ఎలిప్స్ అండ్ హైపర్బోలా అయిపోయిన తర్వాత ఒకసారి ఏం చేస్తారంటే, మీరు అంత నోట్స్ రాసేసుకున్నా లేకపోతే కొంచెం మా పీడిఎఫ్ నా నోట్స్ ఫాలో అయినా సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఒక 1 గోలా ఇవ్వగొట్టేయచ్చు, మీరు రివైజ్ చేసేయచ్చు. ఎందుకంటే కాన్సెప్ట్ చాలా సిమిలర్గా ఉంటాయి. సో ఇక్కడ కూడా కార్డ్స్ ఆఫ్ ఎ కోనిక్లో మీకు రెండే కాన్సెప్ట్స్ అబ్బా నేర్చుకోవాల్సింది ఈ ఎలిప్స్ అండ్ హైపర్బోలాలో కూడా. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటి, కార్డ్ విత్ గివెన్ మిడ్ పాయింట్ అంటే ఏంటి. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ తెలిసిందే మీకు, ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎలిప్స్ తీసుకున్నారనుకోండి, ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు, 2. ఇలా 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు మనం. సో 2 టాంజెంట్స్కి కరస్పాండింగ్ 2 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉంటాయి. ఈ 2 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ని జాయిన్ చేసామనుకోండి, అదే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. సో కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఎలా ఉంటుంది, ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలి, t is equal to 0. Apply the operation t at this point, you get the chord of contact equation. Chord of contact కాకుండా chord with the given midpoint కనుక్కోవాలనుకోండి, this is the formula which is t is equal to s1. అంటే నేను ఎలిప్స్ తో తీసుకుంటున్నా ఎగ్జాంపుల్స్ అన్ని, బట్ హైపర్బోలా కూడా సేమ్ అబ్బా. ఓకే, అయితే లెట్ us say that ఒకవేళ ఎలిప్స్ ఇచ్చాడు, ఇలా కార్డ్ ఇచ్చాడు, ఈ కార్డ్ కి సంబంధించిన ఒక మిడ్ పాయింట్ ఇచ్చాడు, అండ్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ, సరే నాకు ఈ పర్టికులర్ ఈక్వేషన్ చెప్పు, ఈ కార్డ్ కి ఇది మిడ్ పాయింట్, ఓకే, మరి ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఎలా కనుక్కోవాలంటే ఎలా ఉంటుందంటే ఈ ఫార్ములా అప్లై చేసేసుకో. t is equal to s1 at this particular mid point. గుర్తుపెట్టుకోండి, ఈ మిడ్ పాయింట్ దగ్గర t is equal to s1 అప్లై చేస్తే you are going to get the answer అన్నమాట. సో I hope this is clear for you guys. And also focal chord అంటే ఏంటి, a chord which is passing through the focus, తెలిసిందే, that's a focal chord. అయితే దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఒకవేళ ఒక కార్డ్
ఫోకల్ కార్డ్ అవ్వాలి అంటే ఎలిప్స్ కి దిస్ ఇస్ ద కండిషన్ గైస్. అంటే ఇఫ్ ఇట్ ఇస్ పాసింగ్ త్రూ దిస్ ఫోకై, దిస్ ఇస్ ద కండిషన్. ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ పాసింగ్ త్రూ దిస్ ఫోకై, ఇది కండిషన్ వస్తుంది. అలా కాకుండా హైపర్బోలా అయిందనుకోండి, హైపర్బోలా కేసులో ఒకవేళ కార్డ్ ఈ ఫోకస్ నుంచి పాస్ చేస్తే దిస్ ఇస్ ద కండిషన్ యూర్ గోనా గెట్. అండ్ ఒకవేళ ఈ పర్టికులర్ ఫోకస్ నుంచి పాస్ చేస్తే దిస్ ఇస్ ద కండిషన్ యూర్ గోయింగ్ టు గెట్. ఓకే, సో ప్రూఫ్ అక్కర్లేదు మనకి, ప్రూఫ్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఇది గుర్తుపెట్టుకోండి. కుదిరితే ఈ రిజల్ట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇట్ మైట్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. కావాలంటే నోట్ చేసుకోండి, ఓకే, లేదంటే పీడిఎఫ్ మీకు ఎలాగో ప్రొవైడ్ చేస్తా కాబట్టి నాట్ ఎ బిగ్ ఇష్యూ. సో ఐ హోప్ దిస్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ ఫర్ దిస్ క్లియర్ ఫర్ యూ గైస్. ఓకే, అండ్ దాట్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద సెషన్. అంతే, అయిపోయింది. ఎలిప్స్ హైపర్బోలాలో ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసామో ఇంత మీరు నేర్చుకుంటే చాలు. జేఈ మెయిన్కి అదేదో ఉంటుంది కదా, గుండెల మీద చేసుకొని వెళ్ళిపోండి అన్నట్టు, సినిమాలో ఉంటుంది, లెజెండ్ సినిమాలో. అలా మీరు గుండెల మీద చేసుకొని వెళ్ళిపోండి ఎగ్జామ్కి, ఏ ప్రాబ్లం ఉండదు ఎలిప్స్ అండ్ హైపర్బోలాలో. ఓకే, సో లెట్ మీ క్విక్లీ రివైజ్ లైక్ వాట్ యూ హ్యావ్ డన్. ఒకసారి మనం క్విక్ రివిజన్ చేద్దాం. సో స్టాండర్డ్ ఈక్వేషన్స్లో మేము చూసాం, మనం ఎలిప్స్కి సంబంధించి x² by a² plus y² by b² is equal to 1. అండ్ హైపర్బోలాకి సంబంధించి x² by a² minus y² by b² is equal to 1. సో ఇది వచ్చేసి మనకి ఎలిప్స్కి, ఇది వచ్చేసి మనకి హైపర్బోలాకి. అండ్ ఇందులో మనం స్పెషల్ కేసెస్ కూడా చదివాం కదా, లైక్ మనకు తెలుసు ఇందులో a greater than b అయితే వాట్ ఎలిప్స్ యూఆర్ గోనా గెట్ హారిజాంటల్ ఎలిప్స్. బి ఒకవేళ గ్రేటర్ ఉందనుకోండి ఏతో కంపేర్ చేస్తే మీకు వర్టికల్ ఎలిప్స్ వస్తుంది. అలాగే ఈ పర్టికులర్ కేసులో ఈ హైపర్బోలాలో రైట్ హ్యాండ్ సైడ్ +1 వస్తే మీకు ట్రాన్స్ఫర్స్ హైపర్బోలా వస్తుంది. అదే రైట్ హ్యాండ్ సైడ్ -1 వస్తే మీకు కాంజుగేట్ హైపర్బోలా, ఎలా మీకు ఇలా వస్తుంది హైపర్బోలా. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఆల్సో దీనిలో మనం వేరే కూడా డిస్కస్ చేసాం కదా, వీ ఆల్సో హ్యావ్ డిస్కస్డ్ ద అదర్ ఫార్మ్స్. ఒకవేళ వర్టెక్స్ ఆరిజిన్ దగ్గర లేదు కానీ యాక్సెస్ ప్యారలల్ గా ఉన్నాయి x అండ్ y యాక్సెస్ కి, అప్పుడు ఎలా ఉంటుంది ఈక్వేషన్. సో అది కూడా డిస్కస్ చేసాం. కావాలంటే రాసేస్తా ఇక్కడ నేను, x - h² by a² and plus or minus రాస్తున్నా so that you can understand it for both hyperbola as well as ellipse. Plus or minus y - k² by b² is equal to 1. ఇది ఇంకొక స్టాండర్డ్ ఫార్మ్ అన్నమాట. ఓకే, అండ్ ఆ తర్వాత వాట్ వీ హావ్ డిస్కస్డ్ పారామెట్రిక్ ఫార్మ్స్ మనం చూసుకున్నాం ఆల్రెడీ. ఎలిప్స్ కి సంబంధించిన పారామెట్రిక్ ఫార్మ్ అయితే we know it is going to be given by a cos theta comma b sin theta, correct? And hyperbola ki sambandhinchi what is the parametric point? It's a secant theta comma b tan theta. Okay, adi second point manaki, idi మనం గుర్తుపెట్టుకుందాం. ఆ తర్వాత ఈక్వేషన్ ఆఫ్ టాంజెన్స్ ఎలిప్స్ అండ్ హైపర్బోలా రెండింటికి సంబంధించి what are the different forms which we have discussed? ఒకటి స్లోప్ ఫార్మ్, ఒకటి వచ్చేసి స్లోప్ ఫార్మ్. ఓకే, ఒకటి వచ్చేసి స్లోప్ ఫార్మ్, ఆ తర్వాత ఇంకోటి వచ్చేసి ద పాయింట్ ఫార్మ్, ఇంకోటి వచ్చేసి ద పాయింట్ ఫార్మ్ అయితే రెండింటికి సేమే, విచ్ ఇస్ t is equal to 0. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి, ద పారామెట్రిక్ ఫార్మ్. పారామెట్రిక్ ఫార్మ్ కూడా t is equal to 0లో అది ఏదైతే పాయింట్ ఉంటుందో దానిలో మీరు దానికి రిలేటెడ్ పారామెట్రిక్ ఫార్మ్ తీసుకోవాలి. సో ఈ మూడు మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఆ తర్వాత ఈక్వేషన్స్ ఆఫ్ నార్మల్స్ లో కూడా వీ హావ్ సీన్ ఇట్ ఫర్ ద ఎలిప్స్ యాజ్ వెల్ యాజ్ హైపర్బోలా. చెప్పాను కదా మీకు స్లోప్ ఫార్మ్, రెండు ఈక్వేషన్స్ చెప్పాను మీకు. ఎలిప్స్కి వచ్చేసి ఇలాంటి ఈక్వేషన్ వస్తుంది, a² x by x1 minus of b² y by minus of b² y by y1 is equal to a² minus b². ఇది ఎలిప్స్కి. హైపర్బోలాకి ఏ ఈక్వేషన్ వచ్చింది మనకి, a² x by x1 ప్లస్ ఇక్కడ b² y by y1 is equal to a² plus b². ఇదేమో హైపర్బోలాకి సంబంధించిన ఈక్వేషన్. ఓకే, అండ్ ఇక్కడ మనకి స్లోప్ ఫామ్ లో కూడా కావాలంటే అండ్ కండిషన్ ఆఫ్ టాంజెన్సీ రాస్తున్నా ఇక్కడ, జస్ట్ టు రిమైండ్ యూ గైస్. సో వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ టాంజెన్సీ? కండిషన్ ఆఫ్ టాంజెన్సీ మనం డిస్కస్ చేసాం. ఇది ఏంటి, c² is equal to a² m² ప్లస్ ఆర్ మైనస్ b². ప్లస్ దేనికి యూజ్ చేయాలి, ఎలిప్స్ కి. మైనస్ దేనికి యూజ్ చేయాలి, యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ హైపర్బోలా. సో ఇదేమో కండిషన్ ఆఫ్ టాంజెన్సీ అన్నమాట. అండ్ ఇంకేమైనా మిస్ చేసామా మనం?
I think all the points we have covered. Condition of tangency cover చేసా, parametric form, point form, slope form తెలిసిందే మీకు. ఆ తర్వాత ఫోకల్ కార్డ్. ఫోకల్ కార్డ్లో ఇందులో మనం డిస్కస్ చేసింది ఏంటబ్బా, రెండు డిస్కస్ చేసాం. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ డిస్కస్ చేసాం. వాట్ ఈస్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అని లాస్ట్ టాపిక్స్ కదా, ఇది చాలా సింపుల్ టాపిక్స్ ఇవి. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలంటే ఆపరేషన్ ఏంటి, T is equal to 0. మనకి కార్డ్ విత్ గివెన్ మిడ్ పాయింట్, కార్డ్ విత్ మిడ్ పాయింట్, కార్డ్ విత్ మిడ్ పాయింట్, ఇది కూడా మనం కవర్ చేసాం. అండ్ దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటి, T is equal to S1. అండ్ ఫైనల్గా దీనిలో మనం ఫోకల్ కార్డ్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఫోకల్ కార్డ్కి సంబంధించి కొన్ని రిజల్ట్స్ కూడా మనం చదువుకున్నాం అనమాట. సో దిస్ ఇస్ ద ఎంటైర్ థింగ్ గైస్. This is what we have done in today's session. So I hope the things are clear for you. Okay, ఒక్కసారి మొత్తం రివిజన్ అయిపోయింది కదా, మనం ఏం చేసామో 11 o'clock నుంచి, అదే మనం లాస్ట్ 2.5 hours నుంచి ఏం చేసామో ఇదంతా ఇక్కడ ఒకసారి రివైజ్ చేసేసాం. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద ఎలిప్స్ అండ్ హైపర్బోలా. దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. సో గైస్, ఎలిప్స్ అండ్ హైపర్బోలా నేను స్టార్టింగ్ చెప్పినట్టు మీరు మొత్తం వీడియో చూస్తుంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ టాపిక్స్ మాత్రమే చూసుకొని వెళ్ళండి. ఓకే, ఈ టాపిక్స్ మీ JEE మెయిన్ ఎగ్జామినేషన్కి స్పెసిఫిక్గా ఈ టాపిక్స్ మంచిగా చూసుకోండి. దీని మీద క్వశ్చన్స్ చేయండి. క్వశ్చన్స్ కూడా చేసా చాలా నేను ఈ సెషన్లో. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసా, MCQs చేసాం. అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకొని వెళ్ళండి మీరు ఖచ్చితంగా. ఓకే, విల్ నాట్ ఫైండ్ ఎనీ డిఫికల్టీ, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎగ్జామ్లో మీకు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అంతే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ సెషన్లో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. అండ్ ఆల్సో ఏమన్నా చెప్పాలని ఉన్నా, ఎక్స్ప్రెస్ చేయాలని ఉన్నా, చాలా ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను మీకు నేను, కామెంట్ సెక్షన్ మన కోసమే, మనం మాట్లాడుకోవడం కోసమే. సో పెట్టేసేయండి కామెంట్స్. ఓకే, అండ్ ఆల్సో గైస్, బిఫోర్ యూ లీవ్, ఈ పర్టికులర్ సెషనే కాదు, ఈ మన వేదాంతు తెలుగు ఛానల్లో ఏ క్లాస్ నోట్స్ కావాలి అన్నా మీరు ఈ వెంటనే ఈ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి. ఎలా జాయిన్ అవ్వాలి అంటే, ఇగో ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ త్రూ జాయిన్ అవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా స్కాన్ చేసేయండి, అలా కూడా జాయిన్ అయిపోవచ్చు అనమాట. సో జాయిన్ అయిపోండి. అందులో మీకు అన్ని నోట్స్, ఫ్రీగా నోట్స్ వస్తుందబ్బా, మొత్తం క్లాస్ నోట్స్ ఉంటుంది, మీకు రివిజన్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో డెఫినెట్లీ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. అక్కడ మీకు టెలిగ్రామ్ నోట్స్, అంటే సారీ, నా క్లాస్ నోట్స్, లేదంటే ఎగ్జామ్ కొన్ని రిలేటెడ్ నోటిఫికేషన్స్, ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి, ఎంసెట్ నోటిఫికేషన్, ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ అన్నీ రాగానే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, సో దాట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. టేక్ కేర్. మీకు కానీ ఈరోజు సెషన్ నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, లైక్ చేయండి అబ్బా, లైక్లు చేయండి, మొహమాట పడకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం చూడకండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి, పర్లేదు. ఇక్కడ మీకు నాట్ ఓన్లీ JEE, ఎంసెట్, మీ బోర్డ్ ఎగ్జామినేషన్స్ రాబోతున్నాయి ఇప్పుడు. ఓకే, 1A, 1B, 2A, 2B మొత్తంకి రిలేటెడ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, విచ్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. మీ JEEకి ఎంత హెల్ప్ఫుల్ అవుతున్నాయో ఈ వీడియోస్ అన్నీ, అలాగే ఎంసెట్కి సంబంధించి, మీ బోర్డ్ ఎగ్జామ్కి సంబంధించి కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాం. మన టార్గెట్ అయితే సింపుల్, నేను చెప్పాను ఆల్రెడీ. టార్గెట్ ఏంటి, మన తెలంగాణ, హైదరాబాద్, అదే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నలుమూలల ఎవ్వరికి అవసరం ఉన్నా, ఇంటర్మీడియట్లో ప్రాబ్లం ఉంటే మీరు యూట్యూబ్కి వచ్చేసి వేదాంతు తెలుగు అనే ఛానల్కి వచ్చారంతే. ఇక్కడ మీకు అన్ని సొల్యూషన్స్, ఏదైనా కాన్సెప్ట్లో డౌట్ ఉన్నా, క్వశ్చన్స్ రావట్లేదన్నా, ఏమైనా కావాలి అన్నా, మీ ఛానల్ ఇది మా ఛానల్ కాదు, వేదాంతు తెలుగు ఛానల్ అంటే మీ ఛానల్. ఆల్ ద స్టూడెంట్స్, మొత్తం మన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరు ఉన్నారా, ఇంటర్మీడియటే కాదు, ఎవరైనా 10th క్లాస్ 9th క్లాస్ స్టూడెంట్స్ చూస్తున్నా, మీ ఛానల్ అబ్బా ఇది, మీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పిల్లకాయల ఛానల్ అంతా. ఓకే, ఆల్ ద స్టూడెంట్స్ ఛానల్ ఇది. సో మీ ఇష్టం, మీరు మెన్షన్ చేస్తూ ఉన్నట్టు కామెంట్స్లో ఏం కావాలో. సో డెఫినెట్లీ విల్ బ్రింగ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో అన్నీ మాకు మీరు అడిగేవి అన్నీ నోట్ చేసుకుంటున్నాం. మీరు అనుకోకండి వీళ్ళు ఏం చేయట్లేదని, అలా అస్సలు అనుకోకండి. మీరు ప్రతి కామెంట్, మీరు చెప్పే ప్రతిదీ నోట్ చేసుకుంటున్నాం. అండ్ త్వరలో అన్నీ మీకు ఏం కావాలో అన్నీ, మీకు ఏదైతే యూస్ఫుల్ అవుతాయో ఎగ్జామినేషన్కి, ఏ ఎగ్జామ్ అయినా, మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అయినా, ఎంసెట్ అయినా, JEE ఎగ్జామినేషన్ అయినా, లేకపోతే వేరే ఎగ్జామ్స్ ఏమైనా కూడా మీకు ఏ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావాలో, ఏం మీకు టీచ్ చేయాలో, ఏం టీచ్ చేస్తే మీరు ఎగ్జామ్స్ క్రాక్ చేస్తారో, ఓకే, అవన్నీ ఎట్లా అంటే క్రిస్టల్ క్లియర్గా అండ్ ఆల్సో చాలా ఎఫెక్టివ్గా చెప్తాను నేనే కాదు, ఎవరైనా అంతే. ఓకే, మై ఛానల్లో ఎవరైనా అంతే. అంతా మీకు ఎగ్జామ్కి ఏం కావాలో ఎగ్జాక్ట్ అదే చెప్తాం. సో దాట్ మీకు ఒక ఐడియా ఉంటుంది, ఒక క్రిస్టల్ క్లియర్, ఒక
బేసిక్గా తెలిసిపోతుంది మీకు ఏంటంటే ఎగ్జామ్కి ఇది చేయాలి, ఎగ్జామ్కి ఇది చేయాలి, ఎగ్జామ్కి ఇది చేయాలని. ఎందుకంటే నాకు ఐ కంప్లీట్లీ రిలేట్ టు యూ గైస్. చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి ఇంటర్మీడియట్లో, చాలా సిలబస్ ఉంటుంది, అర్థం కాదు, ఇది చదవాలా, అది చదవాలా, అది చేయాలా, ఇది చేయాలా, అసలు ఆ బుర్ర పాడవుతూ ఉంటుంది మనకి. నేనైతే వెన్ ఐ వాజ్ ఇన్ యువర్ ఏజ్ నాకైతే అలానే ఉండే అబ్బా. ఎందుకంటే సరిగ్గా గైడెన్స్ లేకుండే, అంటే నా ఏజ్ అప్పుడు అంటే అప్పుడు అంత ఇంటర్నెట్ కూడా లేకుండే, అంత అవేర్నెస్ కూడా లేకుండే, ఆల్సో గైడెన్స్ కూడా లేకుండే. బట్ ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే గైడ్ చేయడానికి మేము ఉన్నాము. నేను ఎన్ఐటి సూరత్లో బీటెక్ చేశాను. సో ఎన్ఐటి సూరత్ అంటే ఆబ్వియస్లీ మీకు తెలిసిందే. జేడబ్ల్యూ క్రాక్ చేశాను నేను. సో జేడబ్ల్యూఏ కాదు, ఇంకా చాలా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ క్రాక్ చేశాం. సో నాకు తెలుసు ఎగ్జామినేషన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవుతే మనకి మంచి ర్యాంక్ వస్తుంది, మంచి మార్క్స్ వస్తాయి, ఆ స్ట్రాటజీస్ అని తెలుసు నాకు. అండ్ ఈ టాపిక్లో ఏం చదవాలి, ఏం చదివితే మనకి యూజ్ అవుతుంది, ఎఫెక్టివ్ అవుతుంది, ఇవన్నీ నాకు తెలుసు అనమాట. సో అందుకే డోంట్ వరీ గైస్, ఐఎమ్ దేర్ హియర్ టు గైడ్ యూ. నేను చెప్పినా కదా, ఒక సీనియర్గా మీ అన్నలా అనుకోండి నన్ను. ఓకే, మీకు ఏం డౌట్స్ ఉన్నా అడిగేసేయండి, నేను నాకు ఉన్న నాలెడ్జ్లో నేను మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేస్తాను. ఓకే, సో దాట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ సెషన్లో. ఓకే, నెక్స్ట్ సెషన్లో మనం వేరే టాపిక్స్ ఉన్నాయి కదా. సో జామెట్రీ అయితే ఖతం చేసాం, జామెట్రీ మొత్తం ఖతం చేసా. స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్, పారాబోలా, ఈరోజు ఎలిప్స్ అండ్ హైపర్బోలా మొత్తం అయిపోయింది. నెక్స్ట్ మనం స్టార్ట్ చేసేది ఆల్జీబ్రా వీడియోస్ వస్తుంటాయి. ఇప్పుడు రేపటి నుంచి మీకు ఆల్జీబ్రా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో అవి కూడా చూసేసేయండి. సో బిఫోర్ ద ఎగ్జామినేషన్ ఐ ట్రై టు కంప్లీట్ మ్యాక్సిమం సిలబస్ కంప్లీట్ చేస్తాను నేను. అది మాత్రం నా ప్రామిస్, మీరు అది మర్చిపోకండి. ఓకే, నాకు గుర్తుంది, నేను కంప్లీట్ చేస్తా పక్క. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, టేక్ కేర్. దిస్ ఇస్ గౌతమ్, మీ మాస్టర్ టీచర్ ఫర్ మ్యాథమెటిక్స్, సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ సెషన్లో. అంతవరకు బాగా చదువుతూ ఉండండి, ఎగ్జామ్ చాలా దగ్గర వచ్చాయి. సో టైం అస్సలు వేస్ట్ చేయకండి. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ గైస్, ప్రాసెస్ ఇస్ ఇంపార్టెంట్, రిజల్ట్ ఇంపార్టెంట్ కాదు. రిజల్ట్ మీద ఫోకస్ చేయకండి, ప్రాసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ప్రాసెస్ మీదనే మీ దృష్టి పెట్టండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, టేక్ కేర్, బాయ్.